హాయ్ స్టూడెంట్స్, హౌ ఆర్ యు ఆల్? వెల్కమ్ టు ఫిజిక్స్ వాలా ఇన్ తెలుగు. నా పేరు వివేక్. ఈరోజు మనము థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ కంప్లీట్ వన్ షాట్ గురించి డిస్కస్ చేయబోతున్నాం నాన్న. ఓకేనా? రైట్ బేటా. సో ఈ చాప్టర్ వచ్చేసి వెరీ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్, ఇంకా కొంచెం పెద్ద చాప్టరే. ఓకే రైట్. ఈ చాప్టర్లో నుంచి మీకు నీట్లో పక్కా ఒక క్వశ్చన్ వస్తుంది, JEE మెయిన్స్లో కూడా 100% ఒక క్వశ్చన్ వస్తుంది నాన్న. ఓకేనా? రైట్. సో ఈ క్లాస్లో ఏవైతే క్వశ్చన్ తీసుకున్నానో అన్నీ కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్సే. ఓకే రైట్. ఇంకో విషయము, నేను చెప్పే ప్రతి ఒక్క పాయింట్ మీ బుక్లో రాసి ఉండాలి నాన్న. ఓకేనా? మెయిన్ కీ పాయింట్స్ మాత్రమే కవర్ చేస్తున్నా. ఓకే రైట్ బేటా. సో టైం ఏం వేస్ట్ చేయకుండా క్లాస్ అనేది స్టార్ట్ చేసేద్దాము. మీరు కూడా బుక్ పెన్ ఓపెన్ చేసి రెడీ ఉండండి నాన్న. సరేనా? రైట్ నాన్న. సో ఈరోజు మనం ఏ టాపిక్ కవర్ చేయబోతున్నామంటే స్కేల్స్ ఆఫ్ టెంపరేచర్, థర్మల్ ఎక్స్పాన్షన్ ఇన్ సాలిడ్స్, లీనియర్ ఎక్స్పాన్షన్, టైం పీరియడ్ ఆఫ్ పెండలం, థర్మల్ స్ట్రెస్, సూపర్ఫిషియల్ ఆర్ ఏరియల్ ఎక్స్పాన్షన్ అంటాం, వాల్యూమ్ ఆర్ క్యూబికల్ ఎక్స్పాన్షన్. ఓకే రైట్ బేటా. వేరియేషన్ ఆఫ్ డెన్సిటీ విత్ ప్రెషర్, calorimetry, next specific heat capacity, principle of calorimetry. If specific heat capacity is temperature dependent, so temperature పైన డిపెండ్ అవుతుందా, సో దాని గురించి కూడా. ఓకే హీట్ కెపాసిటీ ఆర్ థర్మల్ కెపాసిటీ, హీటింగ్ కర్వ్స్ గురించి కూడా డిస్కస్ చేయబోతున్నాము. ఓకే మోడ్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్. ఓకే మోడ్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్. నెక్స్ట్ టెంపరేచర్ గ్రేడియంట్ అంటే ఏంటి, థర్మల్ రెసిస్టెన్స్, ప్యారలల్ కాంబినేషన్ ఆఫ్ రాడ్స్, రేడియేషన్ ఏంటి, ప్రివోస్ థియరీ ఆఫ్ హీట్ ఎక్స్చేంజ్, నెక్స్ట్ కిర్చాఫ్ లా, నెక్స్ట్ కలర్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్, వీన్స్ డిస్ప్లేస్మెంట్ లా, ఏరియా అండర్ ద కర్వ్, కలర్ ఆఫ్ రేడియేషన్ అండ్ టెంపరేచర్, స్టీఫెన్ బోల్ట్జ్మాన్ లా ఆర్ స్టీఫెన్ లా. ఓకే ఫర్ బ్లాక్ బాడీ. నెక్స్ట్ రేడియంట్ పవర్ పర్ యూనిట్ ఏరియా ఎట్ ఎ డిస్టెన్స్ స్మాల్ ఆర్, దాని ఫార్ములా ఏంటి. ఓకేనా? రైట్ బేటా. సో లాస్ట్లో మీకు న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ వస్తుంది నాన్న. లాస్ట్ టాపిక్ ఇదే మీకు. ఓకేనా? టోటల్గా ఎన్ని ఉన్నాయి? 28 టాపిక్స్ ఉన్నాయి నాన్న. మెయిన్ కీ పాయింట్స్ మాత్రం చెప్తా. మొత్తం చెప్తేనేమో చాలా టైం పడుతుంది. జస్ట్ నేను చెప్పే పాయింట్ మాత్రం గుర్తుపెట్టుకుంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మాత్రం సాల్వ్ అవుతాయి నాన్న. ఓకేనా? రైట్ బేటా. సో స్టార్ట్ చేసేద్దాము. స్కేల్స్ ఆఫ్ టెంపరేచర్ మనకు అందరికీ తెలిసిన విషయమే సార్. సెల్సియస్ స్కేల్ ఉంటుంది, ఇంకోటి కెల్విన్ స్కేల్ ఉంటుంది, ఇంకోటి ఏమో ఫారెన్ హీట్ స్కేల్ ఉంటుంది నాన్న. ఓకే ఫారెన్ హీట్ స్కేల్. రైట్. సో ఇక్కడ సెల్సియస్ స్కేల్ అనేది ఇక్కడ మనం 2 రీడింగ్ తీసుకుంటాం. ఓకే సో ఇక్కడ సెల్సియస్ స్కేల్లో ఐస్ పాయింట్ ఎక్కడ ఉంటుందంటే 0 డిగ్రీ సెల్సియస్ ఉంటుంది. ఓకే స్టీమ్ పాయింట్, ఓకే లేదా బాయిలింగ్ పాయింట్. ఓకే బాయిలింగ్ పాయింట్ లేదా స్టీమ్ పాయింట్ ఎక్కడ 100 డిగ్రీ సెల్సియస్ ఉంటుంది నాన్న. ఓకేనా? రైట్ బేటా. సో అట్లనే కెల్విన్ స్కేల్లో ఐస్ పాయింట్ ఎక్కడ ఉంటుందంటే 273 కెల్విన్స్ నాన్న. ఐస్ పాయింట్ అంటే 273 కెల్విన్స్. ఓకే అదేవిధంగా బాయిలింగ్ పాయింట్ అనేది 273 కెల్విన్ దగ్గర ఉంటుంది. ఓకేనా? బాయిలింగ్ పాయింట్ అనేది 273 డిగ్రీస్ దగ్గర ఉంటుంది. నెక్స్ట్ ఫారెన్హీట్ స్కేల్లో ఐస్ పాయింట్ అనేది 32 డిగ్రీస్ ఫారెన్హీట్. ఓకే 32 డిగ్రీ దగ్గర ఉంటుంది నాన్న. ఓకేనా? అదేవిధంగా బాయిలింగ్ పాయింట్ అనేది, స్టీమ్ పాయింట్ అనేది 212 డిగ్రీస్ దగ్గర ఉంటుంది. ఓకేనా? రైట్. ఇవి మెయిన్ అంటే మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్. సే డిగ్రీ సెల్సియస్లో ఇదైతే సెల్సియస్ స్కేల్లో మీకైతే తెలుసు 0 నుంచి 100 కదా. కెల్విన్ కూడా తెలుసు. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 273. అంటే 0 డిగ్రీస్ అంటే 273నే కదా. ఇదైతే మీకు తెలిసిన విషయమే. 273, ఇది 373. ఓకే ఇది ఫారెన్హీట్ స్కేల్లో మాత్రం 32 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే ఎక్కడ ఎండ్ అవుతుంది? 212 దగ్గర ఎండ్ అవుతుంది అనమాట. ఓకే అంటే అదేగా మనకు బాయిలింగ్ పాయింట్ అనమాట. ఓకే రైట్. సో దీనిలో ఎన్ని డివిజన్స్ ఉంటాయంటే, డివిజన్స్ అంటే ఏంటంటే ఎన్ని లైన్లు ఉంటాయి, 0 నుంచి వెళ్ళి 100 అంతేనా. 100 - 0 ఎంత? 100 కదా. 100 - 0 ఎన్ని లైన్లు ఉంటాయి ఇలా అంటే ఎన్ని డివిజన్లు ఉంటాయి? 100 ఉంటాయి నాన్న. ఓకే సో అదేవిధంగా దీనిలో ఎన్ని ఉంటాయి? 373 - 273 ఎంత నాన్న? 100 కదా. 100.
సో ఫారెన్హీట్ స్కేల్లో ఎన్ని డివిజన్స్ ఉంటాయి? 212 మైనస్ 32 ఎంత వస్తుంది? 180 వస్తుంది. ఓకేనా? రైట్ బట్ ఇదైతే క్లియరే కదా. మెయిన్గా ఏంటి? స్కేల్స్ ఆఫ్ టెంపరేచర్లో బాయిలింగ్ పాయింట్ ఇంకా ఐస్ పాయింట్, బాయిలింగ్ పాయింట్, ఐస్ పాయింట్, ఏ పాయింట్ దగ్గర అంటే ఏ వాల్యూ ఉంటాయి అన్న విషయం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది నాన్న. ఓకే రైట్ బేటా. నెక్స్ట్ కన్వర్షన్ ఆఫ్ టెంపరేచర్ ఫ్రమ్ వన్ స్కేల్ టు అనదర్ స్కేల్, వన్ స్కేల్ టు అనదర్ స్కేల్ కన్వర్షన్ ఇప్పుడు. ఓకే సో చూడండి అన్న ఎట్లా కన్వర్షన్ చేస్తామంటే ఫస్ట్ ఇగో సో మనకు సెల్సియస్ స్కేల్లో కావాలి. ఓకే టెంపరేచర్ ఇన్ సెల్సియస్ స్కేల్ ఎక్కడనో ఒక వాల్యూ, ఓకే ఏదో ఒక పాయింట్ దగ్గర సెల్సియస్ స్కేల్ మైనస్ లోవర్ ఫిక్స్డ్ పాయింట్ అపాన్ నంబర్ ఆఫ్ డివిజన్స్. ఓకేనా? రైట్ బేటా. సో చూడండి ఇదేంది 0 degrees సెల్సియస్ కదా, ఇదెంత 100 degrees సెల్సియస్ కదా. మీకు సెల్సియస్ స్కేల్లో ఏదో ఒక వాల్యూ కావాలి. ఓకే రైట్ బేటా. సో ఇది సి అనుకుంటున్నా. సి మైనస్ 0 బై నంబర్ ఆఫ్ డివిజన్స్ ఎంత? 100. ఓకే ఇప్పుడు కెల్విన్ స్కేల్లో కూడా సేమ్ అంతే. ఓకే ఇగో ఇది కెల్విన్ స్కేల్. ఓకే ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నది? 273 కదా, ఇదెంత? 373 కెల్విన్ కదా, అవునా? సో కే మైనస్ 273 డివైడెడ్ బై నంబర్ ఆఫ్ డివిజన్స్ ఎన్ని ఉంటాయి ఇంట్లో? 100 కదా. నెక్స్ట్ అదేవిధంగా ఫారెన్హీట్ స్కేల్లో ఓకే సో ఇక్కడ స్పేస్ అయితే లేదు. ఓకే ఫారెన్హీట్ స్కేల్లో ఎఫ్ మైనస్ లోవర్ ఫిక్స్డ్ పాయింట్ అంటే లోవర్ పాయింట్ ఐస్ పాయింట్ ఎంత? 32నే కదా. అప్పుడు నంబర్ ఆఫ్ డివిజన్స్ ఎంత? 180 నాన్న. ఇక మెయిన్ మీకు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఇదే నాన్న, ఏ స్కేల్ అయినా ఇయని. ఓకే రైట్ బెటర్. సో ఆ స్కేల్ మైనస్ లోవర్ ఫిక్స్డ్ పాయింట్, లోవర్ అంటే స్టార్టింగ్ ఓకే ఐస్ పాయింట్ ఏది అన్న విషయం తెలిస్తే ఇక్కడ రాయాలన్నమాట. ఓకేనా? రైట్ అపాన్ నంబర్ ఆఫ్ డివిజన్స్. ఓకే ఆ స్కేల్లో ఎన్ని డివిజన్స్ ఉన్నాయి అన్న విషయం రాస్తే సరిపోతుంది నాన్న. ఓకేనా? రైట్ బేటా. సో ఇప్పుడు చూడండి నేను సెల్సియస్ స్కేల్ నుంచి ఫారెన్హీట్కి కన్వర్షన్ చేస్తున్నా, సెల్సియస్ నుంచి ఫారెన్హీట్కి కన్వర్ట్ చేస్తున్నా. ఏం లేదు, సి మైనస్ 0/100. ఓకే సి మైనస్ 0/100 ఎంత? C/100 కదా, ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ మైనస్ 32/180 కదా. 0 అయితే పోయింది కదా, 2 5s 2 9s కదా. సో ఈ 5 అనేది ఇక్కడ పంపించేసిన. ఓకే సి ఈక్వల్ టు 5/9 ఎఫ్ మైనస్ 32 నాన్న. ఓకే అర్థమైందా బేడా? ఎఫ్ వాల్యూ ఏదో కొంత ఇస్తాడు, మీరు సెల్సియస్ స్కేల్లో కన్వర్షన్ చేసుకోవచ్చు. అర్థమైందా? మెయిన్ ఫార్ములా ఇది కూడా కాదు, ఇదే మెయిన్. ఓకే మెయిన్ కీ పాయింట్ ఏంది? ఎటువంటి న్యూమరికల్ అయినా కానీ సాల్వ్ చేయగలుగుతాం ఈ ఫార్ములా తోటే. ఓకే ఏ స్కేల్ అయినా ఇయని, ఆ స్కేల్ మైనస్ లోవర్ ఫిక్స్డ్ పాయింట్ అంటే ఐస్ పాయింట్ డివైడెడ్ బై నంబర్ ఆఫ్ డివిజన్స్ అనమాట. ఇదే మీకు కీ పాయింట్. సరేనా? అట్లానే సెల్సియస్ స్కేల్ నుంచి వెళ్ళి కెల్విన్ స్కేల్లోకి కన్వర్ట్ చేస్తున్నా, సెల్సియస్ నుంచి వెళ్ళి కెల్విన్. ఓకే ఇక్కడేమో సెల్సియస్ నుంచి వెళ్ళి ఫారెన్హీట్, ఇక్కడేమో సెల్సియస్ నుంచి వెళ్ళి కెల్విన్. ఓకే ఇదెంత? C/100 ఈక్వల్ టు K మైనస్ 273/100 కదా, ఇది పోయింది కదా. సో ఫైనల్లీ ఏమొచ్చింది నాన్న? దీన్ని ఇటు పంపిస్తే K ఈజ్ ఈక్వల్ టు C ప్లస్ 273 తెలుసు కదా. కెల్విన్ స్కేల్లో కన్వర్ట్ చేయాలంటే ప్లస్ 273 యాడ్ చేయాలి సార్ కదా. చలో అదే కదా రాసింది ఇక్కడ. రైట్ బేడా. నెక్స్ట్ కెల్విన్ నుంచి వెళ్ళి ఫారెన్హీట్. ఓకే ఇవి రెండు ఈక్వేటింగ్ చేయండి అంతే, ఇంకేం లేదు. K మైనస్ 273/100 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ మైనస్ 32/180. ఓకే 0 పోయింది, 2 5s 2 9s, ఈ 5 పంపించేసిన 5/9 ఇన్ బ్రాకెట్ ఎఫ్ మైనస్ 32. ఇక్కడ ఏంది? K మైనస్ 273. అర్థమైందా బేటా? అర్థమైందా? మెయిన్ కీ పాయింట్ ఇదే గుర్తుపెట్టుకుంటే న్యూమరికల్ సాల్వ్ అవుతాయి. ఓకే రైట్ బేటా. ముందరికి వెళ్ళిపోదాం ఇప్పుడు. At what temperature does the temperature in Celsius and Fahrenheit are equal? సెల్సియస్ లో ఇంకా ఫారెన్హీట్ లో ఈక్వల్ అంట. ఓకే ఇదేంది 0 degrees సెల్సియస్, ఇదెంత? బాయిలింగ్ పాయింట్ 100 degrees. ఓకే ఫారెన్హీట్ లో 32 నుంచి స్టార్ట్ అవుతుంది కదా. ఇక్కడ సార్ 212 సార్ కదా. రైట్ బేటా. సో ఇక్కడ at what temperature does the temperature in Celsius and Fahrenheit are equal? ఓకే సో ఈక్వల్ని సెల్సియస్ ఇంకా ఫారెన్హీట్ ఆర్ ఈక్వల్ అంటున్నాడు, నేను ఎక్స్ అనుకుంటున్నా. ఓకే రెండు కూడా ఎక్స్.
సో ఇది ఎక్సే ఇది ఎక్సే. ఓకే, ఫార్ములా అయితే తెలుసు కదా, ఎక్స్ మైనస్ 0 బై ఎన్ని డివిజన్స్ ఉంటాయి ఎట్లన్నా 100 కదా, ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 32 బై ఎన్ని డివిజన్స్ ఇక్కడ 180 కదా. చలో ఇది ఇది పోయింది, 2 5 2 9 కదా, ఈ 5 ఇటు పంపించేస్తున్నా. ఓకే, ఎక్స్ ఈక్వల్ టు 5/9 ఎక్స్ మైనస్ 32 అంతేనా, ఇది ఇటు పంపిస్తున్నా. 9x ఈక్వల్ టు 5x మైనస్ 5 into 32 160. ఓకే రైట్ బడా. సో దీన్ని ఇటు పంపిస్తున్నా. ఓకే దీన్ని ఇటు పంపిస్తున్నా. 9x మైనస్ 5x ఎంత 4x కదా, ఈజ్ ఈక్వల్ టు మైనస్ 160. ఓకే 4 4 16 కదా. ఎక్స్ ఈక్వల్ ఎంత వచ్చింది -40 వచ్చింది. ఓకే -40 నాన్న ఉందా ఆప్షన్లో ఉంది. ఓకే ఎక్స్ ఈక్వల్ ఎంత వచ్చింది -40. ఓకే రైట్ బేడా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ద టెంపరేచర్ ఆఫ్ ఎ బాడీ ఆన్ కెల్విన్ స్కేల్ ఈస్ ఫౌండ్ టు బి ఎక్స్. కెల్విన్ పైన ఎక్స్ అంట. ఓకే ఇదేమో 273, ఇదేమో 373 కదా కెల్విన్లో. వెన్ ఇట్ ఈస్ మెజర్డ్ బై ఎ ఫారెన్హీట్ థర్మోమీటర్ ఇట్ ఈస్ ఫౌండ్ టు బి ఎక్స్ ఫారెన్హీట్. అచ్చా ఫారెన్హీట్లో 32, ఇంకోటేమో 212 కదా. అవునా, ఇక్కడ కూడా ఎక్సే ఇక్కడ కూడా ఎక్సేనంట, రెండు సేమ్ అంట. దెన్ ఎక్స్ వాల్యూ ఏముండొచ్చు, ఫార్ములా తెలుసు కదా నాన్న. అవునా, సో ఎక్స్ మైనస్ ఇదేమో ఐస్, ఇదేమో బాయిలింగ్ పాయింట్ కదా. ఎక్స్ మైనస్ 273 బై నంబర్ ఆఫ్ డివిజన్స్ ఎంత 100 కదా. నెక్స్ట్ ఎక్స్ మైనస్ 32 బై నంబర్ ఆఫ్ డివిజన్స్ ఎంత 180. ఇది పోయింది 2 5 2 9 కదా, 5 అట్ సైడ్ పంపించేసిన. ఓకే ఎక్స్ మైనస్ 273 ఈజ్ ఈక్వల్ టు 5/9. ఓకే ఎక్స్ మైనస్ 32. ఓకే ఈ 9 ఇటు పంపిస్తున్నా. సో 9x మైనస్ 273 ఇంటూ 9 ఈక్వల్ టు మల్టిప్లై ఇస్తున్నా 5x మైనస్ 160 అంతేనా. దీని ఇటు పంపిస్తా. 9x మైనస్ 5x ఎంత 4x కదా. రైట్ బేడా. సో దీన్ని అటు పంపిస్తున్నా. 273 ఇంటూ 9 మైనస్ 160. ఓకే రైట్ బేడా. సో ఇది మీరు సాల్వ్ చేసుకోండి, మీకు 574.25 వస్తుంది నాన్న. ఓకే ఎంత వస్తుంది 574.25 వస్తుంది. ఓకే ఎక్స్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసుకోండి, 574.25 వస్తుంది. ఓకేనా రైట్ బేడా. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ద ఫ్రీజింగ్ పాయింట్ అనే థర్మోమీటర్ ఈజ్ మార్క్డ్ యాజ్ 20 degree అండ్ ద బాయిలింగ్ పాయింట్ యాజ్ 150 degree. ఫ్రీజింగ్ పాయింట్ అంటే ఐస్ పాయింట్, ఇదేదో కొత్త స్కేల్ ఉన్నట్టున్నది. ఓకే ఐస్ పాయింట్ ఎంత 20 degree అంట. ఓకే ఇదేమో బాయిలింగ్ పాయింట్ వచ్చేసి 150 degree అంట. ఓకే ఏ టెంపరేచర్ ఆఫ్ 60 degrees సెల్సియస్ అంటే పక్కకు సెల్సియస్ స్కేల్ ఉన్నది. ఓకే సెల్సియస్లో 0 ఉంటుంది ఎప్పుడు కూడా, ఇక్కడ 100 ఉంటుంది కదా. అవునా, ఏ టెంపరేచర్ ఆఫ్ 60 degrees సెల్సియస్ ఆన్ దిస్ థర్మోమీటర్ విల్ రీడ్. దీనిలో 60 degrees సెల్సియస్ అనేది దీనిలో ఏ రీడింగ్తో సమానము. ఓకే దీనిలో 60 degree కనిపించింది, అయితే ఈ స్కేల్లో రీడింగ్ ఏముండొచ్చు కనుక్కోండి అని అంటున్నాడు. ఓకే నేనేమనుకుంటున్నా ఇది ఎక్స్ అనుకుంటున్నా, సరేనా. ఓకే రైట్ బిటా. సో దీనిలో ఏమొస్తుంది ఎక్స్ మైనస్ లోవర్ ఫిక్స్డ్ పాయింట్ 20 కదా. సో దీని యొక్క డిఫరెన్స్ నెంబర్ ఆఫ్ డివిజన్స్ ఎంత 150 మైనస్ 20 ఎంత నాన్న 130 కదా. 130 ఈజ్ ఈక్వల్ టు 60 మైనస్ 0 అపాన్ నంబర్ ఆఫ్ డివిజన్స్ ఎన్ని ఉన్నాయి, ఇలా అయితే 100 అనేసారు కదా. ఈ 0 పోయింది కదా, ఈ 0 కూడా పోయింది కదా. 13 ఏమో అటు పోయింది కదా. ఎక్స్ మైనస్ 20 ఈజ్ ఈక్వల్ టు 13 into 6. ఓకే రైట్ బ్రదర్. సో 6 3 18 6 7 కదా, 78 వచ్చింది. ఎక్స్ మైనస్ 20 దాన్ని అటు పంపిస్తే 78 ప్లస్ 20 ఎంత వస్తుంది 7 8 9 98 కదా. ఎంత వచ్చింది 98 degree వచ్చింది. ఓకే 98. ఓకే ఆప్షన్లో లేదు కాబట్టి నన్ ఆఫ్ ది అబౌవ్ నాన్న. ఓకే అర్థమైందా బేటా. ఓకే చలో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఆన్ ఏ న్యూ స్కేల్ ఆఫ్ టెంపరేచర్ విచ్ ఇస్ లీనియర్
అండ్ కాల్డ్ యాజ్ డబుల్ స్కేల్ అంట, కొత్త స్కేల్ అంట ఇది. ఓకే సరే, కొత్త స్కేల్లో మనకి ఏం కావాలో మెయిన్గా ఐస్ పాయింట్ కావాలి సార్, బాయిలింగ్ పాయింట్ కావాలి సార్ కదా, డబ్ల్యూ స్కేల్ అంట అది. సరే, ద ఫ్రీజింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ద వాటర్ ఆర్ 39 డిగ్రీ డబ్ల్యూ అంట, ఇదేమో 239 డిగ్రీ డబ్ల్యూ అంట. ఓకే రైట్. What will be the temperature on a new scale corresponding to a temperature 39 degrees Celsius on the Celsius scale? Okay. సో ఇక్కడ 39 డిగ్రీస్ సెల్సియస్ స్కేల్లో. ఓకే, ఇదేమో ఇప్పుడు 0 ఉంటుంది, ఇక్కడేమో 100 ఉంటుంది కదా, అంతేనా? సెల్సియస్. అవును, అంటే ఇది ఏమనుకుందాం, డబ్ల్యూ అనుకుందామా, డబ్ల్యూ స్కేల్ కదా ఇది, ఏదో ఒక వాల్యూ వస్తుంది. సరేనా? రైట్ బేటా. ఓకే చలో. సో డబ్ల్యూ మైనస్ 39 బై, ఓకే ఎన్ని డివిజన్స్ ఉన్నాయి? 329, సారీ 239 మైనస్ 39 ఎంతనా? 200 కదా, 200. ఓకే 200 ఈజ్ ఈక్వల్ టు, ఓకే 39 మైనస్ 0, 39 మైనస్ 0 బై నంబర్ ఆఫ్ డివిజన్స్ ఎంత? 100 కదా, అంతే కదా బేటా. సో ఈ 2 సున్నాలు అయితే పోయినాయి కదా. సో దీన్ని అడు పంపించిన డబ్ల్యూ మైనస్ 39 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 39 కదా, 39 2 ఎంతనా? 78 కదా, 78 డబ్ల్యూ మైనస్ 39. దీన్ని అడు పంపిస్తే డబ్ల్యూ ఈక్వల్ టు 78 ప్లస్ 39, 16 17 10 11 కదా, ఎంత వచ్చిందనా? ఓకే 117 డిగ్రీ డబ్ల్యూ, 117 డిగ్రీ డబ్ల్యూ అనమాట. ఓకేనా? డబ్ల్యూ స్కేల్లో. అర్థమైందా బేటా? ఓకే సింపుల్ ఉంది కదా. నేనైతే కీ పాయింట్ అయితే చెప్పిన కదా, ఎటువంటి న్యూమరికల్ అయినా కానీ 100% సాల్వ్ అవుతుంది. మెయిన్గా ఏంది ఐస్ పాయింట్, ఇంకోటి ఏంటి బాయిలింగ్ పాయింట్ తెలిస్తే చాలు నాన్న. ఓకే నెక్స్ట్, సో చేంజ్ ఇన్ టెంపరేచర్. సో ఇక్కడ నేను సెల్సియస్ స్కేల్ తీసుకుంటున్నా, ఇక్కడ కెల్విన్ స్కేల్ తీసుకుంటున్నా, ఇక్కడేమో ఫారెన్హీట్ స్కేల్ తీసుకుంటున్నా. ఓకే రైట్ బేటా. సో నాకు ఇప్పుడు చెప్పండి, ఇదేమో ఐస్ పాయింట్, ఇదేమో బాయిలింగ్ పాయింట్ కదా, అంతేనా? సో చేంజ్ అంటే ఫాల్ ఆఫ్ టెంపరేచర్. ఓకే ఇక్కడ ఉన్న ఫాల్ ఆఫ్ టెంపరేచర్, డిఫరెన్స్ ఇన్ టెంపరేచర్ డెల్టా సి, ఓకే ఈజ్ ఈక్వల్ టు డెల్టా కేనే కదా, అవునా కదా? డెల్టా సి ఈజ్ ఈక్వల్ టు డెల్టా కే. ఎందుకు? డెల్టా సి బై 100, డెల్టా కే బై నెంబర్ ఆఫ్ డివిజన్స్ ఎంత? 100 కదా, అంతేనా కదా? అవునా? చలో, ఇక్కడ వీటి మధ్యలో చూస్తే, దీనికి మధ్యలో చూస్తే ఫార్ములా అయితే ఫస్ట్ నుంచే తెలుసు కదా, అవునా కదా? అంటే ఏం రాస్తుండే జనరల్గా సి మైనస్ 0 బై 100 కదా, సి మైనస్ 0 బై 100 ఈజ్ ఈక్వల్ టు దీనిలో ఏంది ఎఫ్ మైనస్ 32 బై 180, ఇట్లానే కదా రాసేది, అవునా? ఇది పోయింది, 2 5 2 9 5 అనేది అటు పోయింది, అంటే 5/9 ఎఫ్ మైనస్ 32 కదా. అంటే మెయిన్గా ఏం చేస్తున్నా అంటే చేంజ్ ఇన్ టెంపరేచర్, డిఫరెన్స్ ఇన్ టెంపరేచర్ తీసుకుంటున్నా. ఓకే డిఫరెన్స్ డెల్టా ఎఫ్ రాసుకున్నా, ఓకే ఈడ డెల్టా సి రాసుకున్నా. ఓకేనా? ఇది డెల్టా సి, డెల్టా ఎఫ్. ఓకేనా? డిఫరెన్స్ అంటున్నా, డిఫరెన్స్లో. ఓకే రైట్ బడా. ఏ సెంటిగ్రేడ్ అండ్ ఫారెన్హీట్ థర్మోమీటర్స్ ఆర్ డిప్డ్ ఇన్ బాయిలింగ్ వాటర్. అచ్చా ఉడుకుతున్నది వాటర్ అయితే, దీని లోపల 2 స్కేల్ అయితే మనం ఇన్సర్ట్ చేసినాం. ఓకే ఒకటేమో సెల్సియస్ స్కేల్, ఇంకోటేమో ఫారెన్హీట్ స్కేల్. ఓకే సరే. The water temperature is lowered until the Fahrenheit thermometer registered a temperature of 140 degree. Okay, 140 degree Fahrenheit కనిపిస్తున్నారట. స్టార్టింగ్ లో బాయిలింగ్ ఉండే కదా, బాయిలింగ్ దీనిలో హైయెస్ట్ వాల్యూ ఎంత ఉంటుంది? 212 డిగ్రీ ఫారెన్హీట్ కదా, అంతేనా? అయితే గరం నీళ్ళల్లో ఇది పెడితే సో కొంచెం ఫాల్ అనేది టెంపరేచర్ అనేది తగ్గిందా లేదా? తగ్గింది సార్. ఓకే ఇప్పుడు ఏం కనిపిస్తున్నది? 140 డిగ్రీ ఫాల్ అయినట్టు కనిపిస్తున్నది. ఓకేనా, అర్థమైందా? రైట్ బడా. సో ద ఫాల్ ఆఫ్ టెంపరేచర్ యాజ్ రిజిస్టర్డ్ బై ద సెంటిగ్రేడ్ థర్మోమీటర్ ఈస్, ఇది కూడా గరమే ఉండే, గరం నీళ్ళే కాబట్టి ఇంట్లో 212 చూపెట్టింది, ఇంకా ఇంట్లోనేమో
100 degrees Celsius చూపెట్టింది, సరేనా? గరం గరం ఉన్నాయి కాబట్టి. ఓకే, నేను కొంచెం వెయిట్ చేసిన, ఏమవుతుంది, మెల్లమెల్ల తగ్గుతుంది కదా. సో దీనిలో చూస్తున్నా నేను. ఓకే, అయితే ఇక్కడ 140 degrees తగ్గినట్టు చూపెట్టింది, అంటే ఇప్పుడు 140 degrees పైన ఉంది. ఓకే, అయితే దీనిలో ఎంత తగ్గింది అన్నట్టు. ఓకే, డిఫరెంట్. ద ఫాల్ ఆఫ్ టెంపరేచర్ రిజిస్టర్డ్ అంటే ఎంత తగ్గింది అన్నది కనుక్కోవాలి మనం, సరేనా? ఏంది నాన్న ఫార్ములా? డెల్టా సి ఈజ్ ఈక్వల్ టు 5/9 డెల్టా ఎఫ్ కదా, ఫాల్ ఆఫ్ టెంపరేచర్ డిఫరెన్స్. ఓకే రైట్ బేటా. డెల్టా ఎఫ్ ఫాల్ ఎంత? 212 minus 140, 212 minus 140 ఎంత? ఇది 2 కదా, ఇది 7, ఇది 0, 72 కదా డెల్టా సి కదా. సో డెల్టా సి ఈక్వల్ టు ఎంత నాన్న? 9 8s are 72, 5 8s are 40 కదా. మొత్తానికైతే 40 degrees Celsius అనేది ఫాల్ అయిందనమాట, ఈ నుంచి లీడ్కి తగ్గినది. ఓకే, డెల్టా సి వాల్యూ 40 degrees Celsius. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్న. ఓకే రైట్ బేడా. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. థర్మల్ ఎక్స్పాన్షన్. ఏదైనా వస్తువుని మనం హీట్ చేస్తే, సాలిడ్స్ని కానీ మనము హీట్ చేస్తే, అంటే సాలిడ్స్లో మనకు 1 dimension ఉంటుంది, 2 dimension ఉంటుంది, 3 dimension ఉంటుంది కదా, అవునా కదా. ఒక వైర్ తీసుకున్నా, ఒక రాడ్ తీసుకున్నా, రాడ్ అనేది 1 dimension కదా, అవునా. దీనిలో ఎక్స్పాండ్ అవుతుందా లేదా హీట్ చేస్తే? అవునా కదా, ఎక్స్పాండ్ అయితే అవుతుంది, మీకు అందరికి కూడా తెలుసు కదా. రైట్ బేడా. సో ఎక్స్పాండ్ అవుతున్నది అంటే ఏంటి? థర్మల్ ఎక్స్పాన్షన్ ఇన్ సాలిడ్. చూడండి, ఎక్స్పాండ్ అవుతున్నది ఏంది? ఇగో ఇనీషియల్గా ఇది ఏ, ఇది బి అనుకుందాం. ఓకే, ఇనీషియల్గా ఒక రాడ్, ఇవి 2 పాయింట్స్ అనుకుందాం, వీటి మధ్యలో ఉన్న డిస్టెన్స్ ఎక్స్ అనుకుందాం, సరేనా? ఇప్పుడు నేను దీన్ని హీట్ చేస్తే ఏమవుతుంది? కొంచెం దీని యొక్క లెంత్ అనేది పెరుగుతుంది, అంతేనా? అవునా కదా, ఏ బి. సో ఎక్స్ ప్లస్ డిఎక్స్ కొంచెం పెరిగింది హీట్ చేసిన తర్వాత, అంతేనా కదా. అంటే ద డిస్టెన్స్ బిట్వీన్, చూడండి, డిస్టెన్స్ బిట్వీన్ ఎనీ 2 points ఆన్ ఏ సాలిడ్ ఇంక్రీజెస్ విత్ ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్. అందుకోసమే కదా పొడవు అయ్యేది, అవునా కదా. కరెక్టే సార్, ఇదైతే తెలుసు సార్ కదా, తెలుసు. రైట్ బేటా. 2 holes of unequal diameters d1 and d2 are cut in metal sheets is heated. Okay, 2 holes of unequal diameters. ఓకే, సో ఇది యాక్చువల్లీ ఇది మెటల్ షీట్ నాన్న, ఇట్లా ఉన్నది అది. ఓకేనా, ఇది మొత్తం మెటల్ షీట్, దీనిలో వచ్చి ఇట్లా కట్ చేసినాము. ఓకే, తీసేసిన, వేరే వేరే డయామీటర్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఈ మెటల్ షీట్ని హీట్ చేస్తున్నా, హీట్ చేస్తే ఏమవుతుంది? d1 and d2 విల్ డిక్రీజ్. కాదు, ఏదైనా హీట్ చేస్తే, ఒక మెటల్ ప్లేట్ని హీట్ చేస్తున్నా, అది కూడా ఎక్స్పాండ్ అవుతుంది. ఒక క్యూబ్ని, సాలిడ్ క్యూబ్ని హీట్ చేస్తున్నా, అది కూడా ఎక్స్పాండ్ అవుతుంది కదా. హీట్ చేస్తే ఏదైనా ఎక్స్పాండ్ అవుతుంది సార్, సాలిడ్స్ కదా. అక్కడ d1 and d2 ఏమవుతుంది అన్న? ఇంక్రీజ్ అవుతుంది కదా. d1 and d2 బోత్ విల్ ఇంక్రీజ్ కదా, అంతేనా? చలో, సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నాన్న. A solid ball of metal has a concentric spherical cavity within it. ఓకే, ఒక లడ్డు ఉన్నది, దాని లోపల ఒక చిన్న హోల్ చేసిన. ఓకే, లడ్డు లోపల చిన్న హోల్ చేసిన. ఓకే, ఇఫ్ ద బాల్ ఈస్ హీటెడ్ ద వాల్యూమ్ ఆఫ్ ద క్యావిటీ ఏమవుతుంది నా? అఫ్కోర్స్ ఇంక్రీజ్ అవుతుంది కదా. సింపుల్ క్వశ్చనే కదా, ఇంక్రీజెస్, అంతేనా కదా. ఇగో ఒక ఐరన్ బాల్ తీసుకున్నా, మధ్యలో హోల్ చేసిన. ఓకే, అది ఇప్పుడు దాన్ని ఏం చేసిన, కింద మంట పెట్టిన, ఏమవుతుంది? అది ఇంక్రీజ్ అవుతుంది. సాలిడ్స్ ఎక్స్పాండ్స్ ఆన్ హీటింగ్ కదా. చలో బేటా, ఇక్కడ ఉండి లీనియర్ ఎక్స్పాన్షన్. సో మనకు లీనియర్ ఎక్స్పాన్షన్ ఉంది. లీనియర్ అంటే స్ట్రేట్ లైన్లో ఎక్స్పాండ్ కావడం, అవునా. రాడ్ తీసుకున్నా, హీట్ చేస్తున్నా, లీనియర్ ఎక్స్పాన్షన్, అవునా. ఒక ప్లేట్ తీసుకున్న, మెటల్ ప్లేట్, దాన్ని హీట్ చేసిన, ఏమవుతుంది? దాని యొక్క ఏరియా అనేది పెరుగుతుంది. ఓకే, వాల్యూమ్ ఎక్స్పాన్షన్ అంటే ఒక ఐరన్ బాల్ తీసుకున్నా, ఓకే, ఐరన్ సాలిడ్ బాల్, దాన్ని హీట్ చేస్తున్నా, ఏమవుతున్నది? ఎక్స్పాండ్ అవుతున్నది కదా, అవునా. లీనియర్ ఎక్స్పాన్షన్ ఉంటుంది, ఏరియల్ ఎక్స్పాన్షన్ ఉంటుంది, నెక్స్ట్ వాల్యూమ్ ఎక్స్పాన్షన్ ఉంటుంది నాన్న మనకు. ఓకే, సో చూడండి, లీనియర్ ఎక్స్పాన్షన్ ఆల్ఫా. లీనియర్ అంటే
కోయిఫిషియంట్ ఆఫ్ లీనియర్ ఎక్స్పాన్షన్ అంటాం. ఆల్ఫాని జనరల్గా కోయిఫిషియంట్ ఆఫ్ లీనియర్ ఎక్స్పాన్షన్ అంటాం. మెయిన్గా ఫార్ములా గుర్తుపెట్టుకోండి, పని అయిపోతుంది. ఫార్ములా గుర్తుపెట్టుకోండి, పని అయిపోతుంది. ఓకే, చేంజ్ ఇన్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు ఇనిషియల్ లెంత్ ఇంటూ ఆల్ఫా ఇంటూ డెల్టా టీ. డెల్టా అంటే ఏంటి? డిఫరెన్స్ ఇన్ టెంపరేచర్. ఓకే, డిఫరెన్స్ ఇన్ టెంపరేచర్ నాన్న. ఓకేనా? డెల్టా ఎల్. ఇప్పుడు డెల్టా ఎల్ అంటే ఏంటి? ఫైనల్ లెంత్ మైనస్ ఇనిషియల్ లెంత్ కదా. ఈ ఫైనల్ లెంత్ ఏమొస్తుంది అంటే ఇనిషియల్ లెంత్ ఇన్ బ్రాకెట్ 1 ప్లస్ ఆల్ఫా డెల్టా టీ. 1 ప్లస్ ఆల్ఫా డెల్టా టీ నాన్న. ఓకే, సేమ్ యాజ్ ఇట్ ఈస్ మక్కి కాపీ పేస్ట్లో ఓకే, సేమ్ ఇట్లానే వస్తుంది. ఓకేనా? ఏరియల్ ఎక్స్పాన్షన్ అంటే కోయిఫిషియంట్ ఆఫ్ ఏరియల్ ఎక్స్పాన్షన్ బీటా అంటాం. ఆల్ఫాని ఏమంటాం? కోయిఫిషియంట్ ఆఫ్ లీనియర్ ఎక్స్పాన్షన్ అంటాం. కోయిఫిషియంట్ ఆఫ్ లీనియర్ ఎక్స్పాన్షన్ అంటాం. మొత్తానికైతే ఈ ఫార్ములా అయితే వచ్చిందా? ఓకే, ఇవి రెండు మెయిన్ పాయింట్లు డిఫరెన్స్ ఇన్ టెంపరేచర్. ఓకే, ఇనీషియల్గా దీని ఒక లెంత్ L0, దీన్ని హీట్ చేసిన ఏమైంది? L అయింది. అర్థమైంది? కొంచెం పొడుగు అవుతుంది కదా, L అవుతుంది కదా, అది. ఓకే, రైట్ బేటా. నెక్స్ట్ ఏరియల్ ఎక్స్పాన్షన్. డెల్టా ఏ చేంజ్ ఇన్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఇనిషియల్ ఏరియా ఇంటూ బీటా ఇంటూ డెల్టా టీ. సేమ్ ఉందా? సేమ్ మోడల్లో ఉన్నది కదా, అబ్జర్వ్ చేసిండ్రా? సేమ్ మోడల్లో ఉన్నది. ఫైనల్ ఏరియా ఈక్వల్ టు ఇనిషియల్ ఏరియా ఇన్ బ్రాకెట్ 1 ప్లస్ బీటా డెల్టా టీ. ఓకే, అట్లానే కోయిఫిషియంట్ ఆఫ్ వాల్యూమ్ ఎక్స్పాన్షన్ గామా. ఓకే, చేంజ్ ఇన్ వాల్యూమ్ ఈక్వల్ టు V0 గామా డెల్టా టీ. ఓకే, సో ఫైనల్ వాల్యూమ్ ఈక్వల్ టు ఏమొచ్చింది? V0 ఈక్వల్ టు V ఈక్వల్ టు V0 ఇన్ బ్రాకెట్ 1 ప్లస్ గామా డెల్టా టీ. ఓకే, ఇక్కడ మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గామా వాల్యూమ్ కదా, ఇదేంది? లీనియర్. ఆల్ఫా అంటే ఏంటి? లీనియర్ ఎక్స్పాన్షన్. ఓకే, బీటా అంటే ఏంటి? ఏరియా. ఓకే, 2 టైమ్స్ ఆఫ్ ఇట్ లెంత్ లాగా ఇట్లా అట్లా రాసుకో, గుర్తుపెట్టుకోండి నోట్లో. బీటా ఈక్వల్ టు ఏంటి? 2 ఆల్ఫా. బీటా ఈక్వల్ టు ఏంటి? 2 ఆల్ఫా. గామా ఈక్వల్ టు ఏంటి? గామా ఈజ్ ఈక్వల్ టు ఏంది? 3 ఆల్ఫా అని గుర్తుపెట్టుకోండి. ఓకే, అర్థమైందా బేటా? ఈ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే సరిపోతాయి నాన్న, న్యూమెరికల్ సాల్వ్ అవుతాయి, పక్కా సాల్వ్ అవుతాయి. ఓకే, రైట్ బేటా. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ వై యంగ్స్ మాడ్యులస్లో రాయండి అని అడిగితే, ఓకే, యంగ్స్ మాడ్యులస్ ఫార్ములా ఏంది? ఫోర్స్ అపాన్ ఏరియా ఇంటూ చేంజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్ లెంత్ కదా, ఇదే కదా యంగ్స్ మాడ్యులస్ ఫార్ములా. ఫోర్స్ అపాన్ ఏరియాని ఏమంటాం మనం? స్ట్రెస్ లేదా ప్రెషర్. అవునా? స్ట్రెస్ అంటాం కదా జనరల్గా. ఇక్కడ ఆ స్ట్రెస్ ఏంటంటే థర్మల్ స్ట్రెస్. ఏంటది? థర్మల్ స్ట్రెస్ అని అంటాము. ఓకే, ఫోర్స్ అపాన్ ఏరియాని థర్మల్ స్ట్రెస్ అని అంటాము. అది సిగ్మా తోటి మనం ఇండికేట్ చేస్తాం నాన్న, సిగ్మా తోటి ఇండికేట్ చేస్తాం. సిగ్మా బై ఇది చూడండి, డెల్టా ఎల్ బై L0. ఓకే, చూడండి ఇది L0కి ఇట్లా రాసిన. డెల్టా ఎల్ బై L0 అంటే ఏంటి? ఆల్ఫా డెల్టా టీ. రాసుకోరాదా? డెల్టా ఎల్ బై L0 ని ఆల్ఫా డెల్టా టీ రాసుకోవచ్చా? రైట్ బేటా. సో సిగ్మా బై ఆల్ఫా డెల్టా టీ వచ్చింది. ఏమొచ్చింది? సిగ్మా బై ఆల్ఫా డెల్టా టీ వచ్చింది. ఓకే, సిగ్మా ఈక్వల్ టు ఏమొచ్చింది? వై ఆల్ఫా డెల్టా టీ. ఓకే, వాట్ ఈస్ ద థర్మల్ స్ట్రెస్ ఫార్ములా ఇన్ టర్మ్స్ ఆఫ్ యంగ్స్ మాడ్యులస్లో రాయండి అని అడిగితే, యంగ్స్ మాడ్యులస్ టర్మ్లో రాయండి అని అంటే వై ఆల్ఫా డెల్టా టీ నాన్న. ఓకే, అర్థమైందా? ఇదైతే క్లియరే కదా. మెయిన్ ఏంది? ఫార్ములా మెయిన్. ఓకే, కోఎఫిషియంట్ ఆఫ్ లీనియర్ ఎక్స్పాన్షన్, కోఎఫిషియంట్ ఆఫ్ ఏరియల్ ఎక్స్పాన్షన్, కోఎఫిషియంట్ ఆఫ్ వాల్యూమ్ ఎక్స్పాన్షన్, అదేవిధంగా కోఎఫిషియంట్ ఆఫ్ డెన్సిటీ ఎక్స్పాన్షన్. డెన్సిటీ అనేది ఎక్స్పాన్షన్. ఓకే, సేమ్ ఉంటుంది ఫార్ములాలలో, ఏం లేదు. ఒకటే డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ మైనస్ వస్తుంది అంతే, ఈడ ఏమొస్తుంది? మైనస్ వస్తుంది అంతే. ఫస్ట్ అయితే సేమ్. డెన్సిటీలో మనం రో తోటి ఇండికేట్ చేస్తాం కదా. రైట్ బేటా. ఓకే, జస్ట్ ఇక్కడ డెల్టా రో వస్తుంది, చూపిస్తా చూడండి. డెన్సిటీ ఎక్స్పాన్షన్లో ఓకే, డెల్టా రో ఈక్వల్ టు ρ0 గామా డెల్టా టీ. ఓకే, రైట్ బేటా. ఫైనల్ డెన్సిటీ ఈక్వల్ టు ρ0 ఇన్ బ్రాకెట్ 1 మైనస్ గామా డెల్టా టీ. ఓకే, జస్ట్ ఒక మైనస్ వస్తుంది అంతే, ఇంకేం లేదు. ఓకే, గామా అయితే తెలుసు కదా, గుర్తుపెట్టుకుంటారు కదా, 3 ఆల్ఫా అని గుర్తుపెట్టుకోండి సరేనా. గ్రాఫ్ ఫర్ ఎల్ వర్సెస్ డెల్టా టీ. ఎల్ ఈక్వల్ టు ఏమొచ్చింది మనకు? ఎల్ ఈక్వల్ టు ఇదే కదా, L0 ఇన్ బ్రాకెట్ 1 ప్లస్ ఆల్ఫా డెల్టా టీ కదా. ఆ L0ని మల్టిప్లై చేసిన, ఏం లేదు, ఏం చేసిన? మల్టిప్లై చేసిన. ఓకే, ఇప్పుడు నేను గ్రాఫ్ వేస్తున్నా.
ఓకే, ఎల్కి ఇంకా డెల్టా టీకి మధ్యలో ఉన్న గ్రాఫ్ వేస్తున్నాం. ఓకే, పవర్ ఏమున్నది 1 ఉన్నది, ఇక్కడ ఏమున్నది 1 ఉన్నది. 1 ఉంటే స్ట్రేట్ లైన్ స్లోప్ ఎట్లున్నది పాజిటివ్, టీటా వాల్యూ ఏమవుతుంది లెస్ దెన్ 90 డిగ్రీ అవుతుంది కదా, అవునా? రైట్ బెడా. ఇక్కడ స్లోప్ ఏంది ఎల్ నాట్ ఆల్ఫా. ఓకే, స్లోప్ ఫార్మ్ ఏంది ఎమ్ దట్ ఈక్వల్ టు టాన్ టీటా. ఓకే, ఎల్ నాట్ ఆల్ఫా. ఓకే, స్లోప్ ఇది నాన్న. చలో, సో ఇక్కడ ఇదేమున్నది పాజిటివ్ ఇంటర్సెప్ట్ ఉన్నది కాబట్టి ఈ విధంగా మనకు గ్రాఫ్ అనేది వస్తుంది. అంతేనా? కరెక్టేనా కదా? రైట్ బెడా. సో ఇక్కడ వరకు అయితే క్లియరే కదా, ఎల్కి డెల్టా టీకి గ్రాఫ్ ఇట్లా వస్తుంది. సో ఇప్పుడు అన్నానా నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాము. ద లెంత్ ఆఫ్ ఇదేంది ద లెంత్ ఆఫ్ ఏ స్టీల్ రాడ్ ఈస్ 5 centimeter longer than that of brass rod. Length of steel rod is equal to 5 centimeter longer than of brass rod కదా, 5 centimeter ఎక్కువ ఉన్నది. If the difference in the length is to be remain the same at all temperature, అంటే దీని యొక్క డిఫరెన్సెస్ స్టీల్లో ఇంకా బ్రాస్ రాడ్లో సేమ్ అంట. ఓకే, ఏ టెంపరేచర్ దగ్గర అయినా కానీ సేమ్ అంట. సరేనా? ద లెంత్ ఆఫ్ ద బ్రాస్ రాడ్ ఈజ్ వాట్? ఓకే, సో లెంత్ ఆఫ్ ద బ్రాస్ రాడ్ మనము కనుక్కోవాలి నాన్న. ఓకే, రైట్. సో ఇక్కడ ఆల్ఫా వాల్యూ ఇవ్వాలి. సో ఒక పని చేయండి, ఆల్ఫా స్టీల్ ఇక్కడ బల్లేదు, స్టీల్ది 12 × 10⁻⁶ per degree Celsius తీసుకోండి. ఓకే, ఈ ఆల్ఫా, ఓకే, ఆల్ఫాది యూనిట్స్ ఏంది పర్ డిగ్రీ సెల్సియస్ అన్నట్టు. ఓకే, అట్లానే బ్రాస్ది కూడా ఎంత తీసుకుంటారంటే 18 × 10⁻⁻, ఓకే, -6 డిగ్రీ సెల్సియస్. ఓకే, పర్ డిగ్రీ సెల్సియస్ అది. ఓకేనా? రైట్ బెడా. సో ఇప్పుడు రండి, డెల్టా ఎస్ చేంజ్ ఇన్ లెంత్ ది ఫార్మ్ అయితే తెలుసు కదా నాన్న, ఏంటది ఇనిషియల్ లెంత్ ఇంటూ ఆల్ఫా ఇంటూ డెల్టా టీ కదా. ఇక్కడ ఇనిషియల్ లెంత్ ఎంత, ఇది బ్రాస్ది కదా, బ్రాస్ ఆల్ఫా డెల్టా టీ, ఇది బ్రాస్ది, ఇదేమో స్టీల్ది. అంతేనా? సో టెంపరేచర్ సేమ్ ఇచ్చిండు, ఎట్ ఆల్ టెంపరేచర్స్ అని చెప్పేసి అన్నాడు కదా. సో లెంత్ ఆఫ్ ద స్టీల్ రాడ్ ఇంటూ ఆల్ఫా, స్టీల్ లెంత్ ఇచ్చిండు 12 × 10⁻⁻6 ఇచ్చిండు కదా. లెంత్ ఆఫ్ ద బ్రాస్ రాడ్ ఇంటూ ఆల్ఫా బి, బ్రాస్ది ఎంత 18 × 10⁻⁻6 ఇచ్చిండు. ఓకే, రైట్ బడా. సో ఇది పోయింది కదా, 6 3s 6 2s కదా. సో 2ls ఈజ్ ఈక్వల్ టు 3lb, అవునా? రైట్ నాన్న. సో ఇందులో నుంచి ls ఈక్వల్ టు ఏమొచ్చింది 3lb/2 వచ్చింది కదా, అంతేనా? రైట్. సో ఇప్పుడు దీన్ని సబ్స్టిట్యూట్ చేసేద్దాం. ls ప్లేస్లో 3lb/2, 3lb/2 ఈజ్ ఈక్వల్ టు 5 + lb. దీన్ని ఇటు పంపిస్తే 3lb/2 - lb ఈజ్ ఈక్వల్ టు 5 కదా, అవునా? సో 3 - 2 ఎంత 1, అంటే lb/2 ఈజ్ ఈక్వల్ టు 5. సో ఫైనల్లీ lb వాల్యూ ఎంత వచ్చింది అన్న 10 సెంటీమీటర్ వచ్చింది. ఎంత వచ్చింది 10 సెంటీమీటర్ వచ్చింది. ఓకేనా? అర్థమైందా బేటా? చలో, సో 10 సెంటీమీటర్. ఓకే, ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ నాన్న. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ద కోఎఫిషియంట్ ఆఫ్ లీనియర్ ఎక్స్పాన్షన్ ఆఫ్ బ్రాస్ అండ్ స్టీల్ రాడ్ ఆర్ A1 అండ్ A2. ఓకే, సో A1 ఇంకా A2 ఇచ్చిండు. ఓకే, ఆల్ఫా 1 అంటే ఏంటి A1 అండ్ ఆల్ఫా 2 అంటే ఏంటి A2 అనమాట. ఓకే, రెస్పెక్టివ్లీ వెన్ వి టేక్ ఏ బ్రాస్ రాడ్ ఆఫ్ లెంత్ L1, ఓకే, బ్రాస్ రాడ్ ది ఒరిజినల్ లెంత్ ఎంత L1 అంట. ఓకే, అండ్ ద స్టీల్ రాడ్ ఆఫ్ లెంత్ L2, స్టీల్ దేమో L2 అనుకుందాం. ఓకే, సో ఇదేమో బ్రాస్ది, ఇదేమో స్టీల్ది. ఓకేనా? చలో, at a 0 degree Celsius, okay, starting లో initial length, then the difference in their temperature in their lengths are L1 minus L2 will remain the same at all temperature is what? Okay, so ఇది చూడండి అన్న, the difference in their lengths L1 minus L2 will remain same at all temperature. అంటే ఇక్కడ డిఫరెన్స్ ఇన్ ద, ఇది చూడండి, ఇక్కడ డెల్టా L1
ఈజ్ ఈక్వల్ టు డెల్టా L2 ఇచ్చిండు అన్న. ఓకేనా, డిఫరెన్స్ ఇన్ దర్ లెంత్. ఓకే రైట్ బేటా, సేమ్ అనంట, విల్ రిమైన్ ద సేమ్ ఎట్ ఆల్ టెంపరేచర్. ఇంకా టెంపరేచర్ కూడా సేమ్ ఏనంట. ఓకే రైట్ బేటా. సో ఫైనల్ ఏమొస్తుంది? చలో, సో డెల్టా ఎల్ చేంజ్ ఇన్ లెంత్ది ఫార్ములా ఏంది? చేంజ్ ఇన్ లెంత్ది ఫార్ములా ఏంది? ఒరిజినల్ లెంత్ ఇంటూ ఆల్ఫా డెల్టా టీ కదా. సో L2 ఇంటూ ఆల్ఫా ఇంటూ డెల్టా టీ కదా. ఇది పోయింది, సారీ డెల్టా టీ అయితే పోయింది, టెంపరేచర్ సేమ్ అన్నాడు కదా. సో ఇదేంది నాన్న 1 కదా, ఇదేంది ఆల్ఫా 2 కదా. అవునా, L1 అంటే L1, ఆల్ఫా 1 అంటే A1, L2 అంటే L2, ఆల్ఫా 2 అంటే A2 ఇచ్చిండు కదా. సో ఫైనల్ ఏమొచ్చిందన్న? L1A1 ఈక్వల్ టు L2A2. ఓకే, L1A1 ఈక్వల్ టు L2A2, L1A1 ఈక్వల్ టు L2A2. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్న. ఓకే, అర్థమైందా బేటా? ఇంతకుముందు చేసినట్టే ఉన్నది కదా మొత్తం. డిఫరెన్స్ ఇన్ దర్ లెంత్, ద డిఫరెన్స్ ఇన్ దర్ లెంత్ విల్ రిమైన్ ద సేమ్ ఎట్ ఆల్ టెంపరేచర్. ఓకే రైట్. సో ఇక్కడ ఇది L1 మైనస్ L2 ఎందుకు ఇచ్చిండో? డిఫరెన్స్ ఇన్ దర్ లెంత్. ఓకే చలో రైట్ బేటా. సో ఇది చూడండి. ఓకే, సో ఇక్కడ నాకు తెలిసి ఇది డెల్టా ఎల్ అని చెప్పేసి ఇవ్వాలేమో, డెల్టా ఎల్ అని చెప్పేసి ఇవ్వాలి. బ్రాకెట్లలో ఇచ్చిండు కదా. సో డెల్టా ఎల్ అంటే డిఫరెన్స్ ఇన్ ద లెంత్ ఆర్ సేమ్. రైట్ బేటా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ కాపర్ రాడ్ ఆఫ్ 88 సెంటీమీటర్ అండ్ ఎన్ అల్యూమినియం రాడ్ ఆఫ్ అన్నోన్ లెంత్. ఓకే, అల్యూమినియం అయితే లెంత్ తెలియదు, కాపర్ది లెంత్ ఆఫ్ కాపర్ 88 సెంటీమీటర్. ఓకే, లెంత్ ఆఫ్ అల్యూమినియంది తెలియదు. ఓకే, unknown length has a difference in their length independent of increase in temperature. Okay, difference in their length మళ్ళీ చూడండి, ఇగో డెల్టా ఎల్సి ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఏఎల్. ఓకే, ఇండిపెండెంట్ ఆఫ్ ఇన్ ఇంక్రీజ్ ఇన్ ఇట్స్ టెంపరేచర్. ద లెంత్ ఆఫ్ ద అల్యూమినియం రాడ్ కనుక్కోవాలన్న, లెంత్ కనుక్కోవాలి అల్యూమినియంది. ఓకే, సేమ్ ఇంతకుముందు చేసినట్టే సేమ్, మళ్ళీ కాపీ పేస్ట్. ఓకే, సో ఎల్సి ఇంటూ ఆల్ఫా డెల్టా టీ. ఓకే, లెంత్ ఆఫ్ అల్యూమినియం ఇంటూ ఆల్ఫా ఇంటూ డెల్టా టీ కదా. సో టెంపరేచర్ అయితే సేమ్ కదా. సో ఎల్సి ఎంత ఇచ్చిండు? 88 సెంటీమీటర్ ఇచ్చిండు కదా. అవునా, సో ఇది కాపర్ది. ఆల్ఫా వాల్యూ ఎంత ఇచ్చిండు? 1.7 ఇంటూ 10⁻⁻5 కదా. అల్యూమినియంది లెంతే కనుక్కోవాలి కదా. ఇదేంది? అల్యూమినియంది కదా ఆల్ఫా వాల్యూ. 2.2 ఇంటూ 10⁻⁻5 కదా. సో ఇది అయితే పోయింది కదా. ఇక్కడున్న పాయింట్ పోయిందా? సో 22 1s 22 4s కదా 88. సో ఫైనల్ ఏంది మిగిలింది? 4 ఇంటూ 17 ఈక్వల్ టు లెంత్ ఆఫ్ అల్యూమినియం రాడ్ కదా. సో ఫైనల్ ఆన్సర్ ఎంత? లెంత్ ఆఫ్ అల్యూమినియం రాడ్. ఓకే, 17 4s 68 అంతేనా? 68 సెంటీమీటర్ నాన్న. ఉందా? ఉంది. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నాన్న. కాంపోజిషన్ ఆఫ్ రాడ్. ఓకే, 2 రాడ్లు ఉన్నాయి, ఒక దానిది ఆల్ఫా 1 ఇచ్చిండు, ఇంకో దానిది ఆల్ఫా 2 ఇచ్చిండు. ఓకే, రెండింటిని కలిపిన రానా, ఆల్ఫా 1 ఇంకోటేమో ఆల్ఫా 2, దీని లెంత్ L1 దీని లెంత్ L2. ఓకే, ఈ రెండింటిలను కంబైన్ చేసి ఓకే హీట్ చేసినాం మనము. ఓకే, అయితే ఆల్ఫా కాంపోజిట్ ఏమైంది అని అంటే ఇగో ఇది ట్రిక్ గుర్తుపెట్టుకోండి. L1 ఆల్ఫా 1 ప్లస్ L2 ఆల్ఫా 2 బై L1 ప్లస్ L2. ఓకే రైట్ బేటా. ఇఫ్ 2 రాడ్స్ ఆఫ్ లెంత్, ఓకే L1 వాల్యూ ఇచ్చిండు L, ఇంకొక లెంత్ ఎంత? 2L అంట. ఓకే, హ్యావింగ్ ఏ కోఎఫిషియంట్ ఆఫ్ లీనియర్ ఎక్స్పాన్షన్ ఆల్ఫా అండ్ 2 ఆల్ఫా. ఆల్ఫా 1 ఆల్ఫా అంట, ఆల్ఫా 2 ఎంత? 2 ఆల్ఫా అంట. ఓకే, are connected so that total length becomes 3L. Okay, దాని యొక్క టోటల్ లెంత్ ఏమైంది? 3L అయిందంట. The average coefficient of linear expansion of the composition of rods. Okay, so chalo alpha composition of the rod. Okay, ఏమన్నా నేను L1 alpha 1 L1 alpha 1 plus L2 alpha 2 by L1 plus L2 L plus 2L ఎంత? 3L కదా. సో ఎంత వచ్చింది?
ఎంత వచ్చిందన్న? సో ఎల్ ఆల్ఫా ప్లస్ 4L ఆల్ఫా బై 3L ఎంత? 5L ఆల్ఫా బై 3L. ఇది పోయింది. ఎంత వచ్చింది? 5 ఆల్ఫా బై 3 వచ్చింది. 5 ఆల్ఫా బై 3, 5 ఆల్ఫా బై 3, 5 ఆల్ఫా బై 3. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్న. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. సో బైమెటాలిక్ స్ట్రిప్, ఈ బైమెటాలిక్ స్ట్రిప్లో ఏంటంటే 100% లెంత్ అనేది సేమ్ ఉండాలి. లెంత్ ఎట్లా ఉండాలి? సేమ్ ఉండాలి నాన్న. ఓకే, ఇది బ్రాస్ రాల్, ఇది కిందదేమో స్టీల్ రాడ్ తీసుకుంటున్నా. దీని యొక్క లెంత్ L0 అని చెప్పేసి అనుకుందాము. ఓకే, ఈ నార్మల్ కండిషన్లో. ఓకే, పైన దాంది α1, కింద దాంది α2 అనుకుందాము. ఓకే రైట్ బేటా. హీట్ చేస్తే ఏమవుతున్నది? ఇట్లా బెండ్ అవుతున్నది. ఓకే, మెటాలిక్ స్ట్రిప్. బైమెటాలిక్ స్ట్రిప్ అంటే ఏంటి? 2 మెటాలిక్ స్ట్రిప్లు కదా. కూల్ చేస్తే ఇట్లా అవుతున్నది అన్నట్టు ఈ షేప్లోకి. ఓకేనా? రైట్ బేటా. 2 metal strips that constitute a bimetallic strip must necessarily difference in their ఆల్ఫాలో ఉండాలి కదా. లెంత్ అయితే సేమే ఉండాలి, ఆల్ఫాలో వేరేగా ఉండాలి కదా. రైట్ బేటా. మెయిన్గా నెక్స్ట్, ఏ bimetallic strip is made of aluminium and steel on heating the strip. ఓకే, ఇక్కడ ఆల్ఫా AL లెస్ దెన్ స్టీల్ అని చెప్పేసి ఇచ్చిండు కదా. రైట్ బేటా. సో ఏమొస్తుంది? రిమైన్ స్ట్రేట్. హీట్ అయితే చేసినామా? ఓకే, ఈజ్ హీటెడ్. హీటింగ్ చేసినప్పుడు ఏమవుతుంది? రిమైన్ స్ట్రేటా? కాదు. గెట్ ట్విస్టెడా? కాదు. విల్ బెండ్ విత్ అల్యూమినియం ఆన్ కాన్కేవ్ సైడా? కాదు. విల్ బెండ్ విత్ స్టీల్ ఆన్ కాన్కేవ్ సైడ్. ఓకే, ఇది కరెక్ట్ అన్న. స్టీల్ అనేది కాన్కేవ్ సైడ్లో బెండ్ అవుతుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి ఇదైతే. సరేనా? నెక్స్ట్, టైం పీరియడ్ ఆఫ్ పెండులం. ఇప్పటి వరకు మీకు నీట్ ఎగ్జామ్లో కానీ ఏ ఎగ్జామ్లో కూడా రాలేదు దీనికి సంబంధించిన క్వశ్చన్ అనేది. ఓకే రైట్ బేటా. సో జస్ట్ ఫార్ములా నేర్చుకొని పెట్టుకోండి అంతే. టైం పీరియడ్ ఆఫ్ సింపుల్ పెండులం ఫార్ములా ఏంటి? 2π√L/G కదా. అంటే టైం పీరియడ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు లెంత్ కదా. లెంత్ పెరిగితే టైం పీరియడ్ పెరుగుతుంది, లెంత్ తగ్గితే టైం పీరియడ్ తగ్గుతుంది కదా. నౌ ఇన్ సమ్మర్ సీజన్లో టెంపరేచర్ ఎట్లుంటుంది? ఎక్కువ ఉంటుంది. టెంపరేచర్ ఎక్కువ అయితే ఓకే సాలిడ్స్ అనేది ఎక్స్పాండ్ అవుతాయి కదా. లెంత్ ఇంక్రీజ్ అవుతున్నది. లెంత్ ఇంక్రీజ్ అయితే టైం పీరియడ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అవునా? టైం పీరియడ్ ఇంక్రీజ్ అవుతున్నది అంటే ఏంటి? ఇట్ ఈస్ మూవింగ్ వెరీ స్లోలీ అని అంటాం. ఓకే, దాన్ని ఏమంటాం? టైం లాస్ అవుతుంది అని చెప్పేసి అంటాం. టైం లాస్ అని చెప్పేసి అంటాం. ఇన్ వింటర్లో, చలికాలంలో టెంపరేచర్ చాలా తక్కువ ఉంటుంది కదా, లెంత్ కూడా డిక్రీజ్ అవుతుంది కదా. లెంత్ డిక్రీజ్ అవుతున్నదంటే టైం పీరియడ్ కూడా డిక్రీజ్ కావాలి కదా. టైం పీరియడ్ డిక్రీజ్ అవుతున్నదంటే ఏంటి? ఇట్ ఈస్ మూవింగ్ వెరీ ఫాస్టర్ అంటాం. ఓకే, సో దాన్ని టైం గెయిన్ అని చెప్పేసి అని అంటాం నాన్న. ఓకేనా? రైట్ బేటా. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములా ఏంటంటే మీరు డెల్టా టీ చేంజ్ ఇన్ టైం పీరియడ్. డెల్టా టీ అంటే ఏంటి? చేంజ్ ఇన్ టైం పీరియడ్. ఆల్ఫా అంటే కోఎఫిషియంట్ ఆఫ్ లీనియర్ ఎక్స్పాన్షన్, డెల్టా టీటా అంటే చేంజ్ ఇన్ టెంపరేచర్, టైం టీ అంటే ఒరిజినల్ టైం పీరియడ్. ఓకే రైట్ బేటా. ఈ టైంని కింద రాస్తున్నా అంతే, టైంని కింద రాస్తున్నా. ఏమొచ్చింది? డెల్టా టీ బై టీ ఈజ్ ఈక్వల్ టు ½ ఆల్ఫా డెల్టా టీ. జస్ట్ గుర్తుపెట్టుకోండి, ఇప్పటివరకు అయితే ఎగ్జామ్లో ఏం రాలేవు క్వశ్చన్స్. ఓకే, దీనిపైన ఒక క్వశ్చన్ అయితే ఇస్తా, కొంచెం ఐడియా ఉండడానికి కోసం మీకు న్యూమెరికల్స్ ఎట్లా వస్తున్నాయి అన్నది. ఓకే, ఏ సెకండ్స్ పెండులం క్లాక్ హ్యాస్ ఏ స్టీల్ వైర్ అంట. సరే, ద క్లాక్ షోస్ కరెక్ట్ టైం ఎట్ 25 degrees Celsius. ఎక్కడ? 25 degrees Celsius దగ్గర కరెక్ట్ టైం అనేది కనిపిస్తున్నదట. హౌ మచ్ does the clock lose or gain in 1 week when the temperature is increased to 35 degrees Celsius? ఓకే, ఆల్ఫా స్టీల్ ఇచ్చిండన్న. ఓకే, సో మనము హౌ మచ్ డస్ ద క్లాక్ లూజ్ ఆర్ గెయిన్ కదా కనుక్కోవాలి. డెల్టా డి బై టీ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా అయింది ½ ఆల్ఫా డెల్టా టీటా కదా. డెల్టా టీటా అంటే చేంజ్ ఇన్ టెంపరేచర్, హాఫ్. ఆల్ఫా వాల్యూ 1.2 × 10⁻⁵. డెల్టా టీటా డిఫరెన్స్ ఇన్ టెంపరేచర్ 35 - 25 ఎంతనన్నా 10 degrees కదా. డెల్టా టీనే కనుక్కోవాలి మనము. ఓకే, సో అపాన్ టైం ఇది చూడండి. హౌ మచ్ డస్ ద క్లాక్ లూజ్ ఆర్ గెయిన్ ఇన్ 1 week? 1 weekలో 7 days ఉంటుంది కదా. 7 days. 1 day ఈజ్ ఈక్వల్ టు 24 hours. 1 hour ఈక్వల్ టు 60 minutes. 1 minute ఈక్వల్ టు 60 seconds నాన్న. ఓకే, ఇది మొత్తము ఇక మీరు క్యాల్కులేషన్ చేసుకోండి. ఓకే, క్యాల్కులేషన్ చేసుకోండి. నాకు తెలిసి మీకు ఆన్సరు
దీని ఆన్సర్ 30 చేయండి, 36.28 వస్తుంది నాన్న. 36.28 సెకండ్స్ వస్తుంది. ఓకే, చేసుకోండి మీరు. ఓకే, రైట్ బేడ. క్యాలిక్యులేటర్ ఉంటే చేసుకోండి. రైట్ బేడ. ఎగ్జామ్లో అయితే క్యాలిక్యులేటర్ అయితే యూజ్ చేయొద్దు కానీ సో కొంచెం అందాజా అటు ఇటు గెస్ చేసి రాసుకోండి. ఓకేనా, షార్ట్ కట్లలో. థర్మల్ స్ట్రెస్ అంటే ఏంటంటే ఒక రెండు గోడల మధ్యలో ఒక రాడ్ని పెట్టినా నేను కింద నుంచి హీట్ చేస్తున్నా. ఓకే, హీట్ చేసినప్పుడు ఇది ఎక్స్పాండ్ అవుతుంది కదా. ఎక్స్పాండ్ అయినప్పుడు దీనిపైన ఒక ప్రెషర్ అనేది అంటే స్ట్రెస్ అనేది అప్లై అవుతుంది కదా. ఫోర్స్ యాక్టింగ్ పర్ యూనిట్ ఏరియా. ఈ నుంచి కూడా ఎక్స్పాండ్ అయ్యేటప్పుడు స్ట్రెస్ అయితే ఉందిగా, ఆ స్ట్రెస్ని ఏమంటాం, థర్మల్ స్ట్రెస్ అంటాం. ఫార్ములా ఏంది, F/A. సో అందరు అనుకుంటారు ఇక్కడ బెండ్ అవుతుంది అని చెప్పేసి అనుకుంటారు కదా. బెండ్ అయితే కాదు, హియర్ నో బెండింగ్ విల్ టేక్ ప్లేస్. ఇంతకుముందు చెప్పిన యంగ్స్ మాడ్యులస్ ఫార్ములా ఏంది, F/A ఇంటూ చేంజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్ లెంత్ కదా. F/A అంటే ఏంటి, సిగ్మా. చేంజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్ లెంత్ అంటే ఏంటి, ఆల్ఫా ఇంటూ డెల్టా టీ. ఓకే, F/A అంటే సిగ్మా, దాన్నే థర్మల్ స్ట్రెస్ అంటాం. డెల్టా L/L అంటే ఆల్ఫా డెల్టా టీ. ఓకే, సో ఫైనల్లీ సిగ్మా ఈక్వల్ టు ఏమొచ్చింది, Y ఆల్ఫా డెల్టా టీ వచ్చింది అన్న. ఓకే, రైట్ బేడా, గుర్తుపెట్టుకోండి ఫార్ములా. నెక్స్ట్, when a rod is heated, what prevented from the expanding? The stress developed is independent on దేనిపైన. సో ద స్ట్రెస్ ఈజ్ ఇండిపెండెంట్ ఆన్ మనకు సిగ్మా ఈజ్ ఈక్వల్ టు Y ఆల్ఫా డెల్టా టీ కదా. ఇదే కదా వచ్చింది, సిగ్మా ఈక్వల్ Y ఆల్ఫా డెల్టా టీ. ఓకే, మెటీరియల్ పైన ఆధారపడుతుంది, రైజ్ ఇన్ టెంపరేచర్ కూడా ఉన్నది, దానిపైన ఆధారపడుతుంది. లెంత్ ఆప్షన్లో లెంత్ లేదు కదా, లెంత్ పైన ఆధారపడదు. ఓకే, లెంత్ అట్లానే ఉంటుంది, బెండింగ్ అనేది ఏం జరగదు. ఓకే, two rods of different materials having a coefficient of thermal expansions alpha 1 and alpha 2 sorry and Young's modulus y1 and y2 respectively are fixed between the two rigid massive walls. Okay, itla pettinar anamata sarena. The rods are heated such that they undergo the same increase in temperature. There is no bending of rods ata. Okay, so alpha 1 by alpha 2 ఎంత 2:3 ఇచ్చిండు. The thermal stress developed in the two rods are equal. sigma 1 equal to sigma 2 అంట. y1 by y2 ఏమవుతుంది. ఓకే, మనకు సిగ్మా ఈక్వల్ టు ఏమొచ్చింది, Y ఆల్ఫా డెల్టా టీ కదా. సిగ్మా అయితే సేమే కదా, అవునా. సో సిగ్మా బై Y ఈజ్ ఈక్వల్ టు అంటే మొత్తానికి ఇట్లా రాసుకోవచ్చు కదా, Y ఈక్వల్ టు సిగ్మా బై ఆల్ఫా డెల్టా టీ కదా, అంతేనా. Y ఈజ్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు ఆల్ఫా కదా. ఇది సేమ్ అన్నాడు క్వశ్చన్లో. y1 by y2 ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా 2 by ఆల్ఫా 1, ఆల్ఫా 2 by ఆల్ఫా 1 ఉల్టా వేస్తే 3/2. ఓకే, సో 3/2 ఈజ్ అ ఫైనల్ ఆన్సర్ నాన్న. నెక్స్ట్ క్వశ్చన్, సూపర్ఫిషియల్ ఆర్ ఏరియల్ ఎక్స్పాన్షన్. ఓకే, రైట్ బట్ కోఎఫిషియంట్ ఆఫ్ ఏరియల్ ఎక్స్పాన్షన్ బీటా అని రాస్తాము. ఇదైతే తెలుసు కదా, డెల్టా ఏ ఈక్వల్ టు A0 బీటా డెల్టా టీ కదా. సో డెల్టా అంటే A మైనస్ A0. ఓకే, A0 ఇంటూ బీటా డెల్టా టీ. దీన్ని అటు పంపించిన A0 ప్లస్ A0 ఇంటూ బీటా డెల్టా టీ. A0 ఇన్ బ్రాకెట్ 1 ప్లస్ బీటా డెల్టా టీ ఫైనల్ ఏరియా కదా. స్టార్టింగ్లోనే చెప్పిన కదా, ఇదైతే మీకు ట్రిక్ కదా. బీటా అంటే కోఎఫిషియంట్ ఆఫ్ ఏరియల్ ఎక్స్పాన్షన్, బీటా అంటే ఏంటి 2 ఆల్ఫా నాన్న. ఓకే, రైట్ బట్ నెక్స్ట్, వాల్యూమ్ ఆర్ క్యూబికల్ ఎక్స్పాన్షన్. డెల్టా V ఈక్వల్ టు V0 ఆల్ఫా గామా డెల్టా టీ కదా. డెల్టా V అంటే ఫైనల్ మైనస్ ఇనిషియల్. ఓకే, ఈజ్ ఈక్వల్ టు V0 గామా డెల్టా టీ. దీని పంపించిన V0 ప్లస్ V0 గామా డెల్టా టీ. V0 కామన్ తీసుకుంటున్నా, 1 ప్లస్ గామా డెల్టా టీ కదా. గామా అంటే ఏంటి, కోఎఫిషియంట్ ఆఫ్ వాల్యూమ్ ఎక్స్పాన్షన్. గామా వాల్యూమ్ తీసుకోవాలి, 3 ఆల్ఫా తీసుకోవాలి. ఓకే, రైట్ బేటా. నెక్స్ట్ క్వశ్చన్ ఉన్నది, ఇన్ ద లెంత్ ఆఫ్ సిలిండర్ ఇఫ్ ద లెంత్ ఆఫ్ సిలిండర్ ఆన్ హీటింగ్ ఇంక్రీజెస్ బై 2%. ఓకే, లెంత్ అనేది ఇంక్రీజెస్ బై 2% అంట. అంటే డెల్టా L/L ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు 2 ఇచ్చిండు. అంటే డెల్టా L/L ప్లేస్లో మనము 2/100 రాసుకోవచ్చు కదా. ద ఏరియా ఆఫ్ ఇట్ బేస్ విల్ బి ఇంక్రీజెస్ బై. ఓకే, డెల్టా A బై A వాల్యూ ఏమవుతుందో కనుక్కోవాలి. అచ్చా, పర్సంటేజ్లో ఇచ్చిండు కదా, డెల్టా A బై A. ద ఏరియా ఆఫ్ ఇట్స్ బేస్ విల్ బి ఇంక్రీజెస్, పర్సంటేజ్లో ఇచ్చిండు. ఓకే, చలో బేటా. సో నాకు ఇప్పుడు చెప్పండి, సో
మనకు డెల్టా ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ నాట్ ఆల్ఫా డెల్టా టీ కదా. ఇగో డెల్టా ఎల్ బై ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా డెల్టా టీ కదా. రైట్ బెట. సో డెల్టా ఎల్ బై ఎల్ ప్లేస్లో మనము 2/100 రాసుకోరాదా? రైట్ బెట. ఇప్పుడు ఏరియాస్ అడుగుతున్నాడు. ఏరియాది ఫార్ములా ఏంది? డెల్టా ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ నాట్ బీటా డెల్టా టీ కదా. సో డెల్టా ఏ బై ఏ నాట్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఏ బై ఏ నాట్ ఈజ్ ఈక్వల్ టు బీటా డెల్టా టీ. బీటా ప్లేస్లో నేను ఏమన్నా గుర్తుపెట్టుకోండి అన్న, 2 ఆల్ఫా కదా. 2 ఆల్ఫా అచ్చా 2 ఇంటూ ఆల్ఫా డెల్టా టీ. ఆల్ఫా డెల్టా టీ అంటే 2/100 కదా. 2/100 ఓకే. రైట్ బెడా. సో ఫైనల్ ఏమొచ్చింది? 4/100 అవునా? కరెక్టేనా కదా? సో ఎంతనన్నా 0.04 అంటే ఇగో డెల్టా ఏ బై ఏ వాల్యూ 0.04 వచ్చింది. ఎంత? ద ఏరియా ఆఫ్ హిస్ బేస్ విల్ బి ఇంక్రీజెస్ బై 0.04 అంటే 4% కదా. పర్సంటేజ్ ఇంటూ 100 తోటి మల్టిప్లై చేస్తే కదా. డెల్టా ఏ బై ఏ ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు 0.04 ఇంటూ 100 ఎంత? 4 కదా. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అన్న. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. వేరియేషన్ ఆఫ్ డెన్సిటీ విత్ టెంపరేచర్. సో ఆల్రెడీ మీకైతే చెప్పిన డెల్టా రో ఈజ్ ఈక్వల్ టు రో నాట్ గామా డెల్టా టీ కదా. డెల్టా రో అంటే ఓకే. సో దీని ఇట్లా రాసుకోవచ్చు కదా, ఫైనల్ డెన్సిటీ ఈక్వల్ టు రో నాట్, కానీ ఇక్కడ మైనస్ రాయాలని చెప్పేసి అన్నా కదా. గామా ప్లేస్లో 3 ఆల్ఫా పెట్టాలన్నా కదా. రైట్ బెటా. ద డెన్సిటీ ఆఫ్ ఎ సబ్స్టాన్స్ ఎట్ 0 degree Celsius is 10 g/cc అంట, అండ్ ఎట్ 100 degree Celsius ఇట్ డెన్సిటీ ఇస్ ఇంత అంట. ఓకే. ద కోఎఫిషియంట్ ఆఫ్ లీనియర్ ఎక్స్పాన్షన్ ఏమవుతుందో కనుక్కోవాలి. ఓకే. డెల్టా రో ఈజ్ ఈక్వల్ టు రో నాట్ గామా డెల్టా టీ కదా ఫార్ములా. సో డెల్టా రో బై రో నాట్ ఈజ్ ఈక్వల్ టు గామా ఇంటూ డెల్టా టీ కదా. డెల్టా రో అంటే డిఫరెన్స్ ఇన్ ద డెన్సిటీస్ 10 - 9.7 10 - 9.7 ఎంత? 0.3. ఓకే. ఇనిషియల్లీ డెన్సిటీ ఎంత? 0 degrees దగ్గర 10. నో, గామా కనుక్కోవాలి. గామా కాదు, కోఎఫిషియంట్ ఆఫ్ లీనియర్ ఎక్స్పాన్షన్. ఈ గామా ప్లేస్లో 3 ఆల్ఫా రాసుకోవచ్చు కదా. డిఫరెన్స్ ఇన్ టెంపరేచర్ డిఫరెన్స్ ఎంత? 100 - 0 ఎంత? 100. ఓకే. సో దీని ఎట్లా రాసుకోవచ్చు? 3/10 అంటే మొత్తానికి 3/100 అయింది. 3 ఆల్ఫా ఇంటూ 100 అయింది కదా. 3 పోయింది. సో ఆల్ఫా ఈక్వల్ ఏమొచ్చింది? 1/1 2 3 4 అంటే మొత్తానికైతే 10⁻⁻4 per degree Celsius కదా. అంతేనా? 10⁻⁻4 per degree Celsius అంతేనా. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అన్న. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ద వాల్యూ ఆఫ్ కోఎఫిషియంట్ ఆఫ్ వాల్యూమ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ గ్లిజరిన్. ఓకే. గ్లిజరిన్ ది కోఎఫిషియంట్ ఆఫ్ వాల్యూమ్ ఎక్స్పాన్షన్ ఎంత ఇచ్చిండు? 10⁻⁻4 ఓకే per degree Celsius ఇచ్చిండు. ద ఫ్రాక్షనల్ చేంజ్ ఇన్ డెన్సిటీ ఆఫ్ గ్లిజరిన్. ఫ్రాక్షనల్ చేంజ్ ఆఫ్ డెన్సిటీ ఇది అడుగుతున్నాడు. డెల్టా రో బై రో నాట్ అడుగుతున్నాడు. ఓకే. ఫర్ ఏ రైజ్ ఆఫ్ 40 degree Celsius. ఓకే. డెల్టా టీ ఎంత ఇచ్చిండు? 40 degrees Celsius ఇచ్చిండు. ఓకే. ఇన్ ఇట్స్ టెంపరేచర్ ఈజ్ ఫార్మ్ ఏందన్న? డెల్టా రో బై రో నాట్ ఈక్వల్ టు గామా డెల్టా టీ కదా. సో గామా వాల్యూ 5 × 10⁻⁻4. ఓకే. ఇదెంత? 40. 5 4 = 20 అంటే మొత్తానికి ఏమొచ్చింది? 200. 200 × 10⁻⁻4 ఎంత నాన్న? 2 సున్నాలు పోయినాయి అంటే మొత్తానికి 0.02 కదా. 0.02 కదా ఉంది ఆప్షన్లో. 0.02 ఈజ్ ద ఫైనల్ ఆన్సర్ నాన్న. నెక్స్ట్ క్వశ్చన్. ద డెన్సిటీ ఆఫ్ వాటర్ ఎట్ 20 degree Celsius ఈజ్ 998 అంట, అండ్ ఎట్ 40 degrees దగ్గరనేమో 992 అంట. ద కోఎఫిషియంట్ ఆఫ్ వాల్యూమ్ ఎక్స్పాన్షన్. ఓకే. డెల్టా రో బై రో నాట్. ఓకే. డెల్టా రో బై రో నాట్ ఈజ్ ఈక్వల్ టు గామా డెల్టా టీ కదా. డెల్టా రో డిఫరెన్స్ ఇన్ ద డెన్సిటీస్ ఎంత? 998 - 992 ఎంత? 6 కదా. 6 బై ఇనిషియల్లీ 998 ఈజ్ ఈక్వల్ టు గామా ఇంటూ డెల్టా టీ 40 - 20 20 కదా. ఇది పంపిస్తే గామా ఈక్వల్ టు 6/20 × 998 అవునా. ఇగో 2 10s 2 3s కదా. ఏమొచ్చింది?
3/9980 కదా, అంటే 9980 కదా, అంటే దగ్గర దగ్గర 10,000 ఉంది ఇది కదా, 1 2 3 4 కదా, 10,000 ఉంది అంటే. సో ఫైనల్లీ ఇట్లా రాసుకోవచ్చు 3 × 10⁻⁴ per degree Celsius కదా, అవునా. ఆల్ఫా బీటా గామా అన్నిటిది ఇవేనా, ఓకే, యూనిట్లు పర్ డిగ్రీ సెల్సియస్లే. ఓకే చలో, ఉందా 3 × 10⁻⁴? ఉంది. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్న. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఎస్ బేటా. సో ఇప్పుడు మనము క్యాలరీమెట్రీ గురించి డిస్కస్ చేద్దాం నాన్న. ఓకే రైట్ బేటా. సో క్యాలరీమెట్రీ ఏంటంటే ద మెజర్మెంట్ ఆఫ్ హీట్ ఈస్ కాల్డ్ యాజ్ క్యాలరీమెట్రీ నాన్న. ఓకే, హీట్ని మెజర్ చేసేదాన్నే క్యాలరీమెట్రీ అని చెప్పేసి అంటాం. ఓకే, సో ఎస్ఐ యూనిట్స్ ఏంటి? హీట్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ కదా, ఎనర్జీ యూనిట్స్ ఏంటి? జౌల్స్. ఓకే, 1 calorie is equal to 4.18 joules నాన్న. ఓకే, సో అప్పుడప్పుడు మనం 4.2 joules అని చెప్పేసి కూడా రాస్తాం నాన్న, సరేనా. నోట్, హీట్ లాస్ట్ బై ఏ హాట్ బాడీ ఈజ్ ఈక్వల్ టు హీట్ గెయిన్ బై ఏ కోల్డ్ బాడీ. ఇదైతే తెలుసు కదా మీకు. ఇప్పుడు చూడండి, నేను వేడి నీళ్ళు, ఓకే రైట్, సో వేడి నీళ్ళల్లో చల్ల నీళ్ళు వేసినా నా కొన్ని. ఓకే రైట్, అంటే ఇక మనం స్నానం చేసేటప్పుడు బకెట్లో ఉన్న వాటర్ అయితే వేడి ఉంటాయి కదా. సో నేను ట్యాప్ ఆన్ చేసిన, ట్యాప్ వాటర్ ఎట్లుంటాయి? కూల్ ఉంటాయి కదా. కొంచెం సేపటి తర్వాత టెంపరేచర్ ఎట్లయితుంది? ఓకే సార్, ఇగో చల్ల నీళ్ళు వేడి నీళ్ళు బ్యాలెన్సింగ్ చేసుకొని ఒక టెంపరేచర్కి వస్తాయి సార్ కదా. అంటే ఇక్కడ ఒక టెంపరేచర్కి అయితే వస్తాయి కదా. ఆ టెంపరేచర్లో మనము స్నానం అనేది చేస్తాం కదా, వేడిగా ఉంటాయి కాబట్టి, కొంచెం నార్మల్ వేడిగా, అవునా రైట్ బేటా. సో ఇక్కడ ఈ ప్రాసెస్లో వేడి నీళ్ళు హాటర్ బాడీ కదా, కూల్ బాడీ ఏది? కూల్ వాటర్, ట్యాప్ వాటర్ కదా. అంటే ఇక్కడ హయ్యర్ టెంపరేచర్ నుంచి లోవర్ టెంపరేచర్ అవుతున్నది కదా, హాటర్ బాడీది హయ్యర్ టెంపరేచర్ నుంచి లోవర్ టెంపరేచర్గా మారుతున్నది, అంతేనా. మరి కూల్ బాడీది టెంపరేచర్ ఎట్లా చేంజ్ అవుతుంది నాన్న? సో ఇక్కడ కూల్ బాడీది ఫస్ట్ లో టెంపరేచర్ ఉన్నది కదా, అది మెల్లమెల్లగా కొంచెం వేడెక్కింది, అవునా కదా, అవునా. అంటే హీట్ లాస్ట్ బై హాటర్ బాడీ ఈజ్ ఈక్వల్ టు హీట్ గెయిన్డ్ బై ద కూల్ బాడీ. అర్థమైందా బేటా? ఇదైతే న్యూమరికల్ ఈజీగా ఉంటాయి, సింపుల్గా ఉంటాయి, అవునా కదా. జనరల్గా హీట్ ఆల్వేస్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ఏ హాటర్ బాడీ టు ద కూలర్ బాడీ, అవునా. కొంచెం సేపటికి ఏమవుతుంది సార్? రెండు కూడా సమానంగా వచ్చేస్తాయి సార్ కదా. సో అయితే ఈ ప్రాసెస్లో, ఓకే, సో ఈ ప్రాసెస్లో ఏం జరిగింది? హాట్ బాడీ అనేది హీట్ని లూజ్ చేసింది కదా. లూజ్ చేసిన హీట్ని ఎవరు తీసుకున్నారు? కోల్డ్ బాడీ తీసుకున్నది అనమాట. ఓకేనా. సో ఇంతగానం టైం ఇచ్చేది కూడా అవసరం లేదు, ఇది సింపుల్ అంటే సింపుల్ కదా, అంతేనా. రైట్ బేటా, చలో ముందరికి వెళ్ళిపోతున్నా. జస్ట్ కీ పాయింట్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అన్న. ఓకేనా. స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అంటే ఏంటంటే ద అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు రైజ్ ద టెంపరేచర్ ఆఫ్ యూనిట్ మాస్ త్రూ యూనిటీ డిగ్రీ సెల్సియస్, అంటే యూనిట్ డిగ్రీ సెల్సియస్. ఓకే, అయితే చూడండి అన్న, ఏం లేదు, ఒక 1 గ్రామ్ ఆఫ్ వాటర్ డ్రాప్ తీసుకున్నా, సరేనా. రైట్ బేటా, దానిపైన ఇగో, ఓకే, ఇది 1 గ్రామ్ ఆఫ్ వాటర్ డ్రాప్ అని చెప్పేసి అనుకుందాం. ఓకే చలో బేటా. సో ఇట్లా ఈడ ఒక థర్మోమీటర్ పెట్టినా నేను, ఓకేనా. సో నార్మల్గా 27 డిగ్రీ సెల్సియస్ చూపెట్టింది అనుకుందాం, జస్ట్ అనుకుందాం. ఓకే, సో ఇక్కడ నుంచి నేను హీట్ చేస్తున్నా. ఓకే, హీట్ అనేది సప్లై చేస్తున్నాను. ఓకే, హీట్ ఈజ్ డొనేటెడ్ బై సింబల్ Q, సరేనా. హీట్ సప్లై చేసినప్పుడు ఏమవుతుంది? దీని యొక్క టెంపరేచర్ అనేది పెరుగుతుంది కదా. 27 నుంచి 28కి అయింది అనుకుందాం. ఓకే, అంటే 1 డిగ్రీ టెంపరేచర్, ఓన్లీ 1 డిగ్రీ టెంపరేచర్ పెరగడానికి కోసము, ఓకే, ఈ వాటర్ అనేది ఎంత హీట్ని అబ్జర్వ్ చేసింది. ఓకే రైట్ బేటా. సో దీన్ని ఏమంటాం మనం? స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అని అంటాం, జస్ట్ 1 డిగ్రీనే. ఓకేనా. సో ద అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు రైజ్ ద టెంపరేచర్ ఆఫ్ యూనిట్ మాస్ త్రూ యూనిట్ డిగ్రీ సెల్సియస్. ఓకే, ఫార్ములా ఏంటంటే ఇగో C ఈజ్ ఈక్వల్ టు ΔQ/m ఇంటూ ΔT నాన్న. ఓకే, డిఫరెన్స్ ఇన్ టెంపరేచర్. ఇక్కడ యూనిట్ మాస్ తీసుకుంటే 1 డిగ్రీ తీసుకోండి. ఓకే,
చలో బేటా దీని యొక్క యూనిట్స్ ఏంటి, హీట్ అదేంది జోల్స్ కదా, మాస్కి ఏమో గ్రామ్ కూడా తీసుకోవచ్చు, టెంపరేచర్ని కెల్విన్ తీసుకోవచ్చు, ఇవన్నీ చూడండి ఏది తీసుకున్నా కానీ నో ప్రాబ్లమే. ఓకే రైట్ బేటా. సో స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ డజంట్ డిపెండ్స్ అపాన్ ద మాస్ వాల్యూమ్ అండ్ టెంపరేచర్. ఓకే మాస్ డస్ నాట్ డిపెండ్ అపాన్ మాస్ వాల్యూమ్ అండ్ టెంపరేచర్. సో ఇక్కడ టెంపరేచర్ అని చెప్పేసి రాస్తాం కదా, ఇక ప్రాక్టికల్లీ నిజానికైతే అది డిపెండ్ అవుతుంది, చెప్తా నేను ముందు వస్తుంది. ఓకే ముందు వస్తుంది చెప్తా. ఓకే సి డిపెండ్స్ అపాన్ నేచర్ ఆఫ్ మెటీరియల్ పైన ఆధారపడుతుంది అన్న. దేనిపైన ఆధారపడుతుంది, స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అనేది నేచర్ ఆఫ్ మెటీరియల్ పైన ఆధారపడుతుంది. ఓకేనా రైట్ బెడ, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది మెయిన్ అనమాట, ఇది మెయిన్ పాయింట్. ఓకే రైట్ బెడ. సో సి డిపెండ్స్ అపాన్ టెంపరేచర్ అని ముందు చూపిస్తా. ఓకేనా రైట్ బెడ. సో if specific heat of a substance is infinite, it means what, specific heat capacity formula ఏంటి డెల్టా క్యూ బై ఎం ఇంటూ డెల్టా టీ కదా, అంతేనా. అంటే డెల్టా టీ వాల్యూ 0 అయితే స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఏమవుతుంది, ఇన్ఫైనైట్ అవుతుంది కదా. అంటే టెంపరేచర్ డిఫరెన్స్ ఏమి ఉండదు, టెంపరేచర్ కాన్స్టెంట్ ఉండాలి కదా. హీట్ ఈస్ గివెన్ అవుట్, హీట్ ఈస్ టేకెన్ అవుట్, నో చేంజ్ ఇన్ టెంపరేచర్ టేక్ ప్లేస్, ఐదర్ హీట్ ఈస్ టేకెన్ ఇన్ ఆర్ గివెన్ అవుట్ కదా, ఇదే కదా. నో చేంజ్ ఇన్ టెంపరేచర్, టెంపరేచర్ చేంజ్ ఏమి ఉండద్దు, అయితేనే స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అనేది ఇన్ఫైనైట్ అవుతుంది. ఓకే రైట్ బేటా. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఏ హీటర్ గివ్స్ ఏ హీట్ ఎట్ ఎ రేట్ ఆఫ్ 100 watts. 100 watts అంటే పవర్ కదా, వాట్ యూనిట్స్ ఏంది, దేనికి యూనిట్స్, పవర్కే కదా వాట్ అనేది. పవర్ ఫార్ములా ఏంటి, వర్క్ బై టైం, అంటే ఇక్కడ ఎనర్జీ బై టైం. ఓకేనా హీట్ ఎనర్జీ. ఇట్ ఈస్ యూస్ టు హీట్ 50 grams ఆఫ్ వాటర్ ఫ్రమ్ 20 to 30 degrees Celsius. ఓకే ఫైన్ ద టైమ్ టేకెన్ టు డూ దిస్. ఓకే 20 డిగ్రీల నుంచి 30 డిగ్రీలు. ఓకే మనం వాటర్ హీటర్ యూజ్ చేస్తాం కదా, ఆ హీటర్ పెట్టినాము. ఓకే సో నార్మల్గా 27 ఉన్నది కదా ఇంటి టెంపరేచర్, అవునా, వాటర్ది కూడా 27 అనుకుందాం. ఓకే మనకు గరం నీళ్ళు కావాలి స్నానం చేయడానికి కదా, అంటే అది 100 degrees వరకు రావడానికి కోసం ఎంతసేపు అవుతుంది, ఇగో ఈ హీటర్ యూజ్ చేస్తే నేను. ఓకే జనరల్గా మన ఇంట్లో అయితే 5 నిమిషాలలో అయిపోతుంది కదా, తొందరగానే వేడెక్కుతుంది, హీటర్లు యూజ్ చేస్తాం కదా మన ఇంట్లో, అవునా. సో అటువంటి క్వశ్చన్స్ ఇక ఈడ వాటర్ 50 grams మాత్రమే తీసుకున్నాను నేను. ఓకే రైట్ బెటా. సో నాకు చెప్పండి, హీట్ లాస్ట్ బై హాటర్ బాడీ ఈజ్ ఈక్వల్ టు హీట్ గెయిన్ బై కోల్డ్ బాడీ, అంతేనా, కరెక్టే కదా. హీట్ లాస్ట్ బై హాట్ బాడీ ఓకే ఈజ్ ఈక్వల్ టు హీట్ గెయిన్ బై కోల్డ్ బాడీ. సో ఇక్కడ చూడండి, ఏ హీటర్ గివ్స్ ఏ హీట్ ఎట్ ఎ రేట్ ఆఫ్ 100 watts అని అన్నాడు కదా. ఓకే సో ఇది చూడండి అన్న, ఇట్లా కూడా సాల్వ్ చేయొచ్చు మనము, ఇట్లా కూడా సాల్వ్ చేయొచ్చు. చూడండి పవర్ ఈక్వల్ వర్క్ బై టైం కదా, క్యూ బై టీ, క్యూ ఈక్వల్ టు పవర్ ఇంటూ టైం వచ్చింది కదా, అవునా. మనం ఇది స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ టర్మ్స్లో రాసుకుందాం, అయిపోతుంది. ఓకే సో డెల్టా క్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంసీ డెల్టా టీ కదా, ఎంసీ డెల్టా టీ కదా, అంతేనా. సి ఈజ్ ఈక్వల్ టు ఏంది నాన్న, ఇగో డెల్టా క్యూ బై ఎం ఇంటూ డెల్టా టీ, డెల్టా క్యూ ఈక్వల్ టు ఎంసీ డెల్టా టీ, అంతే కదా. పవర్ ఇంటూ టైం, సో ఎం వాల్యూ ఎంత ఇచ్చిందన్న 50 grams. స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఆఫ్ వాటర్ ఎంత 4.2, డెల్టా టీ ఎంత 30 నుంచి 30 - 20 ఎంత 10, పవర్ ఎంత ఇచ్చిండు 100 ఇచ్చిండు కదా. టైం కనుక్కోవాలి. ఓకే ఈ 2 సున్నాలు, ఈడ 2 సున్నాలు, ఆడ 2 సున్నాలు అయితే పోయినాయి కదా. సో 5 × 4.2, అవునా. అంటే జనరల్గా వేస్తున్నా 5 × 4 ఎంత 20 కదా, 20కి దగ్గర ఆన్సర్ ఏదైనా ఉందా, ఉంది, ఒకటే ఉన్నది కాబట్టి అదే ఆన్సర్ ఇక. ఓకే సో 21 seconds నాన్న. ఓకే అర్థమైంది కదా. నెక్స్ట్ 50 grams ఆఫ్ కాపర్ ఈజ్ హీటెడ్ టు ఇంక్రీజ్ ఇట్స్ టెంపరేచర్ బై 10 degrees Celsius. 50 grams ఆఫ్ కాపర్ ఈజ్ హీటెడ్ to increase its temperature by 10 degrees Celsius if the same quantity of heat is given to 10 grams of water, the rise in its temperature. రెండిటికేమో హీట్ అనేది సేమ్ కదా, హీట్ అనేది రెండిటికి సేమ్ ఉన్నది. 50 grams of copper is heated to increase its temperature by 10 degrees Celsius కదా. అంటే ఇది చూడండి, రెండిటి కేసులలో అయితే హీట్ అనేది ఈక్వలే ఉన్నది కదా, సేమ్ హీట్ అయితే సప్లై ఇస్తున్నాం 1 = 2. ఓకే కాపర్కి ఎంత ఇచ్చినాం, సో డెల్టా క్యూది ఫార్మ్ ఏంటి ఎంసీ డెల్టా టీ, మాస్ ఎంత
50. C ఎంత కాపర్ ది స్పెసిఫిక్ హీట్ ఆఫ్ కాపర్. ఓకే SCU ఇట్లా కూడా రాసుకోవచ్చు. స్పెసిఫిక్ హీట్ని C కూడా రాస్తారు అప్పుడప్పుడు, S కూడా రాస్తారు. ఓకే 420. ఓకే MC డెల్టా T. ఓకే ఇంక్రీజ్ ఇన్ ఇట్స్ టెంపరేచర్ బై డెల్టా T వాల్యూ ఎంత ఇచ్చిండు 10 ఇచ్చిండు. ఓకే ఇప్పుడు నెక్స్ట్ ఇఫ్ ద సేమ్ క్వాంటిటీ ఆఫ్ హీట్ ఈస్ గివెన్ టు 10 grams ఆఫ్ వాటర్. ఓకే సేమ్ అదే హీట్ మనం 10 grams ఆఫ్ వాటర్కి ఇచ్చినాం నాన్న. ఓకేనా MC డెల్టా T. M స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ MC డెల్టా T. ఓకే అంటే ఇక్కడ ఉన్న టెంపరేచర్ ఎంతనో కనుక్కోవాలి కదా. రైట్ బెటా ద రైజ్ ఇన్ ఇట్స్ టెంపరేచర్ కదా, ద రైజ్ ఇన్ ఇట్స్ టెంపరేచర్ కనుక్కోవాలి. ఓకే 1 2 ఈడ 3 సున్నాలు ఉన్నాయి, 1 2 ఈడ కూడా 3 సున్నాలు ఉన్నాయి అంతేనా. రైట్ బెటా సో డెల్టా T ఈజ్ ఈక్వల్ టు ఈ 42 కూడా పోయింది కదా కదా. డెల్టా T కూడా ఏంది నా మిగిలింది 5 degrees Celsius కదా. ఇదే ఫైనల్ ఆన్సర్. ఓకే ఆప్షన్ ఏ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్ నాన్న. ఓకేనా ద క్వాంటిటీ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు రైజ్ ద టెంపరేచర్ ఆఫ్ 2 copper spheres of radius R1 and R2 through 1 Kelvin are in the ratio. సో చూడండి ద క్వాంటిటీస్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ అంటే Q1 by Q2 అడుగుతున్నాడు. ఓకే MC డెల్టా T కదా, M1 C డెల్టా T, M2 C డెల్టా T. ఎందుకంటే ఇక్కడ రెండు కూడా ద క్వాంటిటీ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు రైజ్ ద టెంపరేచర్ ఆఫ్ 2 కాపర్స్ అన్నాడు కాబట్టి సో స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అనేది జస్ట్ నేచర్ ఆఫ్ మెటీరియల్ పైన ఆధారపడుతుంది కదా. ఇది కాపర్ ఎగిరిపోయింది కదా, రేడియస్లు వేరే ఉన్నాయి. త్రూ 1 Kelvin అంటే టెంపరేచర్లు కూడా సేమే ఉన్నాయి. అంటే M1 by M2 వచ్చిందా, అంటే ఇక్కడ స్పియర్స్ కదా ఇవి 2 copper spheres కదా, అంటే మొత్తానికి ఏమొచ్చింది M1 by M2 వచ్చింది కదా. సో ఇది డెన్సిటీ టర్మ్స్లో రాసుకుందాం. డెన్సిటీ ఇంటూ వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్ ఎంత నాన్న 4/3 pi r cube. ఓకే 4/3 pi r cube ఇది పోయింది. సో ఫైనల్ ఏమొచ్చింది R1 by R2 whole cube. అవునా Q1 by Q2 ఈజ్ ఈక్వల్ టు R1 1.5 R2 అంటే R2నే కదా. సో హోల్ క్యూబ్. సో ఫైనల్ ఏమొస్తుంది అన్న ఇది పోయింది కదా. సో 1.5 హోల్ క్యూబ్ ఎంత 15/10 హోల్ క్యూబ్ రాసుకోవచ్చా. రైట్ బెడా. సో 5 3s 5 2s. సో 3/2 హోల్ క్యూబ్. 3 క్యూబ్ ఎంత 27, 2 క్యూబ్ ఎంత 8. అంటే మొత్తానికి ఆన్సర్ ఎంత వచ్చింది 27/8. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్న. ఓకే అర్థమైంది కదా బేటా. రైట్ అన్న. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. సింపుల్ ఉన్నాయి కదా, అన్నీ కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్సే, ఓకే స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఈజ్ టెంపరేచర్ డిపెండెంట్. నేను చెప్పిన కదా ప్రాక్టికల్లీ ఇట్ ఈస్ కరెక్ట్. ఓకే ప్రాక్టికల్లీ అది కరెక్టే, టెంపరేచర్ పైన ఆధారపడుతుంది. ఓకే ఈ పాయింట్ అయితే కొంచెం గుర్తుపెట్టుకోండి. ఓకే స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఈజ్ ప్రొపోర్షనల్ టు టెంపరేచర్. డిపెండ్ అవుతుంది అని చెప్పేసి అన్నా కదా. మీరేమనుకుంటారు సార్ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టెంపరేచర్ అంటారు కదా. ఈ ఫార్ములా ప్రకారం చూస్తే కానీ అట్లా కాదు, డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే ఇది కొంచెం గుర్తుపెట్టుకోండి సరేనా. ప్రాక్టికల్లీ నిజానికైతే డిపెండ్ అవుతుంది. ఇది చూడండి ఇఫ్ స్పెసిఫిక్ హీట్ డిపెండ్ అయితే అవుతుంది కదా. ఇఫ్ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఈజ్ వేరియబుల్ అయితే ఏంది. ఓకే C ఈక్వల్ టు ఇక్కడ dQ/m ఇంటూ dt రాస్తున్నా. ఓకే dQ ఈజ్ ఈక్వల్ టు MC dt కదా. సో ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్. సో డెల్టా Q ఈక్వల్ టు ఏమొచ్చింది m ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ C ఇంటూ dt కదా. అవునా ఈ ఫార్ములా ఎప్పుడు యూజ్ చేస్తారో ఇన్ కేస్ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అనేది వేరియబుల్ అయితే. నేను అన్నా కదా C అనేది టెంపరేచర్ పైన, T అంటే టైం కాదు టెంపరేచర్ ఇడ. ఓకే C అనేది టెంపరేచర్ పైన ఆధారపడితే అప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేయండి. ఓకే ఆధారపడితేనే. నార్మల్గా మెటల్స్ అవి ఇవి ఉన్నట్టున స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అనేది నేచర్ ఆఫ్ మెటీరియల్ పైననే ఆధారపడుతుంది. ఓకే ఎస్ బేడా. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. సో ఏ 2 kg సబ్స్టాన్స్ A is heated to rise the temperature from 20 degrees Celsius to 40 degrees Celsius if specific heat capacity of A equal to 2T. చూసిరా స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఈజ్ ఈక్వల్ టు 2T అంట. ఓకే అంటే స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఈజ్ డిపెండింగ్ అపాన్ టెంపరేచర్ అంతేనా. ఇక్కడ చూడండి స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఏంటి వేరియబుల్ కదా. where T is the temperature of A measures in degrees Celsius, find the amount of heat required. హీట్ కనుక్కోవాలి. ఓకే స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ వేరియబుల్ అయితే ఫార్ములా ఏంటి
m ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ c ఇంటూ dt కదా. మాస్ ఎన్ని కిలోలు ఇచ్చిండు? 2 కిలోలు ఇచ్చిండు కదా. ఇంటిగ్రేషన్ ఆఫ్ 2t ఇంటూ dt కదా. సో 20 డిగ్రీస్ నుంచి 40 డిగ్రీస్ కదా, అవును. బౌండరీ కండిషన్స్ 2 ఇంటూ, సో ఇంటిగ్రేషన్ ఆఫ్ 2t ఎంత వస్తుందన్న? 2 అయితే బయట తీసుకుంటున్నా, ఓకే. 2 2 ఏమైంది? 4 అయింది కదా. ఇంటిగ్రేషన్ ఆఫ్ t ఏమొస్తుంది? t²/2 అవుతుంది కదా. ఇది 20, ఇది 40 కదా. 2 2 సో ఫైనల్గా ఏమొచ్చిందన్న? ∆Q ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఇక్కడేమో t² 20 నుంచి 40 డిగ్రీస్ కదా, రైట్ బేటా. సో ఈ బౌండరీ కండిషన్స్ అప్లై అయ్యండి. 40 హోల్ స్క్వేర్ మైనస్ 20 హోల్ స్క్వేర్ ఎంత వచ్చింది? 1600 మైనస్ 400 ఎంత వచ్చిందన్న? 1200. 12 2 24 కదా. సో 24 అంటే 2400 జౌల్స్ నాన్న కదా. 2400 జౌల్స్. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అన్న, ఓకేనా, రైట్ బేటా. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ప్రిన్సిపల్ ఆఫ్ క్యాలరోమెట్రీ, ఓకే. ఈ ప్రిన్సిపల్ ఆఫ్ క్యాలరోమెట్రీ అంటే ఏంటి? క్యాలరోమెట్రీ అంటే తెలుసు కదా, మెజర్మెంట్ ఆఫ్ హీట్, ఓకే, రైట్ బేటా. సో if there is no loss of heat, then heat lost by a hot body is equal to heat gained by the cold body, okay. గరం బాడీ ఉన్నది, ఒకటేమో కూల్ బాడీ ఉన్నది. గరం గరం చాయ్ మీరే పట్టుకోండి, ఏమవుతుంది నాన్న? ఓకే, దానిలో ఉన్న గరం ఛాయ్ అయింది హాట్ బాడీ, మీరేమో కూల్ బాడీ. పట్టుకున్నప్పుడు ఏమవుతుంది అంటే గరం ఛాయ్ ఉన్న హీట్ మొత్తం మీ బాడీ లోపలకు పోతుంది. అంటే హీట్ లాస్డ్ బై ద ఛాయ్ ఈజ్ ఈక్వల్ టు హీట్ గెయిన్ బై యూ, అంతేనా? అంతేనా కదా, రైట్. బట్ సేమ్ అన్న ఇదే ఇంతనా. ఓకే, మెయిన్ పాయింట్ ఇది ఒకటి గుర్తుపెట్టుకొని సరిపోతుంది, ఓకే. దీనిపైన న్యూమెరికల్స్ ఉంటాయి, ఓకే. ఇంతకుముందు సాల్వ్ చేసినప్పుడు క్వశ్చన్స్లో నేను అన్నా కదా, హీట్ లాస్డ్ బై కోల్డ్ బాడీ ఈజ్ ఈక్వల్ టు హీట్ లాస్డ్ బై హాట్ బాడీ ఈజ్ ఈక్వల్ టు హీట్ గెయిన్ బై కోల్డ్ బాడీ అని చెప్పేసి అన్నానా. సో ఆ న్యూమెరికల్ అన్నా కదా, ఇగో ఈ అటువంటి న్యూమెరికల్స్ అన్నీ ఇక్కడనే ఉంటాయి నాన్న, ఓకేనా. హీట్ ట్రాన్స్ఫర్ విల్ టేక్ ప్లేస్ అంటిల్ బోత్ బాడీస్ అటెండ్ ద సేమ్ టెంపరేచర్, అంతే కదా. హీట్ ఎప్పటి వరకు ట్రాన్స్ఫర్ అవుతుంది నాన్న? సేమ్ టెంపరేచర్ వచ్చే వరకు, అవును, రైట్ బేటా. So if 20 grams of water at 60 degrees Celsius is mixed with 60 grams of water at 20 degrees Celsius, వేడి నీళ్ళు చల్ల నీళ్ళు రెండు కలుపుతున్నాము, ఏమవుతుంది? ఒక టెంపరేచర్ అయితే వస్తుంది కదా. సో ద రిజల్టెంట్ టెంపరేచర్, ఆ టెంపరేచర్ ఏంది? ఓకే, హాట్ బాడీ ఏది? ఇక్కడేమో కోల్డ్ బాడీ రాస్తున్నా, ఓకే. హాట్ బాడీ 20 grams of water at 60 degrees Celsius, ఇదే కదా. ఎంత మాస్? 20 గ్రామ్, 60 degrees Celsius, ఓకే. కోల్డ్ బాడీ ఏంది? మిక్స్డ్ విత్ 60 grams ఆఫ్ వాటర్, ఇదేమో 60 గ్రామ్, ఓకే. టెంపరేచర్ ఎంత? ఓకే, 20 degrees Celsius. ద రిజల్టెంట్ టెంపరేచర్ అడుగుతున్నాడు కదా. 60 నుంచి వెళ్ళి ఇది తగ్గుతుంది టెంపరేచర్, టీ వరకు చేరుకుంది అని అనుకుందాం, ఓకే, రైట్ బడా. ఇదేమవుతుంది? కూల్డ్ బాడీ నుంచి వెళ్ళి టెంపరేచర్ పెరుగుతుంది కదా, పెరిగి 7 వరకు వచ్చింది, క్యాపిటల్ టీకి వచ్చింది. అర్థమైందా బెట? అయితే సింపులే కదా. ఇప్పుడు నాకు చెప్పండి అన్న, హీట్ లాస్డ్ బై ఏ హాట్ బాడీ ఈజ్ ఈక్వల్ టు హీట్ గెయిన్ బై కోల్డ్ బాడీ. ఎక్కువ క్వశ్చన్స్ అయితే దీనిపైన అయితే అడుగుతాడు, స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఉన్నప్పుడు, ఓకే. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మాత్రం ఎక్కువగా వచ్చినాయి, ఓకే. చలో బేట, హాట్ బాడీ. సో క్యూ ఫార్మ్ ఏంది? MC ∆T కదా. మాస్ ఎంత? 20. సి స్పెసిఫిక్ హీట్, ఇది కూడా వాటరే, అది కూడా వాటరే, అంటే వాటర్కి స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ సేమే ఉంటుంది కదా. MC ∆T. టెంపరేచర్ ఎంత? 60 నుంచి టీకి తగ్గింది కదా, పడిపోయింది. 60 నుంచి కొంచెం పడిపోయింది కదా టీ వరకు. ∆T అంటే అదే కదా, హయ్యర్ మైనస్ లోవర్ టెంపరేచర్. ఇది కూడా MC ∆T. మాస్ ఎంత? 60. సో సి అంటే స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటరే. ∆T అంటే ఏంటి? హయ్యర్ మైనస్ లోవర్ కదా. హయ్యర్ టెంపరేచర్ ఇది, లోవర్ అంటే ఇది కదా, అంటే T-20 రాయాలి కదా, అంతేనా? T-20 కదా. సో ఇది అయితే పోయింది, ఈ సున్నా పోయింది. 2 3 కదా. ఈడ మిగిలింది 60 - T. 60 - T ఈజ్ ఈక్వల్ టు, ఈడ 3 మిగిలింది కదా, 3 ఇన్ బ్రాకెట్ T-20 కదా. సో 3T - 60, ఈడ మైనస్ T, ఈడేమో 60 కదా, అంతేనా. సో దీన్ని అటు పంపేయండి, దీన్ని ఇటు పంపేయండి. 60 + 60 120 ఈక్వల్ టు 3T + T 4T కదా.
దీని అటు పంపిస్తే కదా. సో 4 3 అంటే మొత్తానికైతే టెంపరేచర్ 30 డిగ్రీ సెల్సియస్ అవుతుంది నాన్న. ఓకేనా. గరం నీళ్ళు చల్ల నీళ్ళు కలిపితే ఒక నార్మల్ టెంపరేచర్కి వస్తుందా, ఆ టెంపరేచర్ 30 డిగ్రీస్ రిజల్టెంట్ టెంపరేచర్. ఓకే, ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ నాన్న. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ద టెంపరేచర్ ఆఫ్ 600 grams ఆఫ్ కోల్డ్ వాటర్ rises to 15 degrees Celsius when 300 grams of hot water at 50 degrees Celsius. హాట్ బాడీ ఏంది, హాట్ బాడీది మాస్ ఎంత 300 grams కదా, దాని టెంపరేచర్ ఎంత 50 degrees Celsius కదా. ఇది వేడి ఉన్నది. ఇప్పుడు కోల్డ్ రాద్దాం ఇక్కడ. ఓకే, ఏ టెంపరేచర్ ఆఫ్ 600 grams ఆఫ్ కోల్డ్ వాటర్, 600 grams ఆఫ్ కోల్డ్ వాటర్ కదా. కోల్డ్ వాటర్ రైజెస్ బై 15 degrees Celsius అంటే ఏంటి, డెల్టా టీ ఈజ్ ఈక్వల్ టు 15 ఇచ్చిండు. ఏమి ఇచ్చిండు గుర్తుపెట్టుకోండి, డెల్టా టీ ఈజ్ ఈక్వల్ టు 15 degrees Celsius ఇచ్చిండు. ఓకే, దీని టెంపరేచర్ ఇయ్యలే, దీని టెంపరేచర్ యాక్చువల్గా ఇయ్యలేడు. ఓకే, దీని టెంపరేచర్ ఎంత అనుకుందాం, ఎక్స్ అనుకుందాం, సరేనా, ఎక్స్ అనుకుందాం. డెల్టా టీ వాల్యూ 15 అంట, అర్థమవుతుందా బట్ అయ్యో డెల్టా టీ ఈజ్ ఈక్వల్ టు ఎంత 15. డెల్టా టీ అంటే ఏంటి, హయ్యర్ మైనస్ లోవర్. ఓకే, ఇది చూడండి, ఈ నుంచి ఇది ఎంత వచ్చింది అనుకుందాము, టీకి వచ్చింది అనుకుందాం. ఓకేనా, ఇది వేడి నీళ్ళు కదా, చల్ల నీళ్ళు కలిపితే ఎట్లా నార్మల్ టెంపరేచర్కి వస్తుంది కదా, ఏదో ఒక టెంపరేచర్ రిజల్టెంట్, అది ఇక్కడ వరకు వచ్చింది అనుకుందాం. ఓకే, ఇప్పుడు నాకు చెప్పండి, హయ్యర్ ఏది టీ, లోవర్ ఏంది ఎక్స్, అంటే టీ మైనస్ ఎక్స్ ఈక్వల్ టు 15 ఇచ్చిండు అనమాట. అర్థమైందా, అంటే టీ ప్లేస్లో మనము ఎక్స్ ప్లస్ 15 రాసుకోవచ్చా, రాసుకోరాదా, రాసుకోవచ్చు కదా, అది మెయిన్ అనమాట. సరేనా. ఓకే, చలో. సో గివెన్ దట్ డెల్టా టీ ఈజ్ ఈక్వల్ టు 15 degrees కదా, అంతేనా. ఇక్కడ అది కూడా ఇక్కడ 300 grams of hot water at 50 degrees Celsius is added to it. What will be the initial temperature of cold water? Initial temperature of cold water అంటే ఎక్స్ మనకు తెలియదు, అంటే ఆ ఎక్స్ వాల్యూయే మనం కనుక్కోవాలి నాన్న. అర్థమైందా, రైట్ బేటా. సో ఎక్స్ నుంచి వెళ్ళి టీకి పడిపోయింది కదా, ఈ టీ ప్లేస్లో మనము ఎక్స్ ప్లస్ 15 రాసుకోవచ్చా, రాసుకోవచ్చు కదా, రైట్ బేటా. హీట్ లాస్డ్ బై హాట్ బాడీ ఈజ్ ఈక్వల్ టు హీట్ గెయిన్ బై కోల్డ్ బాడీ, అవునా. హాట్ బాడీ క్యూ ది ఫార్మ్ ఏంది, ఎంసీ డెల్టా టీ, మాస్ ఎంత 300. సి రెండు కూడా వాటరేనా, కోల్డ్ వాటర్ హాట్ వాటర్, వాటరే అంటే స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ ఎట్లా ఎగిరిపోతుంది అనుకోండి. ఎంసీ డెల్టా టీ 15 నుంచి వెళ్ళి 50 మైనస్ టీ కదా, అంటే టీ ప్లేస్లో నేను ఎక్స్ ప్లస్ 15 రాసుకోవచ్చు కదా, అవునా, రాసుకోవచ్చు కదా. ఈజ్ ఈక్వల్ టు కోల్డ్ వాటర్ది ఎంసీ డెల్టా టీ 600 ఎంసీ డెల్టా టీ. డెల్టా టీ ఏంది, డెల్టా టీ అయితే ఆల్రెడీ ఇచ్చిండు ఇట 15 degrees అని కదా, 15. ఓకే, ఇది పోయింది, ఇది పోయింది, ఇవి 2 సున్నాలు, ఇవి 2 సున్నాలు పోయినాయి కదా, 3 2s కదా, 15 2s ఎంత వచ్చింది, ఇటు సైడ్ అయితే 30 వచ్చింది కదా. ఈడ మిగిలింది ఏంది 50 మైనస్ ఎక్స్ మైనస్ 15, ఇదెంత 35 మైనస్ ఎక్స్ ఈక్వల్ టు 30. దీన్ని ఇటు పంపించండి, దీన్ని ఇటు పంపించండి, ఎక్స్ ఈక్వల్ ఎంత వచ్చింది అన్న 5 degrees కదా, 5 degrees కదా, 35 మైనస్ 30 5 degrees. ఓకే, సో ఫైనల్ ఆన్సర్ ఏంది నాన్న 5 degrees. ఓకే, వాట్ ఇస్ ద టెంపరేచర్ ఆఫ్ కోల్డ్ బాడీ 5 degrees Celsius. ఓకే, నీళ్ళలో కలిపిన తర్వాత ఓకే రిజల్టెంట్ టెంపరేచర్ ఎంత వచ్చింది, ఎక్స్ వాల్యూ 5 పెట్టండి, 5 + 15 అంటే 20 కదా, 20 degrees వస్తుంది అన్నట్టు. చలో బేటా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ వెజిల్ ఆఫ్ కాపర్ ఆఫ్ మాస్ 0.21 kg కంటైన్స్, ఇక్కడ కాపర్ ఉన్నది అంటే కాపర్కి కూడా స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఉంటుంది కదా, కాపర్కి వేరు మెటీరియల్ వేరు కదా, వాటర్కి స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ వేరే ఉంటుంది. ఓకే, ఆఫ్ మాస్ 0.21 kg కంటైన్స్ 20 grams ఆఫ్ వాటర్ ఎట్ 80 degrees Celsius. ఇక్కడ హార్డ్ బాడీస్ ఏంది నాన్న, కాపర్ లోపల వాటర్ వేసినాం, కాపర్ది మాస్ ఎంత 0.21 kg అంతేనా. సో ఇంటూ 10⁻³ ఓకే, కిలో అంటే ఎంత 10⁻³ కదా, అవునా కదా, గ్రామ్లా కన్వర్ట్ చేసుకుంటున్నా. ఓకే, చలో అవసరం లేదనుకోండి కదా, కేజీలలో ఈడ యూనిట్ ఈడ గ్రామ్స్లలో ఉన్నది, ఈడ గ్రామ్స్లలో ఉన్నది, అయితే గ్రామ్లలో కన్వర్ట్ చేసుకోవాలి. మరి ఈడ మీకు ఏదైనా కేజీలు కనిపిస్తే కేజీలలో కన్వర్ట్ చేసుకోండి, సరేనా.
ఇక్కడ గ్రామ్లే ఉన్నాయి కదా, గ్రామ్లే ఉండండి. ఓకే, 0.21 × 10 క్యూబ్. ఓకే, గ్రామ్స్ కదా. ఇది కాపర్ది. కాపర్ది టెంపరేచర్ ఎంత? 80 degrees కదా. ఇంకా అదే కాపర్లలో వాటర్ కూడా ఉన్నది కొంచెం, ఎంత? 20 grams వాటర్ కదా. ఇది కూడా 80 degrees Celsius, అంతేనా? ఇవి రెండు హాట్ బాడీస్ అన్నట్టు. కాపర్ ఒక చెంచా అనుకోండి, కాపర్ చెంచాలో కొంచెం నీళ్ళు ఉన్నాయి. ఓకే, కాపర్ది కూడా తీసుకుంటాం. హాట్ బాడీ అంటే ఏంది? కాపర్ కూడా ఉంటుంది, వాటర్ కూడా ఉంటుంది కదా. ఇప్పుడు అంటే ఇఫ్ 100 grams ఆఫ్ వాటర్ at 10 degrees Celsius ఈజ్ poured in it. ఓకే, ఇప్పుడు కొంచెం చల్ల నీళ్ళు యాడ్ చేసినాం. కోల్డ్ బాడీ, కోల్డ్ బాడీ లేది, మాస్ ఎంత అంది? 100 grams. టెంపరేచర్ ఎంత? 10 degrees Celsius కదా. ఈజ్ poured in it. ఫైండ్ ద ఫైనల్ టెంపరేచర్ ఆఫ్ మిక్స్చర్. ఓకే, ఇది 80 నుంచి వెళ్ళి టీకి పడిపోతుంది. ఇదేమో ఓకే టెంపరేచర్, కోల్డ్ బాడీ టెంపరేచర్ పెరుగుతుంది కదా. ఓకే, హీట్ లాస్ట్ బై హాట్ బాడీ ఈజ్ ఈక్వల్ టు హీట్ గెయిన్ బై కోల్డ్ బాడీ. ఓకే, MC డెల్టా టీ కదా. ఫస్ట్ ఇది కాపర్ది రాసుకుందామా. మాస్ ఎంత? 0.21 × 10 cube. అవునా? అంటే ఇది 210 grams అని రాసుకోవచ్చా? చూసుకోండి. 0.21ని 21/100 రాసుకోవచ్చు. ఈడేమున్నది? 10 cube కదా. MC డెల్టా టీ. సి అంటే స్పెసిఫిక్ హీట్ ఆఫ్ కాపర్. కాపర్ తెంపించిండు 0.4. 0.4ని 4/10 రాసుకోవచ్చా? రాసుకోవచ్చు కదా. MC డెల్టా టీ 80 - T కదా. 80 - T ప్లస్ ఇంకా హాట్ బాడీ కాలే, ఇప్పుడు వాటర్ది కూడా కదా. MC డెల్టా టీ మాస్ ఎంత? 20 grams. స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ 4.2. MC డెల్టా టీ 80 - T కదా. 80 - T ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు హీట్ గెయిన్ బై ద కోల్డ్ బాడీ అనమాట. ఓకే రైట్ బేటా. సో కోల్డ్ బాడీ ఇది కదా. MC డెల్టా టీ మాస్ ఎంత? 100 grams. స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఆఫ్ వాటర్ 4.2. MC డెల్టా టీ అంటే T - 10 కదా. T - 10 అవునా? కరెక్టేనా కదా. రైట్ బేటా. సో ఇది కొంచెం మీరు సాల్వ్ చేసుకోండి. ఓకే, సాల్వ్ చేసుకోండి. మీకు T ఈజ్ ఈక్వల్ టు 30 degrees Celsius వస్తుంది. ఓకే, ఇక మ్యాథమెటికల్ పార్ట్ ఉన్నది నాన్న, ఇక మీరు చేసుకోవచ్చు కదా ఇది. ఓకే, 30 degrees Celsius. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. హీట్ కెపాసిటీ ఆర్ థర్మల్ కెపాసిటీ, ఇది క్యాపిటల్ C తోటి ఇండికేట్ చేస్తాం. హీట్ కెపాసిటీ ఇప్పటిదాకా వచ్చింది స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ కదా, ఇది హీట్ కెపాసిటీనే. ఓకే, ఫార్ములా ఏముంటుంది? సింపుల్గా అంటే సింపుల్గా స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఏంది? డెల్టా Q బై M ఇంటూ డెల్టా T కదా, అంతేనా? ఇప్పుడు ఇదేంది? హీట్ కెపాసిటీ. హీట్ కెపాసిటీలా మీకు మాస్ అనేది కనిపించదు. ఇదే ఫార్ములా డెల్టా Q బై డెల్టా Tనే. ఓకేనా, డెల్టా Q బై డెల్టా Tనే. అర్థమైందా బేటా? ఇంకోటి వస్తుంది. ఓకే, లాటెంట్ హీట్ వస్తుంది. అందులో ఏంటంటే డెల్టా T కనిపించదు, జస్ట్ మాస్ ఉంటుంది అన్నట్టు, డెల్టా Q బై M. ఓకే, అర్థమైందా బేటా? టెంపరేచర్ కాన్స్టెంట్, ఆడ మాస్ అనేది ఉంటుంది. ఓకే, అది ముందు వస్తుంది, చూపిస్తా. చలో బేటా, చూడండి. మెయిన్గా ఫార్ములా గుర్తుపెట్టుకొని సరిపోతుంది. ది అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు రైజ్ ద టెంపరేచర్ ఆఫ్ హోల్ బాడీ బై 1 degrees Celsius. ఓకే, హీట్ కెపాసిటీ డిపెండ్స్ అపాన్ మాస్ అండ్ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ. మాస్ అండ్ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ. సార్ అట్లా సార్ చూపిస్తా. స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ డిపెండ్స్ అపాన్ నేచర్ ఆఫ్ మెటీరియల్ కదా. స్పెసిఫిక్ హీట్ కెపాసిటీని ఇక్కడ స్మాల్ c లాగా తీసుకుంటున్నా. ఓకే, స్మాల్ c లాగా తీసుకుంటున్నా స్పెసిఫిక్ హీట్ కెపాసిటీని, స్మాల్ c. హీట్ కెపాసిటీ ఏంది? క్యాపిటల్ C, పెద్ద C కనిపిస్తుందా? క్యాపిటల్ C. సో క్యాపిటల్ C ఇక్కడ రాసిన. ఓకే, క్యాపిటల్ C ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంది? డెల్టా Q బై డెల్టా T. సార్ ఈడనేమో హీట్ కెపాసిటీ డిపెండ్స్ అపాన్ మాస్ అండ్ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అన్నారు కదా. ఇక్కడ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ లేదు కదా. చూపిస్తానన్నా. మల్టిప్లైంగ్ అండ్ డివైడింగ్ బై M/M చేసిన. ఓకే, సో ఇదేంది? డెల్టా Q బై M ఇంటూ డెల్టా T అంటే స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ కదా, స్మాల్ c. స్పెసిఫిక్ హీట్ కెపాసిటీని స్మాల్ c రాసిన. ఓకే, ఇగో M రాసిన. అర్థమైందా? అంటే హీట్ కెపాసిటీ అనేది మాస్ ఇంకా స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ పైన డిపెండ్ అవుతుందా లేదా? అవుతున్నా సార్. ఓకే,
ఇది మొత్తానికి ఫార్మ్ ఏమొచ్చింది, క్యాపిటల్ సి ఈక్వల్ టు ఎంసి కదా. క్యాపిటల్ సి అంటే హీట్ కెపాసిటీ, స్మాల్ సి అంటే స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అనమాట. ఓకే, స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ తెలుసు కదా, చోట సి, చిన్న సి నాన్న. ఓకే, డెల్టా క్యూ బై ఎం ఇంటూ డెల్టా టీ. ఓకే రైట్ బేటా. ఇప్పుడు అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు రైజ్ ద టెంపరేచర్ ఆఫ్ ఎ బాడీ త్రూ 1 కెల్విన్ ఈజ్ కాల్డ్ యాజ్ హీట్ కెపాసిటీ లేదా స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అంటాం కదా. థర్మల్ కెపాసిటీ లేదా హీట్ కెపాసిటీ అంటాం. ఓకే, థర్మల్ కెపాసిటీ లేదా హీట్ కెపాసిటీ ఇప్పుడైతే డిస్కస్ చేసినాం కదా. రైట్ బేడా, మెయిన్గా ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి, న్యూమెరికల్ సాల్వ్ అవుతాయి. ఓకే, అన్నీ కూడా ఈ టాపిక్లో నుంచి వచ్చేటి క్వశ్చన్స్ అన్నీ కూడా ఫార్ములా బేస్డే ఉంటాయి. ఓకే, ఇవి కూడా వచ్చినాయన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్సే. వాట్ ఈస్ ద థర్మల్ కెపాసిటీ ఆఫ్ 40 grams ఆఫ్ అల్యూమినియం? ఓకే, 40 ఏమడుగుతున్నాడు, వాట్ ఈస్ ద థర్మల్ కెపాసిటీ? థర్మల్ కెపాసిటీ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ స్పెసిఫిక్, అవునా, మాస్ ఇంటూ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ కదా. మాస్ ఎంత ఇచ్చిండు, 40 grams. స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఎంత? ఓకే, స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఆఫ్ అల్యూమినియం, ఇది అల్యూమినియం ఎంత, 0.2 క్యాలరీస్లు ఇచ్చిండు కదా. ఇక్కడ ఆప్షన్లో ఏమో జోల్స్ ఉన్నాయి కదా. నేను ఇంతకుముందు చెప్పిన 1 calorie ఈజ్ ఈక్వల్ టు 4.2 joules అన్నా కదా, 4.2 joules కదా. సో ఇక్కడ వాల్యూ తీసుకునేటప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇది గ్రామ్లో ఉంటే మాస్ కూడా గ్రామ్లోనే తీసుకోండి. ఓకే, అక్కడ కేజీలు ఉంటే ఇది కూడా మాస్ని కేజీలోకి కన్వర్ట్ చేసుకోండి, సరేనా, అంతే. ఎంత వస్తుంది, 40 ఇంటూ 2/10 ఇంటూ 42/10 కదా. ఈ సున్నా పోయింది, 4 to the 8, 8 ఇంటూ 42 కదా. ఎంత వస్తుంది నాన్న, ఇక్కడ 10 ఉంది కదా, /10. ఓకే, సో 42 ఇంటూ 8 16, 32 33 కదా. 336/10 అంటే మొత్తానికి 33.6 ఏంది నా జోల్ పర్ డిగ్రీ సెల్సియస్, అంతేనా. క్యాపిటల్ సి ఉందా, 33.6. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ నాన్న. ఎస్ బేడా. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. చూడండి, వాటర్ ఈక్వివాలెంట్. సో వాటర్ ఈక్వివాలెంట్ అంటే ఏం లేదు, మన హీట్ కెపాసిటీస్ ఉంటాయి కదా, ఆ హీట్ కెపాసిటీస్ అనేటివి ఏ బాడీస్ అయినా కానీ. ఓకే, నేను కాపర్ తీసుకున్నా, కాపర్ది హీట్ కెపాసిటీ కావాలి, దీన్ని వాటర్తో కంపేర్ చేయాలి, అంతేనా. దీన్నే వాటర్ ఈక్వివాలెంట్ అని చెప్పేసి అని అంటాం. చూడండి, వాటర్ ఈక్వివాలెంట్ ఆఫ్ ఏ గివెన్ బాడీ ఈజ్ దట్ మాస్ ఆఫ్ వాటర్ హూస్ హీట్ కెపాసిటీ ఈజ్ ఈక్వల్ టు ద హీట్ కెపాసిటీ ఆఫ్ ఎ గివెన్ బాడీ. క్యాపిటల్ సి అంటే ఏంటి, హీట్ కెపాసిటీ కదా. ఇది బాడీది ఈజ్ ఈక్వల్ టు హీట్ కెపాసిటీ ఆఫ్ వాటర్. బాడీది హీట్ కెపాసిటీ ఫార్ క్యాపిటల్ సి ఈక్వల్ టు ఎం ఇంటూ స్మాల్ సి కదా. మాస్ ఆఫ్ ద బాడీ ఇంటూ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఆఫ్ ద బాడీ ఈజ్ ఈక్వల్ టు వాటర్తో కంపేర్ చేయాలి, అంతే. మాస్ ఆఫ్ వాటర్ ఇంటూ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఆఫ్ వాటర్ నాన్న. ఓకే, ఈ ఫార్ములా పైన న్యూమెరికల్స్ మనం సాల్వ్ చేద్దాం. ఓకేనా, రైట్ బేడా. ద వాటర్ ఈక్వివాలెంట్ ఆఫ్ 400 grams కాపర్ క్యాలరోమీటర్. ఓకే, సిడబ్ల్యూ ఇచ్చిండు, కాపర్ అయితే ఇచ్చిండు కదా. సో ద వాటర్ ఈక్వివాలెంట్ ఆఫ్ ఏ 400 grams ఆఫ్ కాపర్ ఈజ్ వాట్? ఓకే, సో క్వశ్చన్ సరిగా బల్లేనట్టున్నది. ఓకే, సో ఇక్కడికి వెళ్ళి వాటర్ ఈక్వివాలెంట్ కనుక్కోవాలి మనం కదా, అంటే మాస్ ఆఫ్ వాటర్ కనుక్కోవాలి, అంతేనా. ద వాటర్ ఈక్వివాలెంట్ ఆఫ్ 400 grams ఆఫ్ కాపర్. సో చూడండి, ఒకటేమో కాపర్ ఇచ్చిండు, ఇంకోటేమో అఫ్కోర్స్ వాటర్ ఈక్వివాలెంట్ అంటే వాటర్ తోటే కదా మనం కంపేర్ చేయాల్సింది, అంతేనా. సో మాస్ ఆఫ్ ద కాపర్ ఇంటూ స్పెసిఫిక్ హీట్, ఓకే స్మాల్ సి కదా, స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఆఫ్ కాపర్, అంతేనా. ఇది మాస్ ఆఫ్ ద వాటర్, స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఆఫ్ వాటర్ కదా. కాపర్ది మాస్ ఎంత ఇచ్చిండు, 400 grams కదా. సో స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఆఫ్ కాపర్ ఎంత, 0.42 అంటే 42/100 రాసుకోవచ్చు. సో మాస్ ఆఫ్ ద వాటర్ ఇంటూ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఆఫ్ వాటర్ 4.2 joules ఇచ్చింది కదా, అంటే 42/10 రాసుకోవచ్చు. ఇది పోయింది, ఈ సున్నా పోయింది. సో ఇది పోయింది. అంటే మాస్ ఆఫ్ ద వాటర్ ఎంత నాన్న, 40 grams వచ్చింది. ఓకే, 40 grams వచ్చింది నాన్న, 40 grams. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ నాన్న. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. లాటెంట్ హీట్ అంటే ఏంటి? ఓకే,
సో ద అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు చేంజ్ ద స్టేట్ ఆఫ్ యూనిట్ మాస్ ఆఫ్ ఏ బాడీ. ఓకే, సో దీనిలో ఏంటంటే మెయిన్గా టెంపరేచర్ కాన్స్టెంట్ ఉంటుంది అన్న. టెంపరేచర్ ఎట్లా ఉంటుంది? కాన్స్టెంట్ ఉంటుంది. మెయిన్ ట్రిక్ చెప్తా, ఇక ఒక్క పాయింట్ తోటి మొత్తం అర్థమైపోతుంది ఇక మీకు. ఓకే, లాటెంట్ హీట్ ది ఫార్మ్ ఏంటంటే L ఈజ్ ఈక్వల్ టు Q/M. సార్ Q/M ఇంటూ ΔT రాస్తుండే కదా స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అంటే. అప్పుడు చెప్పినా కదా నేను లాటెంట్ హీట్ వస్తుంది, ఇగో Q/Mని లాటెంట్ హీట్ అని చెప్పేసి అని అంటాం. అవునా? సో చూడండి, ఐస్ నుంచి వెళ్ళి స్టీమ్కి చేస్తున్నాను. ఓకే, ఐస్ తీసుకున్నా దాన్ని వేడించి వేడి చేసి స్టీమ్లోకి మారిపోయింది. ఓకే, అప్పుడు ఎక్కడ లాటెంట్ హీట్ యూజ్ చేయాలి, ఎక్కడ మనము స్పెసిఫిక్ హీట్ కెపాసిటీని యూజ్ చేయాలో నేను చెప్తా ఇప్పుడు. ఓకే, ఇగో ఐస్ అనేది 0 డిగ్రీ సెల్సియస్ దగ్గర. ఓకే, ఇక్కడేమో సాలిడ్ ఉంది కదా. మెయిన్గా ఏంటంటే స్టేట్ అనేది చేంజ్ కావాలి నాన్న. స్టేట్ అనేది చేంజ్ కావాలి. చేంజ్ కాకుంటే స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ, చేంజ్ అయితే లాటెంట్ హీట్ వస్తుంది. చూడండి, ఐస్ నుంచి వాటర్లకు కన్వర్ట్ చేస్తున్నా, కానీ టెంపరేచర్ సేమే ఉంది. 0 డిగ్రీ దగ్గర ఐసే ఉంది, ఇంకా 0 డిగ్రీ దగ్గర వాటర్ ఉంది. ఓకే, కన్వర్ట్ అయింది, టెంపరేచర్ సేమ్ ఉంది. అంటే ఇగో కానీ స్టేట్ అనేది ఏమైంది? చేంజ్ అయింది. స్టేట్ చేంజ్ అయిందా? స్టేట్ చేంజ్ అయింది కాబట్టి మనం సప్లై చేసేది ఇగో లాటెంట్ హీట్ ఉంటుంది అనమాట. ఈ ఫార్మ్ని యూజ్ చేయాలి. Q=M/L అన్నట్టు. ఓకే, లాటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ అంటాం. జనరల్గా ఏమంటాం? లాటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ అంటాం, MLF. ఓకే, రైట్ బడా. ఇక్కడ 0 డిగ్రీస్ అయితే ఉన్నది, ఈ నుంచి వేడెక్కాలి కదా, 100 డిగ్రీస్ వరకు తీసుకొని పోవాలి కదా. స్టేట్ ఏది ఉన్నది? సార్ వాటర్కి వాటరే ఉన్నా సార్ అంటే వాటర్కి వాటరే ఉంటే స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ యూజ్ చేయాలన్నమాట. ఓకే, Q ఏంది? MC/ΔT. అవునా? ఇప్పుడు వాటర్ నుంచి స్టీమ్కి కన్వర్ట్ అవుతుంది కదా. అంటే 100 డిగ్రీస్ దగ్గర వాటర్ ఉంది, ఇంకా సేమ్ అదే 100 డిగ్రీస్ దగ్గర స్టీమ్ లాగా మారిపోయింది అనమాట. టెంపరేచర్ సేమ్ ఉందా, కానీ స్టేట్ అనేది చేంజ్ అయిపోయిందా లేదా? సాలిడ్ నుంచి వెళ్ళి లిక్విడ్ నుంచి గ్యాసెస్కి, ఇక్కడ సాలిడ్ నుంచి లిక్విడ్ కదా, ఇక్కడ లిక్విడ్ నుంచి గ్యాసెస్ స్టేట్లకు చేంజ్ అయిపోయింది. టెంపరేచర్ కాన్స్టెంటే ఉందా? సో Q=ML. ఇది ఒక్కటే నాన్న మెయిన్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇది వేపరైజేషన్ V అని అంటాం అనుకోండి ఇక. ఓకే, మెయిన్ కీ పాయింట్ ఏంటి? స్టేట్ చేంజ్ అయితేనే సాలిడ్ నుంచి లిక్విడ్ లేదా లిక్విడ్ నుంచి గ్యాసెస్కి మారేటప్పుడే మనకు లాటెంట్ ఇదేమొస్తుంది? లాటెంట్ హీట్ వస్తుంది అనమాట. ఓకేనా? అర్థమైందా బెట? స్టేట్ చేంజ్ అయితేనే లాటెంట్ హీట్. ఓకే, జనరల్గా ఇప్పటిదాకా న్యూమెరికల్ వాటర్ పైననే కదా చేసినాము. అవునా కదా? ఈ టెంపరేచర్ నుంచి ఈ టెంపరేచర్కి పోతున్నది. అవునా? నార్మల్ టెంపరేచర్ అంటే ఇక రిజల్టెంట్ మిక్స్చర్ ఆఫ్ టెంపరేచర్ ఎంత క్యాలిక్యులేట్ చేసినామా లేదా? మొత్తం స్పెసిఫిక్ హీట్లే కదా. ఈ లాటెంట్ హీట్ ఎందుకు వచ్చిందంటే స్టేట్ చేంజ్ కావడం వల్ల. ఓకే, ఇప్పటిదాకా సాల్వ్ చేసినాం, వాటరే ఉండే కదా, అన్ని సాలిడ్లే ఉండే. అవునా కదా? ఇప్పటి నుంచి న్యూమెరికల్లో ఎట్లా వస్తాయనంటే కన్వర్షన్స్ అవుతాయి అన్నట్టు. ఓకే, ఇక ఫస్ట్ ఐస్ ఉండే, సాలిడ్ ఉండే, నెక్స్ట్ వాటర్ లాగా మారింది, వాటర్ నుంచి స్టీమ్ లాగా మారింది అని చెప్పేసి అంటున్నాను. ఓకే, అప్పుడు లాటెంట్ హీట్ అంటే స్టేట్ చేంజ్ అవుతున్నది కాబట్టి లాటెంట్ హీట్ అని గుర్తించండి మీరు. ఓకే, రైట్ బేటా. సో చూడండి, హీట్ రిక్వైర్డ్ టు కన్వర్ట్ 1 గ్రామ్ ఆఫ్ ఐస్ ఎట్ 0 డిగ్రీ సెల్సియస్ ఇంటూ స్టీమ్ ఎట్ 100 డిగ్రీస్. ఓకే, ఐస్ నుంచి స్టీమ్కి మారడానికి కోసము మనం ఎంత హీట్ ఇవ్వాలి? ఓకే, ఐస్ నుంచి వెళ్ళి ఇగో ఐస్ 0 డిగ్రీ సెల్సియస్ కదా. నెక్స్ట్ వాటర్ ఏది? మళ్ళా 0 డిగ్రీ సెల్సియసే కదా. సో Q ఏంది మనం యూజ్ చేయాల్సింది? లాటెంట్ హీట్ యూజ్ చేయాలి కదా. లాటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ అంటాం ఇక్కడ. ఓకే, ఇప్పుడు వాటర్ని వేడెక్కించాలి కదా, టెంపరేచర్ పెరుగుతుంది కదా, లిక్విడ్ లాగానే ఉంటున్నది. అవును, ఈ వరకు వాటరే. ఇదేంది? 100 డిగ్రీ సెల్సియస్. ఇప్పుడు లిక్విడ్ నుంచి గ్యాసెస్ రూపంలోకి మారిపోతుంది కదా. ఇదేంది? స్టీమ్. ఓకేనా? ఇదేంది? 100 డిగ్రీ సెల్సియస్. అవునా? ఈడేం యూజ్ చేస్తాం? స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ. ఓకే, హీట్ ఎంత ఇవ్వాలి? MC/ΔT కదా. ఈడ సార్ స్టేట్ చేంజ్ అయింది, లాటెంట్ హీట్ వస్తుంది. ఓకే, Q ఏంటి? లాటెంట్ హీట్ ఇంటూ మాస్. అంతేనా? అవునా కదా? ఈడ వేపరైజేషన్ అంటే V అని రాస్తాం అనమాట. ఓకే, వేపరైజేషన్. చలో బేటా. సో ఇప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది చెప్పండి? టోటల్ హీట్. టోటల్ ఏదైంది సార్? ఈ నుంచి ఏమో MLF,
ఈ నుంచి లీడ్కేమో హీట్ ఏమో ఎంసీ డెల్టా టీ, ఈ నుంచి లీడ్కేమో ఎల్వి కదా. సో ఎం ఇంటూ ఎల్వి కదా, ఎం ఇంటూ ఎల్వి కదా, ఎం ఇంటూ ఎల్వి కథం. ఇంతేనా, ఇంత హీట్ సప్లై చేయాలి. మొత్తానికి 1 గ్రామే కాబట్టి 1 రాసేసిన. లాటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ ఎంత, ఎల్ఎఫ్ వాల్యూ 80 క్యాలరీ. క్యాలరీలు ఇచ్చిన అన్ని క్యాలరీలు, ఆప్షన్లు కూడా క్యాలరీలే ఉన్నాయి. ఓకే, ప్లస్ మాస్ ఎంత 1, స్పెసిఫిక్ హీట్ ఆఫ్ కెపాసిటీ ఆఫ్ వాటర్ 1 క్యాలరీ. డెల్టా టీ ఎంత నాన్న 100 డిగ్రీలు కదా, 100 ప్లస్ మాస్ ఏమో 1 గ్రామే. ఎల్వి వేపరైజేషన్ ఎల్వి ఓకే 540 క్యాలరీస్. 540 ప్లస్ 100 640 ప్లస్ 80 ఎంతనా 720 కదా, అంతేనా. 640 ప్లస్ 80 720నే, 720 క్యాలరీస్. ఓకేనా, ఉంది ఆప్షన్లో. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అన్న. ఓకే, సో స్టార్టింగ్ నుంచి నేను చెప్పుకుంటూనే వస్తున్నా, మెయిన్గా ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. ఓకే, మనం ఎట్లా న్యూమెరికల్ సాల్వ్ చేస్తున్నాం అన్న విషయం మీకు ఒక ఐడియా వస్తే చాలు నాన్న, అంతే. ఓకే, రైట్ బేటా. ఏ పీస్ ఆఫ్ ఐస్ ఫాల్స్ ఫ్రమ్ ఏ హైట్ ఇన్ ఎస్సా, సో సంథింగ్ ఏదో పడలేదు. ఓకే, ఫ్రమ్ ఏ హైట్, ఓకే, a piece of ice falls from a height h. ఓకే, ఒక హైట్ నుంచి వెళ్ళి ఐస్ ముక్క అనేది జారుకుంటా కింద పడుతున్నది. ఓకే, దట్ ఇట్ మెల్ట్స్ కంప్లీట్లీ, మొత్తం మెల్ట్ అయిపోయిందంట. అంటే ఐస్ అనేది సాలిడ్ నుంచి వెళ్ళి లిక్విడ్లకు మారింది. ఓకే, మళ్ళీ లిక్విడ్ నుంచి వెళ్ళి ఇక గ్యాసెస్లకు మారిపోయింది. మొత్తం అయితే ఇప్పుడైతే మెల్టెడ్ అన్నాడు కదా, మెల్టెడ్ అయితే అన్నాడు కాబట్టి సాలిడ్ నుంచి లిక్విడ్కి మాత్రమే మారింది కదా. ఓన్లీ 1/4 ఆఫ్ ఏ హీట్ ప్రొడ్యూస్ ఈజ్ అబ్జర్వ్డ్ బై ద ఐస్ అండ్ ఆల్ ఎనర్జీ ఆఫ్ ఐస్ గెట్ కన్వర్టెడ్ ఇంటూ హీట్ డ్యూరింగ్ ఇట్స్ ఫాల్. సో ఇది చూడండి అన్న, పైనుంచి కింద పడుతుందా, పైనుంచి కింద పడేటప్పుడు అది ఎంత హీట్ అబ్జర్వ్ చేసింది. ఓకే, హీట్ అయితే కొంచెం హీట్ ఏనైతే అబ్జర్వ్ చేసుకొని, ఓకే, సాలిడ్ ఉండి కదా, సాలిడ్ నుంచి లిక్విడ్లకు మారింది, సాలిడ్ నుంచి వెళ్ళి లిక్విడ్లకు మారింది. ఓకే, అంటే లాటెంట్ హీటే కదా మనం యూజ్ చేసేయాల్సింది, అవునా. ఓకే, ఐస్ అండ్ ఆల్ ఎనర్జీ ఆఫ్ ఐస్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ ద హీట్ డ్యూరింగ్ ఇట్స్ ఫాల్. ఓకే, సో ఇక్కడ ఫాల్ కూడా ఇచ్చింది చూసిరా, ఓన్లీ 1/4 ఆఫ్ ఏ హీట్ ప్రొడ్యూస్డ్. ఓకే, 1/4 ఆఫ్ mgh, అంటే హీట్ ఈజ్ అ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ కదా, పైనుంచి కింద పడితే mgh, పొటెన్షియల్ ఈజ్ కన్వర్టెడ్ ఇక్కడ ఇంటూ ద హీట్ ఎనర్జీ అనమాట. ఓకేనా, సో ఏమొస్తుంది నాన్న m ఇంటూ ఎల్ కదా. మాస్ అయితే పోయింది. సో 1/4 g వాల్యూ 10, హైటే కనుక్కోవాలి కదా. సో చూడండి, ద వాల్యూ ఆఫ్ హెచ్ వాల్యూ కనుక్కోవాలి. రైట్ బేటా. సో ఎల్ వాల్యూ ఎంత ఇచ్చింది అన్న, ఎల్ వాల్యూ లాటెంట్ హీట్ ఆఫ్ ఐస్ 3.4 into 10 power 5. ఓకే, సో ఫైనల్లీ హెచ్ ఈక్వల్ టు ఏమొస్తుంది, ఇది ఇటు పంపించండి, ఇదొక 0 పోయింది కదా. 3.4 into 4 into 10 power 4 కదా, అంతేనా. ఇగో ఈ పాయింట్ ఇందులో ఒక 0 పోయింది. సో 34 into 4 into 10 క్యూబ్ కదా. 34 into 4 ఎంత వస్తుంది, 34 into 4, 4 4 16, 4 12 13, అవునా, 136 వచ్చింది. సో ఫైనల్లీ హైట్ ఈక్వల్ ఎంత, 136. 10 క్యూబ్ నేమ్ రాసుకోవచ్చు, కిలో రాసుకోవచ్చు కదా. ఫైనల్ ఆన్సర్ ఎంత, 136 కిలోమీటర్స్ నాన్న. ఓకే, ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నాన్న. ఓకే, ఇప్పుడు హీటింగ్ కర్వ్స్ సేమ్, సింపుల్ అంటే సింపుల్, డెడ్ ఈజీ, ఏముండదు హీటింగ్ కర్వ్స్లో. నేను చూపిస్తా. డ్రా ఏ కర్వ్ ఫర్ టెంపరేచర్ వర్సెస్ హీట్ ఫర్ ఇన్ ఐస్ ఎట్లా ఉంది, -10 degrees Celsius. ఓకే, హీటెడ్ టు స్టీమ్ అట్ 110 వరకు హీట్ చేసినాం, అంటే స్టీమ్ లాగా మార్చేసినాం దాన్ని, ఐస్ని తీసుకొని, సరేనా. ఇప్పుడు ఈ ప్రాసెస్లో మనం ఎంత హీట్ సప్లై చేస్తామో చూడండి, నాకు చెప్పండి. ఇక -10 అంటే ఐసే కదా, 0 degrees వరకు ఐసే కదా ఉండేది, అవునా. స్టేట్ చేంజ్ అయిందా కాలే, ఏది యూజ్ చేయాలి, స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ కదా, ఎంసీ డెల్టా టీ. ఓకే, ఇక్కడ 0 degrees ఐస్. ఇప్పుడు నెక్స్ట్ ఏంది, లిక్విడ్ లాగా మారాలి, వాటర్ లాగా మారాలి. 0 to 0 ఏది, లాటెంట్ హీట్ యూజ్ చేయాలి కదా, m into LF.
ఓకే, ఇప్పుడు వాటర్ నుంచి వాటరే 100 degrees వరకు ఏది యూజ్ చేయాలి? స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ కదా, ఎంసీ డెల్టా టీ. మళ్ళీ వాటర్ నుంచి స్టీమ్కి కదా, 100కి 100 కదా. స్టేట్ చేంజ్ అయిందా? స్టేట్ అయితే చేంజ్ అయింది సార్, స్టేట్ అయితే చేంజ్ స్టేట్ చేంజ్ అయింది కాబట్టి లాటెంట్ హీట్. సో M × LV వేపరైజేషన్. ఓకే, ఇప్పుడు స్టీమ్ నుంచి వెళ్ళి 110 degrees వరకు, 100 నుంచి వెళ్ళి 110 వరకు ఏది నాన్న? స్టీమే ఉందా? స్టేట్ చేంజ్ అయిందా? కాలేదు సార్, కాలేదు కాబట్టి ఎంసీ డెల్టా టీ. అర్థమైందా బేటా? చలో బేటా. సో ఇప్పుడు దీనికి సంబంధించిన గ్రాఫ్ వేస్తే కనుక ఓకే, ఇక్కడ టెంపరేచరు, ఇక్కడ హీట్. ఓకే, సో నాకు చెప్పండి నాన్న, ఇక -10 degrees దగ్గర. ఓకే, సో ఇది చూడండి, ఇదేంది? ఎంసీ డెల్టా టీ కదా. ఐస్ లాగానే ఉంటుంది కదా, -10 నుంచి 0 వరకు ఐసే. అందుకోసం ఎంసీ డెల్టా టీ పేరుకుంటా పోతున్నది. ఓకే రైట్ బేటా. సో టెంపరేచర్ పేరుకుంటా పోతున్నది. నెక్స్ట్ 0 degrees దగ్గర ఓకే ఏమవుతున్నది? ఐస్ అనేది వాటర్ లాగా మారిపోతున్నది, అవునా? ఇగో టెంపరేచర్ కాన్స్టెంటా కదా 0 degrees దగ్గర. అంటే ఇగో ఎంఎల్ కదా, అవునా? అంటే ఐస్, ఎంఐ అంటే ఏంది? ఐస్ అన్నట్టు. ఎల్ఎఫ్ అంటే ఫ్యూజన్. ఓకే ఓకే రైట్ బేటా. సో ఇప్పుడు మళ్ళీ ఇగో 0 degree నుంచి 100 degrees వరకు స్టేట్ అయితే చేంజ్ అయిందా? కాలే. వాటర్కి వాటరే ఉంది, ఎంసీ డెల్టా టీ. ఓకే, ఇక మళ్ళీ ఈడ 100 degrees దగ్గర స్టేట్ చేంజ్ అయిందా? అయింది సార్ కదా. లిక్విడ్ నుంచి వేపర్ లాగా మారింది కదా, లిక్విడ్ నుంచి వేపర్, అవునా? సో అప్పుడు మనం లాటెంట్ హీట్ తీసుకుంటాం, టెంపరేచర్ కాన్స్టెంట్, అవునా? ఇప్పుడు మళ్ళీ వైపర్కి వేపరే ఉన్నది కాబట్టి అకోర్స్ ఎంసీ డెల్టా టీ, అంతేనా? సో మొత్తానికి ఇదేనా హీటింగ్ కర్వ్స్ అంటాం దీన్నే, సరేనా? రైట్ బేటా. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. స్లోప్ ఆఫ్ ద కర్వ్. దీనిలోనే మనకు ఇట్లా స్లోప్ వచ్చిందా? అవునా? ఇటు సైడ్ ఏం తీసుకున్నాం? టెంపరేచర్. ఇటు సైడ్ ఏం తీసుకున్నాం? హీట్ తీసుకున్నాం కదా. స్లోప్ ఫార్ములా ఏంది నాన్న? tan θ. ఆపోజిట్లో టెంపరేచర్ ఉంది, అడ్జసెంట్లో హీట్ ఉన్నది కదా, డెల్టా టీ బై డెల్టా క్యూ కదా. సో దీంట్లో రాసుకోవచ్చు tan θ = 1/dq/dt, అవునా? dq/dt అంటే ఏంది నాన్న? హీట్ బై టైం. ఏంది? లాటెంట్ హీట్ అంటున్నా. ఏది? హీట్ కెపాసిటీ, అవునా కదా? హీట్ కెపాసిటీ, అవునా? థర్మల్ కెపాసిటీ లేదా హీట్ కెపాసిటీ అంటాం, అవునా? అంటే 1/C అనమాట. C అంటే తెలుసు కదా మనకు, M × small c, అవునా? అంటే tan θ = క్వశ్చన్లో అడిగితే అడగచ్చు, సరేనా? రైట్ బేటా. నెక్స్ట్, సో మోడ్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ నాన్న. ఓకే, అయితే హీట్ అనేది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్లకు ఏ విధంగా ట్రాన్స్ఫర్ అవుతుంది అంటే, సాలిడ్లో అయితే అవుతుంది అనుకోండి కదా. గరం చెంచా, ఓకే, చెంచా తీసుకోండి, స్పూన్ తీసుకోండి, స్టవ్ ఆన్ చేయండి, ఆ స్టవ్ పైన మీ స్పూన్ని పెట్టండి, మెల్లగా హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుందా? రైట్ సార్, అర్థమే అవుతుంది కదా. రైట్ బేటా. సో ఇక్కడ హీట్ అనేది మెల్లగా ట్రాన్స్ఫర్ అవుతున్నది, అవునా? సో ఈ ప్రాసెస్ని ఏమంటామంటే కండక్షన్ అని చెప్పేసి అని అంటాము. ఓకే, సో మీకు ఇంకా ఈజీగా చెప్పాలంటే 3 waysలో హీట్ అనేది 3 waysలో ట్రాన్స్ఫర్ అవుతుంది. కండక్షన్, కన్వెక్షన్ అండ్ రేడియేషన్ నాన్న. కండక్షన్, కన్వెక్షన్ అండ్ రేడియేషన్. సో ఇక్కడ మనము మెయిన్గా కండక్షన్ గురించి అయితే డిస్కస్ చేస్తాము, దానికి సంబంధించిన న్యూమరికల్ కూడా ఉన్నాయి, ఓకేనా? రైట్ బేటా. సో చూడండి మెయిన్ కీ పాయింట్స్ వినండి, ముందటికి వెళ్ళిపోదాము, ఓకేనా? ఇక దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే గంట సేపు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉంటాను నాన్న, ఓకేనా? రైట్ బేటా. సో డ్యూ టు ద ఆసిలేషన్ ఆఫ్ మాలిక్యూల్స్ కదా, ఆల్రెడీ కాలేజ్లో క్లాస్లో కానీ వినే ఉంటారు కదా, దీనిలో ఉన్న మాలిక్యూల్స్ వైబ్రేట్ కావడం వల్ల హీట్ చేస్తే ఏమవుతుంది? హీట్ ఎనర్జీ మాలిక్యూల్ తీసుకున్న తర్వాత వైబ్రేట్ అవుతూ ఉంటాయి, ఆ వైబ్రేషన్ ద్వారా ఈ వరకు చేరుకుంటుంది హీట్ అనేది కదా. ఇదైతే తెలుసు చిన్న పిల్లలది కదా. మాలిక్యూల్ టు మాలిక్యూల్. సో సాలిడ్స్లో ఎక్కువ ఉంటుంది, లిక్విడ్స్లో కొంచెం తక్కువ ఉంటుంది, గ్యాసెస్లో ఇంకా చాలా తక్కువ ఉంటుంది. ఎందుకు? గ్యాసెస్లో దూరం మాలిక్యూల్స్ ఉంటాయి, వైబ్రేషన్ చేసినా కానీ జరిగాయి, పక్క వాళ్ళకి తాకాయి కదా. ఇక నెక్స్ట్ కన్వెక్షన్ అంటే ఏంటి? లేయర్ ఆఫ్ ఫ్లూయిడ్ అబ్జర్వ్డ్ ఎనర్జీ అండ్ మూవ్ అవే గివింగ్ ఛాన్స్ టు ద అనదర్ లేయర్ ఆఫ్ ద అబ్జర్వ్డ్ ఎనర్జీ. ఇదేంటంటే ఇక నీళ్ళను వేడెక్కించండి, వాటర్ని హీట్ చేయండి,
ఓకే, వాటర్ని హీట్ చేస్తే నాకు చెప్పండి ఏమవుతుంది నాన్న? గీడున్న వాటర్ వేడెక్కుతుంది కదా, వేడెక్కినప్పుడు వేడి ఉన్న వాటర్కి ఎట్లుంటుంది? డెన్సిటీ తక్కువ ఉంటుంది కాబట్టి అది పైకి వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, సో ఇది పైకి వెళ్ళినప్పుడు చల్ల వాటర్ ఏమో మళ్ళీ ఈడొచ్చి పడుతుంది కదా, మళ్ళీ అది గరం అవుతుంది హీట్ ఎనర్జీ తీసుకొని, మళ్ళీ వేడి ఉన్న వాటర్కి డెన్సిటీ తక్కువ ఉంటుంది కాబట్టి మళ్ళీ పైకి వెళ్ళిపోతుంది, మళ్ళీ చల్ల వాటర్ వచ్చి ఇట్లా పడుతుంది. ఇదేమంటామంటే కన్వెక్షన్ అంటాం. ఓకే, ఈ కండక్షన్ లేనిది రాడ్ని హీట్ చేయడము, ఇంట్లో నీళ్ళని హీట్ చేయడము. ఓకే, రేడియేషన్ అంటే ఏంటి? ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ డు నాట్ రిక్వైర్డ్ ఎనీ మీడియం. సో ఇక్కడ చూడండి, ఇది ఏంటంటే, సో వి రిసీవ్ ద లైట్, వి రిసీవ్ ద హీట్ ఫ్రమ్ సన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రేడియేషన్ ఓన్లీ. ఓకేనా, సన్ నుంచి వెళ్ళి, ఓకే, ఇది ఎర్త్ లైట్ వచ్చి పడుతుందా లేదా? అవునా, కొంచెం వేడెక్కుతుందా లేదా? ఎండలో నిలబడితే వేడి కాదా? అది మనం రేడియేషన్ రూపంలో మనకు ఇది కనిపిస్తున్నది అనమాట. ఓకే, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్. లైట్ అనేది ఏంది? ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్. రేడియేషన్ అనేది ఏంది? ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవే. రేడియేషన్ ఉన్న ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవే. ఓకేనా, అర్థమైందా బేటా? చలో, సో ప్రజెంట్ అయితే ఇది మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి మనకు ఇక ముందరికి వెళ్ళిపోదాము. ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు తెలుసా, ఈ 3 విషయాలు మీకు గంట పైన కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా, కానీ ఏం అవసరం లేదు. ఏమంటే ఎక్కడ అవసరం లేదు. నా బోర్డ్కి యూజ్ అవుతుంది, యూజ్ కాదు, నా JEE మెయిన్స్కి కాదు, నా ఇంకా ఏదైనా నీట్కి కానీ JEE మెయిన్స్కి కానీ బోర్డ్కి కానీ ఎక్కడ యూజ్ కాదు. ఎందుకు ఇక గంటన్నర ఎందుకు వేస్ట్ చేసుకోవడం? ఓకే, మెయిన్ ఏంది? కండక్షన్ ఏంది? రాడ్ని వేడెక్కడించడం. ఓకే, రాడ్లను, అవునా? చలో, అది కండక్షన్. నీళ్ళని గరం చేస్తే కన్వెక్షన్. రేడియేషన్ అంటే ఏంది? ఇదే. సో మనకైతే హీట్ అయితే వి రిసీవ్ ద హీట్ ఫ్రమ్ సన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రేడియేషన్ ఓన్లీ. ఓకే, అంటే అది మీడియం పైన రేడియేషన్, అంటే సన్కి ఎర్త్కి మధ్యలో ఏమైనా మీడియం ఉందా? ఏం లేదు. అంటే మీడియం పైన ఏం అర్థం పడదు అనమాట. ఓకేనా, రైట్ బడా. సో ఇంకోటి ఇట్లా కూడా చెప్పుకోవచ్చు మీరు. ఓకే, సో మీరు ఇప్పుడు చలికాలం అనుకుందాం. ఓకే, మంట బుట్టిచ్చినారు. ఓకే, ఇక మంట అయితే ఇట్లా కాసుకుంటారు కదా. సో ఆ మంట దగ్గర పోయి మీరు నిలబడ్డారు. ఓకే, చలో, ఇప్పుడు సో ఒక రాడ్ తీసుకొని ఆ మంటలలో పెట్టండి. ఏమవుతుంది? ఓకే, ఆ రాడ్ అనేది గరం అయితే అవుతుంది కదా. అవును, కొంతసేపటికి కండక్షన్ అయిపోయింది కదా. నెక్స్ట్, సో ఆ మంటల నుంచి వెళ్ళి కొంచెం ఇట్లా మెరుపులు ఇట్లా వెళ్తాయా? అవునా కదా? అంటే చిన్నగా ఎట్లా అంటే ఒక పేపర్ కాలిపోతున్న పేపర్ ఇట్లా పైకి లేస్తున్నట్టు కనిపిస్తాయా లేవా? అవునా, అవి వచ్చి మీ పైన పడితే అది కన్వెక్షన్ అని చెప్పేసి అంటాం. ఓకే, మీరు కొంచెం చేయిలను దూరం పెడతారు కదా. అవునా, చేయికి దూరం పెడుతుంటారు కాబట్టి అయినా కానీ గరం ఉంటుంది కదా. అవునా కదా, మీ చేయి గరం అవుతుంది అంటే అది రేడియేషన్ రూపంలో వస్తున్నది అనమాట. ఓకే, అది రేడియేషన్ రూపంలో. ఓకే, సో చిన్నగా అవి మెరుపుల్లాగా ఇట్లా వస్తాయి కదా నాన్న. మీరైతే మంట పెట్టినప్పుడు కొంచెం ఇట్లా లేస్తాయి కదా, అరే ఇది పోయి ఈడ పడ్డది, ఈడ కాలింది అని చెప్పేసి అని అంటాం. అవునా, అర్థమైందా? దాన్ని కరెక్ట్గా ఏమంటారో తెలుస్తలేదో. ఓకే, పేపర్లు అవి ఇవి కాలబెడతాం, ఏదో ఒకటి కాలబెడతాం కాబట్టి అన్ని వచ్చి ఇట్లా వేస్తాయి కొన్ని కదా. అది అప్పుడప్పుడు వచ్చి షర్ట్ పైన పడుతుంది కదా. షర్ట్ పైన పడగానే ఇక్కడ హోల్ అవుతుంది, కాలిపోతుంది కదా. అదేంది? కన్వెక్షన్ అన్నట్టు. సరేనా? రైట్ బేటా. అంతగానం ఏం యూజ్ లేదు, ఏం యూజ్ కాదు. ఇది మెయిన్, ఇది చూసుకోండి. కండక్షన్. సో అక్కడ డ్యూ టు ద ఆసిలేషన్ ఆఫ్ మాలిక్యూల్స్ గరం చేస్తున్న రాడ్ని. ఓకే, ఈ నుంచి లేడకపోతున్నది. ఓకే, వేరియబుల్ స్టేట్ అండ్ స్టడీ స్టేట్. స్టడీ స్టేట్ అంటే ఏందో చెప్తా చూడండి. ఫస్ట్ వేరియబుల్ స్టేట్ ఏందో చూడండి. రాడ్ని ఇక్కడ గరం చేసిన, ఇక్కడ గరం ఉంటుంది 10 degrees, ఇక్కడ 5 degrees, ఇక్కడ 1 degree కదా. మెల్లమెల్ల ఇట్లా పోతుంది కదా. 10 degrees కొంచెం పక్క జరిగింది. అవునా, మొత్తానికి ఇక్కడ 5 degrees అయింది. ఇప్పుడు ఇక్కడ 10, ఇక్కడ 40. ఓకే, టెంపరేచర్ చేంజ్, మళ్ళీ వేడి చేసిన, ఇక్కడ ఎంత అయితే 100, ఇక్కడ 40, ఇక్కడ మళ్ళీ 10 అన్నట్టు. ఓకే, పెరుగుకుంటా పోతుంది కదా. వేరియబుల్ అంటాం. ఓకే, వేరియబుల్ స్టేట్ అంటాం. స్టడీ స్టేట్ అంటే ఏంటంటే చూడండి, ఓకే, ఇక్కడ 80 ఉన్నది, ఇక్కడ 40 ఉన్నది, ఇక్కడ 10 ఉన్నది. ఓకే, దీనిలో ఉన్న హీట్ ట్రాన్స్ఫర్ అనేది కాన్స్టెంట్ ఉండాలి. ఓకే, హీట్ ట్రాన్స్ఫర్ అనేది కాన్స్టెంట్ ఉండాలి. 80, 40, 10.
మళ్ళీ కూడా 80-40-10 ఉండాలి. ఓకే, 80-40-10 చేంజ్ కావద్దు, ఏం చేంజ్ కావద్దు, ఎట్లున్నదో అట్లానే ఉండాలి. అట్లానే మెయింటైన్ చేస్తే దాన్ని ఏమంటాం, స్టడీ స్టేట్ అని అంటాం. ఓకే, ఏమంటాం, స్టడీ స్టేట్, స్టడీ స్టేట్ అంటాం. ఓకేనా, చలో స్టడీ స్టేట్ అన్నాం. రైట్ బేటా. ఇప్పుడు అండి, సో అండర్ స్టడీ స్టేట్ టెంపరేచర్ ఆఫ్ డిఫరెంట్ క్రాస్ సెక్షన్ ఆఫ్ రాడ్ రిమైన్స్ కాన్స్టెంట్ విత్ టైమ్ అండ్ హీట్ పాసింగ్ త్రూ ఈచ్ క్రాస్ సెక్షన్ ఆఫ్ ఎ రాడ్ ఈజ్ సేమ్. సో ఇది చూడండి, ఇలా మెయిన్ పాయింట్ ఏంది, హీట్ అయితే ట్రాన్స్ఫర్ అవుతుందా లోపల, అది హీట్ ఎట్లా ఉంటుంది అంటే కాన్స్టెంట్ ఉంటుంది. హీట్ ట్రాన్స్ఫర్ ఎట్లా ఉంటుంది, కాన్స్టెంట్. హెచ్ను ఇండికేట్ చేస్తున్నా, హీట్ ట్రాన్స్ఫర్ని హెచ్. యాక్చువల్లీ క్యూఏ రాస్తాం కానీ ఇక రేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ని ఏమంటామంటే హెచ్ అని రాస్తాం. ముందు ముందు మీకే తెలుస్తుంది. ప్రజెంట్ అయితే హెచ్ అనుకోండి, ట్రాన్స్ఫర్ అవుతుందా, అది ఎట్లా ఉండాలా, కాన్స్టెంట్. ఓకే, ఈ రాడ్ మొత్తంలో హీట్ ఎట్లుంటుంది, కాన్స్టెంట్. టెంపరేచర్ ఎట్లుంటుంది, కాన్స్టెంట్. ఏడా, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ దగ్గర, ఒక్కొక్క పాయింట్ దగ్గర ఒక్కొక్క, ఇగో ఈ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ దగ్గర టెంపరేచర్ ఎంత, 40. మొత్తం ఏడా చూసినా కానీ 40 ఉంటుంది. ఓకే, ఈడ మొత్తం ఎంత, 80. ఈడ మొత్తం ఏడా చూసినా కానీ 80. ఒక్కొక్క పాయింట్ దగ్గర ఒక్కొక్క టెంపరేచర్ కాన్స్టెంట్ ఫిక్స్ అయి ఉంటుంది అన్నట్టు. ఓకేనా, హీట్ ట్రాన్స్ఫర్ మాత్రం కాన్స్టెంట్, మొత్తం రాడ్లో కాన్స్టెంట్. టెంపరేచర్లు వేరే వేరేగా ఉంటాయి, ఒక్కొక్క పాయింట్ దగ్గర ఒక్కొక్క టెంపరేచర్ ఉంటుంది. అర్థమైందా బేటా? చలో, సో అదే ఇక దాని మీనింగ్. నెక్స్ట్, అండర్ స్టడీ స్టేట్ ద టెంపరేచర్ ఆఫ్ ఎ బాడీ ఎట్లుంటుంది, స్టడీ స్టేట్లో టెంపరేచర్ ఎట్లుంటుంది సార్, ఒక్కొక్క పాయింట్ దగ్గర వేరే వేరేగా ఉంటుంది కానీ కాన్స్టెంట్. ఆ పాయింట్ దగ్గర మొత్తం, ఆ ఏరియాలో మొత్తం కాన్స్టెంట్ కదా. ఇంక్రీజ్ విత్ టైం కాదు, డిక్రీజ్ విత్ టైం కాదు. డజంట్ చేంజ్ విత్ టైం, అవును, డజంట్, టైంతో పాటు అయితే చేంజ్ కావు. అండ్ ఇట్ ఈస్ సేమ్ ఎట్ ఆల్ ద పాయింట్స్, కాదు, ఆల్ పాయింట్ దగ్గర కాదు, ఒక్కొక్క పాయింట్ దగ్గర ఒక్కొక్కటి ఉంటుంది కదా. డస్ నాట్ చేంజ్ విత్ టైం, కరెక్టే, బట్ ఇట్ ఈస్ డిఫరెంట్ ఎట్ డిఫరెంట్ పాయింట్స్ ఆఫ్ ద బాడీ, ఇది కరెక్ట్ కదా. ఈడ 10, ఈ ఏరియా దగ్గర ఈడ 20, ఈడ 40, ఈడ 80 కదా. ఈ ఏరియా మొత్తంలో వేరే వేరే ఉంటుంది కదా మొత్తం, కానీ కాన్స్టెంట్ ఉంటుంది ఈ ఏరియా మొత్తంలో. అదే టెంపరేచర్ ఉంటుంది. ఓకే, టైంతో పాటు చేంజ్ కాదు. సరేనా, ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నాన్న. అచ్చా, అమౌంట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్. సో ఇది చూడండి నాన్న, ఇగో ఈడనేమో ఒక రాడ్ తీసుకున్నా, ఇనీషియల్గా ఈడున్న టెంపరేచర్ ఎంత, T1 అనుకుందాం. ఎంత, T1 టెంపరేచర్. ఓకే, సో ఈడున్న టెంపరేచర్ ఎంత, T2 అనుకుందాం. ఈ రాడ్ యొక్క లెంత్ ఎంత, L అనుకుందాం. ఓకే, రైట్ బేటా. సో దీనిలో పాస్ అవుతున్న హీట్ ఎంత, Q అనుకుందాం. హీట్ కాన్స్టెంట్ ఉంటుంది కదా పోయేటప్పుడు లోపల, కాన్స్టెంటే ఉంటుంది సార్. ఓకే, ఈడున్న టెంపరేచర్ పెద్దది కదా, T1 ఈస్ గ్రేటర్ దెన్ T2. ఓకే, ఇది టెంపరేచర్ ఎక్కువ, ఈడనేమో తక్కువ ఉన్నా. ఓకే, సో ఇప్పుడు అండి, లెట్ Q ఈజ్ అ హీట్ బి ట్రాన్స్ఫర్డ్ ఇన్ టైమ్ T. ఓకే, ఈ నుంచి లీడ్కి పోవడానికి టైం అయితే పడుతుంది కదా. రైట్ బేటా. సో ఇది ఫార్ములా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఆ ఫార్ములా ఏంటంటే, హీట్ అయితే ట్రాన్స్ఫర్ అవుతుంది కదా, Q ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుందంటే KA డెల్టా T బై L ఇంటూ T. ఓకే, KA డెల్టా T బై L ఇంటూ T గుర్తుపెట్టుకోవాలి ఈ ఫార్ములా ఖచ్చితంగా. ఓకే, రైట్ బేటా. సో ఈ Kని ఏమంటామంటే థర్మల్ కండక్టివిటీ అంటాం. ఏమంటాం, థర్మల్ కండక్టివిటీ. డిపెండ్స్ అపాన్ మెటీరియల్, స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఎట్లా మెటీరియల్ పైన ఆధారపడుతుందో ఇది కూడా ఒక్కొక్క రాడ్కి ఒక్కొక్క థర్మల్ కండక్టివిటీ ఉంటుంది అనమాట. ఓకే, ఒక్కొక్క మెటీరియల్కి ఒక్కొక్క థర్మల్ కండక్టివిటీ ఉంటుంది. సరేనా, Q ఈక్వల్ టు KA డెల్టా T. K అంటే థర్మల్ కండక్టివిటీ, A అంటే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఆఫ్ ఎ రాడ్, L అంటే లెంత్ ఆఫ్ ద రాడ్, డెల్టా T అంటే డిఫరెన్స్ ఇన్ టెంపరేచర్, T అంటే ఏంటి, ఈ నుంచి లాడిపోవడానికి టైము. ఓకే, ఆ ఫ్లో. రైట్ బేటా, చలో. సో డెల్టా T అంటే T1 మైనస్ T2, హయ్యర్ మైనస్ లోవర్. ఓకే, ఇప్పుడు నాకు చెప్పండి, ఇది చూడండి, ఈ T ఉంది కదా, దీని కింద రాస్తున్నా Q బై T, ద రేట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ ఆర్ హీట్ కరెంట్ అంట. Q బై T, హీట్ బై టైం, Q బై Tని ఏం రాస్తున్నా, హెచ్ రాస్తున్నా. అందుకోసం ఆ డయాగ్రామ్లో హెచ్ రాసిన, ఇంతకుముందు డయాగ్రామ్లో హెచ్ రాసిన. ఓకే, సో రేట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ అంటాం. క్వశ్చన్ కూడా రేట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ అని చెప్పేసి అడుగుతాడు. ఓకే, సో అప్పుడు ఏమొస్తుంది ఫార్ములా ఏంది, KA డెల్టా T బై L, KA డెల్టా T బై L, H ఈక్వల్ టు KA డెల్టా T బై L. రిమెంబర్, ఓకేనా. రైట్ బేటా. సో గుర్తుపెట్టుకోండి, మీకు గుర్తు లేకుంటే కట్లెట్ అని గుర్తుపెట్టుకోండి. కట్ KAT, కట్ లెట్ KAT బై L. ఓకే,
చలో సో ఎస్ఐ యూనిట్స్ ఏంటి కేది ఎస్ఐ యూనిట్స్ ఏంటి జోల్ ఓకే సో ఇది చూడండి ఇదేంటి కేది కావాలి కదా అవునా రైట్ సో ఇక్కడ జోల్ పర్ సెకండ్ మీటర్ కెల్విన్ ఓకే జోల్ పర్ సెకండ్ మీటర్ కెల్విన్ జోల్ పర్ సెకండ్ అంటే ఏంటి వాట్స్ కదా జోల్ పర్ సెకండ్ అంటే ఏంటి వాట్ పర్ మీటర్ కెల్విన్ నాన్న ఓకే అర్థమైందా వాట్ పర్ మీటర్ కెల్విన్ లేదా జోల్ పర్ సెకండ్ ఇది చేసుకోవచ్చు యూనిట్స్ అయితే పెద్ద ప్రాబ్లం ఏం లేదు కదా ఫార్ములా అయితే తెలుసు కదా ఫార్ములా వస్తే మీరే వేసుకుంటా పోవచ్చు కదా ఇది జోల్స్ ఇది మీటరు కెల్విన్ ఇది టైం కదా అవును ఇదేంటి మీటర్ స్క్వేర్ ఇంట్లో మీటర్ పోతుంది చేసుకోవచ్చు కదా ఇదైతే పెద్ద రైట్ బేటా సో ఇది చూడండి సో ఒక వైర్ లోపల కరెంట్ పాస్ అవుతుంది ఆ కరెంట్ ఎట్లుంటుంది కాన్స్టెంట్ ఉంటుంది కదా సేమ్ కరెంట్ అనేది కాన్స్టెంట్ ఉంటుంది ఈడున్న పొటెన్షియల్ V1 ఈడున్న పొటెన్షియల్ V2 అనుకుందాం ఓమ్స్ లా ఫార్ములా ఏంది V కూడా IR కదా డెల్టా V ఈక్వల్ టు డెల్టా V ఈక్వల్ టు I/R రాసిన తప్పు V ఈజ్ ఈక్వల్ టు IR కదా ఓకే ఈడ తప్పు పడ్డది V ఈజ్ ఈక్వల్ టు అంటే డెల్టా V ఈజ్ ఈక్వల్ టు I ఇంటూ R కదా ఇది తప్పు పడ్డది ఒక్క నిమిషం అంటే డిఫరెన్స్ ఇన్ పొటెన్షియల్ కదా కరెంట్ ఎప్పుడు హయ్యర్ పొటెన్షియల్ నుంచి లోవర్ పొటెన్షియల్కి కదా పోయేది అవునా V ఈక్వల్ టు IR అవునా I ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది డెల్టా V/R వచ్చింది కదా I ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది డెల్టా V/R అవునా ఇక్కడ రెసిస్టెన్స్ ఫార్మ్ ఏంది నాన్న రో ఇంటూ L/A కదా అవునా కదా ఇదైతే తెలుసు కదా బేట అందరికీ అవునా 10th క్లాస్లో వచ్చింది మీకు అందరికీ కదా రైట్ బేట ఇదేంటి స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ సారీ ఇదేంటి రో అంటే ఏంటి ఇదేంటి స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఆర్ రెసిస్టివిటీ కదా స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఆర్ రెసిస్టివిటీ రో ఇంటూ L/A అవునా I ఈజ్ ఈక్వల్ టు డెల్టా V/R రెసిస్టెన్స్ అంటే రో ఇంటూ L/A 10th క్లాస్లో వచ్చింది పెద్ద ప్రాబ్లం ఏం లేదు మీకు కదా సో సేమ్ టు సేమ్ ఇది కంపేర్ చేస్తున్నాం మీకు ఓకే సో ఇది వైర్ లోపల కరెంటు పోతుంది ఇది రాడ్ లోపల హీట్ పోతుంది హీట్ కాన్స్టెంట్ కదా ఓకే వైర్ లోపల కరెంట్ కాన్స్టెంట్ కదా చలో ఇది క్లియర్ కదా అందరికీ ఈడున్న వోల్టేజ్ V1 ఈడున్న వోల్టేజ్ V2 ఈడున్న టెంపరేచర్ T1 ఈడున్న టెంపరేచర్ T2 ఓకే హీట్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంది ఓకే హీట్ ఈజ్ ఈక్వల్ టు సేమ్ చూడండి హీట్ అంటే ఏందిడా కరెంటు కదా హీట్ అంటే ఏంది ఈడ కరెంటు కదా కరెంట్ ఈక్వల్ డెల్టా V/R కదా అవునా అంటే ఈడ H ఈక్వల్ టు డెల్టా T/R రాయొచ్చు RH అంటే ఏంటంటే సో రెసిస్టెన్స్ ఆఫ్ థర్మల్ కండక్టివిటీ ఏంది రెసిస్టెన్స్ ఆఫ్ థర్మల్ కండక్టివిటీ ఓకేనా చలో బేట సో థర్మల్ అంటే ఏంటన్నా హీట్కి సంబంధించింది కదా రెసిస్టెన్స్ ఆఫ్ థర్మల్ కండక్టివిటీ అన్నట్టు అయిపోతుంది ఓకే సో దీన్ని ఏంది వస్తుంది అంటే 1/K ఇంటూ L/A వస్తుంది ఎట్లా వస్తుంది చూపిస్తా ఓకే H ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంది కట్లెట్ కదా KA డెల్టా T/L కదా సో ఇది చూడండి డెల్టాని నేను అట్లా రాసిన L/, ఇట్లా రాసుకోవచ్చా Kని కింద రాసేసిన ఓకే డెల్టా T/ థర్మల్ రెసిస్టెన్స్ అవునా థర్మల్ రెసిస్టెన్స్ RTH థర్మల్ రెసిస్టెన్స్ ఓకేనా వచ్చిందా లేదా RTH అంటే ఏంటి L/K వచ్చిందా లేదా ఇది తెలుసు కదా బేటా రెసిస్టెన్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు లెంత్ అండ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఏరియా ఓకే ఈ ప్రపోర్షనాలిటీ సింబల్ తీసేస్తే రెసిస్టివిటీ అని అంటాము లేదా మనము ఏమంటాం రెసిస్టివిటీ అని అంటాము ఇంకోటి ఏంది దీని పేరులో ఏంది రెసిస్టివిటీ ఆర్ స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అంటాం అంతేనా అవునా కదా దీన్ని స్పెసిఫిక్ రెసిస్టెన్స్ లేదా రెసిస్టివిటీ అని అంటాం ఓకే సో ఇది చూడండి అంటే ఈడ రో ప్లేస్లో ఇది L/A బ్యాలెన్సింగ్ అయినాయి ఈ రెసిస్టెన్స్ బ్యాలెన్సింగ్ అయినాయి అంటే రో ప్లేస్లో 1/K రాసుకోవచ్చా రో ప్లేస్లో 1/K అంటే కంపేర్ చేస్తున్నా ఓకే రైట్ బేటా
సో ద యూనిట్ ఆఫ్ థర్మల్ కండక్టివిటీ ఇప్పుడే రాసినాం కదా, వోల్ట్ పర్ మీటర్ కెల్విన్, వోల్ట్ పర్ మీటర్ కెల్విన్ కదా. నెక్స్ట్, the two ends of a metal rod are maintained at a temperature 100 degrees Celsius and 110 degrees Celsius. Okay, two ends of metal rod, ఒక దగ్గర 110 ఉన్నది, ఇంకోటేమో 100 ఉన్నది, సరేనా. సో ద రేట్ ఆఫ్ హీట్ ఫ్లో ఇన్ దిస్ రాడ్ ఈస్ ఫౌండ్ టు బి, ఓకే, సో దీనిలో హీట్ ఫ్లో ఎంత, 4 joule per second అంట. If the ends are maintained at temperature 200 and 210, in case దీనికే 210 ఇంకా 200 మెయింటైన్ చేస్తే ద రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ హీట్ ఏమవుతుంది అంటే ఈ H2 వాల్యూగా అనుకోవాలి, ఇది H1 అనుకుందాం. ఓకే రైట్ బిడా. సో ఫార్ములా అయితే తెలుసు కదా, హెచ్ ఫార్ములా ఏంటి, కట్లెట్, KA డెల్టా T బై L కదా, KT కట్లెట్. సో రేట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు డెల్టా T కదా. సో H2 బై H1 ఈజ్ ఈక్వల్ టు డెల్టా T2 బై డెల్టా T1 కదా. డెల్టా T2 అంటే టెంపరేచర్ డిఫరెన్స్ ఎంత, ఇక్కడ 10, ఇక్కడ ఉన్న డిఫరెన్స్ టెంపరేచర్ ఎంత 110 మైనస్ 10 10, ఇది ఇది పోయింది. సో ఫైనల్ ఏమొచ్చిందన్న H2 ఈక్వల్ టు H1 కదా. H1 వాల్యూ ఎంత, H1 వాల్యూ 4 ఇచ్చిండు. సో H2 కూడా 4 జోల్ పర్ సెకండ్. ఓకే 4 joule per second. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అన్న. ఓకేనా రైట్ బెడా. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సర్క్యులర్ రాడ్స్ గివెన్ రేడియస్ అండ్ లెంత్ ఈచ్ మేడ్ ఆఫ్ ద సేమ్ మెటీరియల్ సేమ్ కాబట్టి థర్మల్ కండక్టివిటీ సేమే ఉంటుంది కదా, అవునా. అండ్ హూస్ ఎండ్స్ ఆర్ మెయింటైన్డ్ ఎట్ సేమ్ టెంపరేచర్ సేమ్, థర్మల్ కండక్టివిటీ సేమ్. ఓకే విల్ బి మోస్ట్, రేడియస్ ఇచ్చిండు, లెంత్ ఇచ్చిండు కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ కరెంట్, సారీ రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ హీట్ ఫార్ములా ఏంటి, కట్లెట్ కదా, H ఈక్వల్ టు KA డెల్టా T బై L కదా, అంతేనా కదా. టెంపరేచర్ సేమ్ అన్నాడు, అది చూడకండి, మెటీరియల్ కూడా సేమే కదా. అంటే H ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు A, ఇంకా ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు లెంత్ కదా. సో ఇది మ్యాక్సిమం ఉండాలి, అంటే ఇది మినిమం ఉండాలి కదా. ఇది మినిమం ఉంటే ఇది మ్యాక్సిమం ఉంటుంది కదా, అవునా. ఇది మ్యాక్సిమం ఉంటే ఇది కూడా మ్యాక్సిమం ఉంటుంది. అంటే రేడియస్ అనేది ఎక్కువ ఉండాలి, పైఆర్ స్క్వేర్ కదా, ఏరియాలో రేడియసే కదా ఉండేది. రేడియస్ ఎక్కువ ఉండాలి, లెంత్ తక్కువ ఉండాలి. రేడియస్ ఎక్కువ, లెంత్ తక్కువ, లెంత్ తక్కువ, ఈ రెండిట్లో లెంత్ తక్కువ ఉన్నది, రేడియస్ ఎక్కువ ఉండాలి. లెంత్ తక్కువ, రేడియస్ ఎక్కువ, ఇదే కరెక్ట్ ఆన్సర్, అంతేనా. ఇక్కడ లెంత్ ఇది రేడియస్ చిన్న ఉంది కదా, లెంత్ తక్కువ, రేడియస్ ఎక్కువ, అవునా. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎస్ బేటా. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నాన్న. కన్సిడర్ 2 rods ఆఫ్ సేమ్ లెంత్ అండ్ డిఫరెంట్ స్పెసిఫిక్ హీట్. 2 రాడ్లు అంట, సరే సేమ్ లెంత్ అయితే సేమ్ ఉన్నది, సరేనా. ఇక్కడ రాస్తున్నా L1 ఈక్వల్ టు L2, రెండింటి అయితే సేమ్ లెంత్, సరే. అచ్చా రెండింటి లెంత్ అయితే సేమే కదా. అండ్ డిఫరెంట్ స్పెసిఫిక్ హీట్స్ S1 అండ్ S2, థర్మల్ కండక్టివిటీస్ K1 అండ్ K2 అంట, ఒకటేమో K1 ఇంకోటేమో K2. అండ్ ఏరియా క్రాస్ సెక్షన్ A1 అండ్ A1 అంట, ఇంకోటేమో A2 అంట. అండ్ బోత్ హ్యావింగ్ టెంపరేచర్ T1 అండ్ T2 ఎట్ దర్ ఎండ్స్. ఓకే సో T1 ఈడ T2, ఈడ T1 ఈడ T2. ఓకే అంటే టెంపరేచర్ సేమ్ కదా. డెల్టా T1 ఈజ్ ఈక్వల్ టు సో డెల్టా T1 ఈజ్ ఈక్వల్ టు డెల్టా T2. డిఫరెన్స్ ఇన్ టెంపరేచర్ సేమే ఉన్నాయి కదా రెండిట్లా, టెంపరేచర్ డిఫరెన్స్. ఎందుకంటే ఇక్కడ ఏరియా ఇది A1 అన్నాడు, ఇది A2 అన్నాడు, K1 ఇక్కడ K2 అన్నాడు కదా. లెంత్లు అయితే సేమ్. చలో ఎట్ ద రేంజ్ ఇఫ్ దేర్ రేట్ ఆఫ్ లాస్ ఆఫ్ హీట్ డ్యూ టు కండక్షన్ ఈజ్ ఈక్వల్. సో చూడండి అన్న, లాస్ ఆఫ్ హీట్ ఓకే రెండిట్లో హెచ్ అనేది ఈక్వల్, H1 ఈక్వల్ టు H2 ఇచ్చిండు, అవునా రైట్ బడా. సో నెక్స్ట్ ఈ ఆప్షన్ నుంచి వెళ్ళి ఏది రిలేషన్షిప్ కరెక్టో చూడాలి. ఓకే సో చూడండి అన్న, హెచ్ ఫార్మ్ అయింది కట్లెట్ కదా, KA డెల్టా T బై L అంతేనా. ఏమొస్తుంది K1 A1 డెల్టా T1 బై L1 ఈజ్ ఈక్వల్ టు K2 A2 డెల్టా T2 బై L2 అంతేనా, అవునా. లెంత్లు సేమ్ అన్నాడు, లెంత్లు ఎగిరిపోయినాయి కదా. ఇంకా టెంపరేచర్లు సేమ్, సో మిగిలింది ఏంటి నాన్న ఇక K1 A1 ఈక్వల్ టు K2 A2 ఉందా ఆప్షన్లో కదా.
K1 A1 equal K2 A2 ఉంది. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నాన్న. ఏ సిలిండ్రికల్ రాడ్ హ్యాస్ టెంపరేచర్ T1 అండ్ T2 ఎట్ దర్ ఎండ్స్. సరే, T1 T2. ద రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ హీట్ ఈస్ Q1. ఇంట్లో పోయే హీట్ వచ్చేసి Q1. సరే, ఇఫ్ ఆల్ లీనియర్ డైమెన్షన్స్ ఆర్ డబుల్ కీపింగ్ ద టెంపరేచర్ కాన్స్టెంట్, then rate of flow of heat Q2 will be, ఓకే. సో ఇది చూడండి నాన్న, అన్నీ కూడా డబల్ చేసింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హెచ్ది ఫార్ములా చెప్పండి. హెచ్ది ఫార్ములా ఏంది? ఓకే సార్, కట్లెట్ KA డెల్టా T/L, అంతేనా? రైట్ బేడా. ఇఫ్ ఆల్ ద లీనియర్ డైమెన్షన్స్ ఆర్ డబల్ అంటే లెంత్ కూడా డబల్, ఏరియా కూడా డబల్ అయింది, అవునా? ఏరియాలో ఏముంటుంది? రేడియస్ ఉంటుంది కదా, అంతేనా కదా? సో ఇక్కడ ద రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ హీట్ అంటే హెచ్నే Q1 లాగా తీసుకోండి అన్నాడు. హెచ్నే Q1 అన్నాడు. ఓకేనా? క్లియర్ కదా? అంటే ఇగో హెచ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ఇగో ఏరియా బై లెంత్, అంతే కదా? ఇందులోనేమో రేడియస్ ఉంటుంది ఎట్లన్నా కానీ కదా. రైట్ బేటా. సో ఏమొస్తుంది? ఇగో Q2/Q1, హెచ్నే Q1 అంటున్నా. ఓకే, ఏమొస్తుంది? సో R2/R1 హోల్ స్క్వేర్, ఇంకా ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ కదా, ఈడ L2 ఈడ L1, అంతేనా? సో Q2/Q1 ఈక్వల్ టు రేడియస్ ఏంది? డబల్, 2R1/R1 హోల్ స్క్వేర్. L1కి L1, L2 అయింది డబల్ అయింది కదా, L1 L1కి ఒక్క నిమిషం, L1కి L1 లెంత్, L1కి L1, L2 ఏంటి? డబల్ అయింది, 2L1. ఇది పోయిందా? ఇది పోయింది. ఏమొచ్చింది? 4 × 1/2. ఇది పోయింది. సో మొత్తానికి అయితే ఎంత వచ్చిందన్న? Q2/Q1 ఈక్వల్ 2 వచ్చింది కదా. సో Q2 ఈజ్ ఈక్వల్ టు 2Q1, అంతేనా? Q2 ఈజ్ ఈక్వల్ టు 2Q1 ఉందా ఆప్షన్లో? ఉంది. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ నాన్న. ఓకే, రైట్ బేటా. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఏ సిలిండ్రికల్ మెటాలిక్ రాడ్ in thermal contact with two reservoirs of heat at its two ends conducts an amount of heat Q in time T. ఓకే, ఇక రిజర్వాయర్స్ అంటే కాదేనా, ఈడ హాటరు, ఈడ కూలరు, ఈడ మధ్యలో ఉన్నది రాడు. ఓకే, హీట్ చేస్తాం ఎక్కడికి వెళ్ళి. ద మెటాలిక్ రాడ్ ఈజ్ మెల్టెడ్ అండ్ ద మెటీరియల్ ఈజ్ ఫార్మ్డ్ ఇన్ టు రాడ్ ఆఫ్ హాఫ్ ద రేడియస్ ఆఫ్ ద ఒరిజినల్ రాడ్. అచ్చా, దీన్ని మెల్ట్ చేసేసినామా? ఓకే, అయితే దాన్ని నాకు చెప్పండి, ఇనిషియల్ వాల్యూమ్ ఈక్వల్ ఫైనల్ వాల్యూమ్ అవుతుందా? రైట్ బేటా, మెల్టింగ్ అయితే చేసేసినాం. వాట్ విల్ బీ ద అమౌంట్ ఆఫ్ హీట్ కండక్టెడ్ బై ద న్యూ రాడ్ వెన్ ప్లేస్డ్ ఇన్ థర్మల్ కాంటాక్ట్ విత్ టూ రిజర్వాయర్స్ ఇన్ టైమ్ T. సో ఇది చూడండి. సో ఇక్కడ వరకు అయితే ఓకే. ద మెటాలిక్ రాడ్ ఈజ్ మెల్టెడ్ అండ్ ద మెటీరియల్ ఈజ్ ఫార్మ్ ఇంటూ ఏ రాడ్ హాఫ్ ద రేడియస్ని సగం చేసినాం, అవునా? సో ఇదేంటి? πr² కదా, ఇక్కడ R1² πr² ఇంటూ లెంత్ కదా, L. నెక్స్ట్ ఏమైంది? రేడియస్ని హాఫ్ చేసినాం కదా, πr², అవునా? R అంటే ఇగో R/2 హోల్ స్క్వేర్, అంతేనా? ఇంటూ L2, అవునా? ఇది L1 తీసుకుందామా? చలో బేటా, ఏమొస్తుంది? ఇది R1² అయిపోతుంది కదా. ఇక మొత్తానికైతే L2 ఈజ్ ఈక్వల్ టు 4L1 కదా. మెల్ల వేసుకోండి, L2 ఈక్వల్ 4L1 వచ్చింది, అంతేనా? రైట్ బేటా. సో ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి? హెచ్ వాల్యూయే కనుక్కోవాలి మనం కదా, హెచ్ వాల్యూయే కనుక్కోవాలి. ఓకే, సో హెచ్ ఫార్ములా ఏంటి? కట్లెట్ KA డెల్టా T/L, అంతేనా? చలో, సో H2/H1 ఈజ్ ఈక్వల్ టు, ఇలా ఏరియా, ఇది ఏరియా కదా, అవునా? అందులో రేడియస్ ఉంటుంది. సో R2/R1 హోల్ స్క్వేర్, ఈడైంది L2, సారీ ఈడ L1 కదా, L1/ఈడ L2, అంతేనా?
R2. ఓకే, రేడియస్ ఏం చేసిందో, రేడియస్ ఏమైంది, హాఫ్ అయింది, R1/2, R1/2 ఈడ R1 హోల్ స్క్వేర్. లెంత్ L1, L1ఏ ఇనిషియల్ లెంత్. L2 ఏమైంది కనుక్కున్నాం ఆల్రెడీ, 4L1. సో ఇది పోయింది, ఇది పోయింది కదా. సో 1/4 ఇంటూ 1/4 వచ్చింది, అంతేనా కదా బేటా? మళ్ళీ వేసుకోండి అన్న, సింపుల్ే ఉంది కదా. H2/H1, సో 1/16. సో H2 ఈజ్ ఈక్వల్ టు H1/16. ఈ H1నే ఈడ క్వశ్చన్లో Q1 అని అన్నాడు. ఓకే, H1నే Q1 అని చెప్పేసి అచ్చా Q అన్నాడా. ఓకే, ఇట్స్ ఎండ్స్ కండక్ట్స్ ఎన్ అమౌంట్ ఆఫ్ హీట్ Q ఇన్ టైమ్ T. అచ్చా Q1 ప్లస్లో Q రాసుకున్నాను అంతే. Q/16 ఉందా? ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్న. ఓకే రైట్ బెడా. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. టెంపరేచర్ గ్రాడియంట్. ఈ టెంపరేచర్ గ్రాడియంట్ అంటే ఏంటంటే, సో ఇక్కడ మనం హీట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ టెంపరేచర్ అనేది ఎక్కువ ఉన్నది, దూరం పోతున్న కొద్దీ టెంపరేచర్ తక్కువనే ఉంటుంది కదా ఇక్కడ కార్నర్లో. డిస్టెన్స్ పెరుగుతున్న కొద్దీ టెంపరేచర్ తగ్గుతుంది, అవునా? డిస్టెన్స్ పెరుగుతున్న కొద్దీ టెంపరేచర్ తగ్గుతున్నది. సో లెంత్కి టెంపరేచర్కి మధ్యలో గ్రాఫ్ వేస్తే డిస్టెన్స్ పెరుగుతున్న కొద్దీ టెంపరేచర్ తగ్గుతుందా అంటే మొత్తానికి గ్రాఫ్ అయితే ఇట్లా వస్తుంది నాన్న. ఓకే రైట్ బెడా. సో H ఈక్వల్ టు ఏంటి, KA∆T/L కదా. సో ∆T/L ఏమంటామంటే టెంపరేచర్ గ్రేడియంట్ అంటాం. ఓకే, ∆T/L. ఓకే, వెలాసిటీ గ్రేడియంట్ అంటే వెలాసిటీ బై లెంత్, మాస్ గ్రేడియంట్ అంటే మాస్ బై లెంత్. ఓకే, టెంపరేచర్ గ్రేడియంట్ అంటే టెంపరేచర్ బై లెంత్ అట్లా అన్నట్టు. ఓకేనా రైట్ బెడా. సో ఇక థర్మల్ రెసిస్టెన్స్ అంటే ఏంటి? సో ఆల్రెడీ మీకైతే చెప్పిన థర్మల్ రెసిస్టెన్స్ కదా, ఇది ప్రూఫ్ అయితే ఇష్టం, వీడి వరకు అయితే ఎక్స్ప్లెయిన్ చేసిన కదా. 1/K × L/A. ఓకే, థర్మల్ రెసిస్టెన్స్. ఓకే చలో, సో గుర్తుపెట్టుకోండి థర్మల్ రెసిస్టెన్స్ RH అని రాస్తున్నా. ఓకే, RTH అని రాస్తా. సో సిరీస్ కనెక్షన్లో 2 రాడ్లు తీసుకున్నా, సిరీస్ కనెక్షన్లో ఇచ్చిన రాడ్ యొక్క లెంత్ L1, దీనిది L2. రాడ్లు వేరే కాబట్టి K1, K2లు ఉన్నాయి థర్మల్ కండక్టివిటీలో. ఓకే, ఏరియల్ మాత్రం సేమ్ ఉంటాయి సిరీస్ కనెక్షన్లో, గుర్తుపెట్టుకోండి. టెంపరేచర్ ఇక్కడ T1 ఉంది, ఈడనేమో T2 ఉంది. మధ్యలో ఉన్న జంక్షన్ ఉన్న చూసిండ్రా, అంటుకుంటాయి చూడండి, ఆడ టీటా రాసిన. ఆ టీటాని ఏమంటామంటే జంక్షన్ టెంపరేచర్ అంటాం. ఏమంటాం? జంక్షన్ టెంపరేచర్. అది ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారో చెప్తాను నేను. ఓకే, సో మనకు నాకు చెప్పండి నాన్న, ఆర్ ఎఫెక్టివ్ సిరీస్ కనెక్షన్లో రెసిస్టెంట్ కనెక్టెడ్ ఇన్ సిరీస్లో ఏంది? డైరెక్ట్ అడిషన్ కదా, R1 + R2. R1 అంటే ఏంది? R1 అంటే ఏంటి? L1/K1A1 ప్లస్ L2/K2A2, R2 అంటే కదా. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏరియా సేమ్ కదా, ఏరియల్ కామన్ తీసుకున్నా. ఓకే, ఇక మొత్తానికి ఆర్ ఎఫెక్టివ్, ఓకే, లెంత్/K ఎఫెక్టివ్ × A కదా. సో మొత్తానికి ఈ ఫార్ములా గుర్తుపెట్టుకున్నాను అంతే, ఇంకేం లేదు. ఫార్ములా గుర్తుపెట్టుకుంటే న్యూమరికల్ సాల్వ్ అయిపోతాయి. ఓకేనా. ప్యారలల్ కనెక్షన్లో ఎట్లన్నా తెలుసు మీకు, కింద ఉంటాయి కదా, ఒకదాని కింద ఒకటి. ఏరియా A1 అనుకుందాం, దీని ఏరియా A2 అనుకుందాం. ఇక్కడ లెంత్ అనేది సేమ్ ఉంది, దీనిలో రేట్ ఆఫ్ ఫ్లో H1, దీనిలో రేట్ ఆఫ్ ఫ్లో H2. ఈడున్న టెంపరేచర్ మొత్తం T1, ఈడున్నది T2. ఇందులో మాత్రం సిరీస్ కనెక్షన్లో ఏం కాన్స్టెంట్ ఉంటుంది? హీట్ కాన్స్టెంట్ ఉంటుంది కదా. సిరీస్ కనెక్షన్లో కరెంట్ కాన్స్టెంట్ అయినా కదా, రెసిస్టెన్స్ కనెక్టెడ్ ఇన్ సిరీస్లో ఏం కాన్స్టెంట్ ఉంటుంది? కరెంట్ కాన్స్టెంట్. అట్లానే ఇట్లా ఇక్కడ మనకు రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ హీట్ అనేది కాన్స్టెంట్ నాన్న, సరేనా? రైట్ బెటా. సో ఇవి గుర్తుపెట్టుకోండి, ఇక డైరెక్ట్ K ఎఫెక్టివ్. ప్యారలల్లో ఏమొచ్చింది? K1A1 + K2A2/A1 + A2. ఓకే, సిరీస్లో ఏమొచ్చింది? L1 + L2/L1/K1 + L2/K2 నాన్న. ఓకేనా రైట్ బెటా. న్యూమరికల్ సాల్వ్ చేద్దాము. ఓకే, ఫైండింగ్ ద జంక్షన్ టెంపరేచర్, ఇదే మన టీటా అనమాట. ఓకే, ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాము? ఓకే, సిరీస్ కనెక్షన్లో మాత్రం జంక్షన్ టెంపరేచర్ వస్తుంది, ప్యారలల్ అయితే రాదు కదా. అవును, ఎందుకంటే ఇక ఒకదాని కింద ఒకటి ఉంటాయి కాబట్టి జంక్షన్ టెంపరేచర్ అయితే ఏముండదు. ఓకే, రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ హీట్ అనేది సమానం కాబట్టి. ఓకే, హీట్లో ఫార్ములా ఏంది? కట్లెట్ కదా, KA∆T. అవునా రైట్ బెటా. సో లేదా ఇది కూడా రాసుకోవచ్చు, కట్లెట్ కాకుండా ఇది మనకి హెచ్ది ఫార్ములా ఏమొచ్చింది అన్న? ∆V/రెసిస్టెంట్ టర్మ్లో, థర్మల్ రెసిస్టెంట్ టర్మ్లో ఇదే కదా.
రైట్ బేటా. సో డెల్టా వి ప్లేస్లో డెల్టా టీ వస్తుంది కదా. చలో, సో డిఫరెన్స్ ఇన్ టెంపరేచర్, ఇక్కడ పెద్ద టెంపరేచర్ T1 మైనస్ టీటా అపాన్ R1 ఈజ్ ఈక్వల్ టు, ఇది హయ్యర్ టెంపరేచర్ కదా, టీటా మైనస్ T2 బై R2. ఓకే, R1 అంటే ఏంటి 1/K1 ఇంటూ L1/A1 కదా, R2 అంటే ఇదైతే తెలుసు. ఓకే ఎస్ బేటా. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఇఫ్ టూ మెటాలిక్ ప్లేట్స్ ఆఫ్ ఈక్వల్ థిక్నెస్, ఓకే, ఏరియాస్ అయితే సేమే ఉన్నాయి, అండ్ థర్మల్ కండక్టివిటీస్ K1 అండ్ K2 ఆర్ పుట్ టుగెదర్ ఫేస్ టు ఫేస్, అంటే సిరీస్ కనెక్షన్లో ఉన్నాయా, అండ్ ఏ కామన్ ప్లేట్ ఈస్ కండక్టెడ్. ఓకే, దాన్ని మొత్తం కామన్ లాగా చేసి ఒకటే అనుకున్నాం, ఇక రెండును జాయిన్ చేసేయండు, అది మొత్తం ఒకటేలాగా మారిపోయింది. దెన్ ద ఈక్వివాలెంట్ థర్మల్ కండక్టివిటీ, సో K ఎఫెక్టివ్ కనుక్కోవాలి. సిరీస్ కనెక్షన్లో ఫార్ములా ఏమొచ్చింది, L1 ప్లస్ L2 బై L1/K1 ప్లస్ L2/K2 కదా, అంతేనా. టూ మెటాలిక్ ప్లేట్స్ ఆఫ్ ఈక్వల్ థిక్నెస్ అండ్ థర్మల్ కండక్టివిటీస్ ఇది ఇచ్చిండు కదా, రైట్ బేటా. సో ఇక్కడ వీటి యొక్క లెంత్లు సేమ్ నానా, లెంత్లు సేమ్, ఓకే, ఈక్వల్ థిక్నెస్, ఓకేనా. సో L ప్లస్ L 2L, ఈడ L కామన్ తీసుకుంటే 1/K1 ప్లస్ 1/K2, ఇది పోయింది. ఓకే, సో 2 సో ఇక్కడ LCM ఏంది నాన్న, K1 K2, ఇక్కడ ఏమొస్తుంది ఎట్లా కానీ K1 ప్లస్ K2 వస్తుంది కదా, దీని పైకి పంపిస్తే 2K1 K2 బై K1 ప్లస్ K2, ఓకేనా. సో K ఎఫెక్టివ్ అయితే వచ్చేసింది అన్న. నేనేమన్నా ఫార్ములా లర్న్ చేసుకుంటే సరిపోతుంది అని చెప్పేసి అన్నానా లేదా, అవునా, రైట్ బేటా. చలో, సో ఉందా ఆప్షన్లో 2K1 K2 బై K1 ప్లస్ K2, ఓకే, ఈక్వల్ థిక్నెస్ అన్నాడు కదా, ఓకే. చలో, సో టూ రాడ్స్ A and B ఆఫ్ డిఫరెంట్ మెటీరియల్స్ ఆర్ వెల్డెడ్ టుగెదర్ యాజ్ షోన్ ఇన్ ఫిగర్, దేర్ థర్మల్ కండక్టివిటీస్ ఆర్ K1 అండ్ K2 అంట. ద థర్మల్ కండక్టివిటీ ఆఫ్ కాంపోజిట్ రాడ్ విల్ బి, ఎట్లున్నాయన్న ప్యారలల్ కనెక్షన్లో ఉన్నాయి కదా, అవునా కదా. ప్యారలల్ కనెక్షన్లో ఏమొస్తుంది చెప్పండి, K1 A1 ప్లస్ K2 A2 బై A1 ప్లస్ A2 కదా, అవునా. ఈ రెండింటి యొక్క ఏరియాస్ ఎట్లున్నాయి, టూ రాడ్స్ A and B ఆఫ్ డిఫరెంట్ మెటీరియల్స్ ఆర్ వెల్డెడ్ టుగెదర్ as shown in figure, their thermal conductivity సో దీని యొక్క ఏరియాస్ రెండు సేమ్ ఏరియాస్ నా, ఓకే, రెండు సేమ్ ఏరియాస్ ఇక్కడ ఇయ్యలే, మీరు రాసుకోండి. ఓకే, ఏరియాల్ సేమ్ K1 ప్లస్ K2 బై ఇక్కడ 2A, ఇది పోయింది, ఏమొచ్చింది K1 ప్లస్ K2 బై 2, సో K ఎఫెక్టివ్, ఓకేనా. సేమ్ ఏరియాస్ రెండిద్ది ఉందా, K1 ప్లస్ K2 బై 2 ఉంది. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, అంతేనా, రైట్ బేటా. నెక్స్ట్ క్వశ్చన్, టూ రాడ్స్ A and B ఆఫ్ డిఫరెంట్ మెటీరియల్స్ ఆర్ వెల్డెడ్ టుగెదర్ యాజ్ షోన్ ఇన్ ఫిగర్, దేర్ థర్మల్ కండక్టివిటీస్ K1 అండ్ K2, ద థర్మల్ కండక్టివిటీ ఆఫ్ ద కాంపోజిట్ రాడ్ విల్ బి, ఓకే. డయాగ్రామ్ ఇయ్యలేడు కదా, సో డయాగ్రామ్ యాక్చువల్లీ ఇట్లా ఉంటుంది, ఓకే, రైట్ బేటా. సో దీని యొక్క రేడియస్ R, దీని యొక్క రేడియస్ 2R నాన్న, ఓకేనా. సో ఇట్లా ఉన్నాయి, ఇవి ఏ కనెక్షన్లో ఉన్నాయి నాన్న, ఒక దానిపైన ఒకటి ఉన్నాయి కాబట్టి ఆ ప్యారలల్ కనెక్షన్లేనే కదా. ఇక్కడ ఏం కనుక్కోవాలి, ఎఫెక్టివ్, ఓకే, ఎఫెక్టివ్ థర్మల్ కండక్టివిటీ కనుక్కోవాలి. ఏంది నాన్న ప్యారలల్ కనెక్షన్లో ఫార్ములా తెలుసు కదా, K1 A1 ప్లస్ K2 A2 బై A1 ప్లస్ A2 కదా. K1కి K1 ఫస్ట్ దాని ఏరియా πr² కదా, πr² ప్లస్ K2, సెకండ్ దాని ఏరియా ఎట్లా ఇస్తాం నాన్న, ఇది మొత్తం 2R ఇచ్చిండు కదా, πr² పై ఇంటూ ఇగో 2R హోల్ స్క్వేర్ మైనస్ πr² కదా, కరెక్ట్ రాసిండా, మైనస్ చేయాలి కదా మొత్తం 2Rల నుంచి R ఇట్లా మైనస్ చేయాలి స్క్వేర్లలో కదా, πr² ప్లస్ A2 అంటే పై ఇంటూ 2R హోల్ స్క్వేర్ మైనస్ πr² కదా. సో ఫైనల్లీ నాకు చెప్పండి నాన్న ఇప్పుడు ఏమొస్తుందో, K1 πr², ఓకే, ఇది 4πr² మైనస్ πr², 3πr² కదా. సో 3πr² K2 బై ఇది 3πr² ప్లస్ πr², 4πr²,
4 pi r square. ఓకే, సో ఫైనల్గా పై r square కామన్ తీసుకుంటే k1 ప్లస్ 3k2 బై 4 కదా, 4 pi r square, pi r square పోయింది. సో ఫైనల్ ఆన్సర్ ఏమొచ్చింది అన్న, k1 ప్లస్ 3k2 బై 4, k1 ప్లస్ 3k2 బై 4 ఉందా, k1 ప్లస్ 3k2 బై 4. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ నాన్న. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. 2 rods with same dimensions have thermal conductivity in the ratios. Okay, so thermal conductivities ఇచ్చిండు, k1 by k2 value 1 by 2 అంట. సరేనా, they are arranged between the heat reservoir with the same temperature difference in 2 different configurations A and B. The rate of heat flow in A and B. అచ్చా, ఓకే, ఇక్కడ కాన్ఫిగరేషన్ ఏం ఇవ్వలేడు కదా, అవునా, సో ఇది ఏం అవసరం లేదు, మరి ఇన్కంప్లీట్ క్వశ్చన్ ఇది. డయాగ్రామ్స్ ఏం ఇవ్వలే, ఏం చేద్దాము. ఓకే, 2 identical square rods of metal are welded end to end as shown in figure అయితే ఉంది దీనిలో. ఓకే, సో 20 calories of heat flows through it in 4 minutes. ఓకే, ఫస్ట్ ఇట్లా ఉన్నప్పుడు 4 minutesలో హీట్ ఫ్లో అయిందంట. ఇఫ్ ద రాడ్స్ ఆర్ వెల్డెడ్ యాజ్ షోన్ ఇన్ ఫిగర్ ద సేమ్ అమౌంట్ ఆఫ్ హీట్ ఫ్లో. ఓకే, అంటే సిరీస్లో ఉన్నప్పుడేమో 4, అదే ప్యారలల్లో వేస్తే ఎంత కనుక్కోవాలి మనము. ఓకేనా, రైట్ బేటా. సో నాకు చెప్పండి ఇప్పుడు ఇక్కడ, సో హెచ్ ఫార్ములా అయింది నాన్న, కట్లెట్ కదా, KA డెల్టా T బై ఎల్, అవునా. సో ఇక్కడ టైం అడుగుతున్నాడు కాబట్టి హెచ్ ఫార్ములా అయింది Q బై T, అంతేనా, అవునా కదా, రైట్ బేటా. సో ఇగో డెల్టా T బై ఎల్ బై KA కదా. సో ఎల్ బై KA అంటే ఏంటి సార్, ఇదైతే తెలుసు సార్, రెసిస్టెన్స్ కదా, అవునా, రైట్ బేటా. సో ఇక్కడ ఈ రెండింటి యొక్క రెసిస్టెన్స్లు R, అవునా, సేమ్. చూడండి 2 ఐడెంటికల్ అన్నాడు, అవునా. స్క్వేర్ రాడ్స్ కానీ ఇక్కడ స్క్వేర్ షేప్లో అయితే లేవు, సిలిండ్రికల్ షేప్లో ఉన్నాయి, సరేనా. ఓకే, రైట్ బేటా. నాకు ఇప్పుడు చెప్పండి, ఓకే, టైమ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు రెసిస్టెన్స్ వచ్చిందా లేదా, కనిపిస్తుంది కదా. నాకు దీనిలో చెప్పండి, దీని ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఏమైంది, R1 అని రాయాలనా, R1. ఓకే, సో ఏమొస్తుంది అన్న, 2R వస్తుంది కదా, R2. ప్యారలల్ కనెక్షన్లో ఏమవుతుంది, R/2. సిరీస్లోనేమో డైరెక్ట్ రెసిస్టెన్స్ అడిషన్ కదా, ఇందులోనేమో సేమ్ ఉంటే R/N, అంటే 1/R ప్లస్ 1/R, 2/R వచ్చింది కదా, రెసిప్రోకల్ చేస్తే R/2. ఓకేనా, ఇప్పుడు చెప్పండి, T2 బై T1 ఈజ్ ఈక్వల్ టు R2 బై R1. R2 వాల్యూ ఏమొచ్చింది, R/2. R1 అంటే 2R వచ్చింది కదా, ఇది పోయింది, ఎంత వచ్చింది అన్న, 1/4 వచ్చింది. సో T2 బై T1 వాల్యూ ఎంత ఇచ్చిండు, 4 minutes ఇచ్చిండు కదా, T1 వాల్యూ 4 minutes. ఓకే, ఇది 1/4, ఇది పోయింది. మొత్తానికి T2 ఈక్వల్ టు ఏమొచ్చిందన్న, 1 minute వచ్చింది. ఎంత వచ్చింది, 1 minute. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఎస్ బేటా. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాము. 3 rods of same material and same cross section have been joined as shown. Length of each rod is also same. Temperature of the junction is what? Okay, సో ఇది చూడండి అన్న, ఇక్కడ ఉన్న టెంపరేచర్ 1990, మెటీరియల్ సేమ్ అంట, ఏరియా సేమ్ అంట, లెంత్ సేమ్ అంట, అంటే రెసిస్టెన్స్లు కూడా సేమే ఉంటాయి కదా. దీని రెసిస్టెన్స్ RR అనుకుందాం. ఓకే, ఇదే కదా మన జంక్షన్ టెంపరేచర్, అవునా. ఇందులో నుంచి వెళ్ళి ఫ్లో అయ్యే హీట్ని H1 అనుకుందాం, ఇందులో నుంచి ఇటు పోయేదాన్ని H2 అనుకుందాం కదా, ఇందులో ఇటు పోయేదాన్ని H అనుకుందాం. ఓకేనా, అయితే నాకు చెప్పండి, H1 ప్లస్ H2 ఈజ్ ఈక్వల్ టు H ఏనా. హెచ్ ఫార్ములా ఏంటి, డెల్టా T బై R కదా, అవునా కదా. డెల్టా T అంటే ఎంత, 90 మైనస్ టీటా బై R. నెక్స్ట్ H2 అంటే మళ్ళీ అదే సార్, హయ్యర్ మైనస్ లోవర్ బై R కదా. హెచ్ అంటే హయ్యర్ మైనస్ లోవర్, అంటే టీటా మైనస్ 0 బై R కదా. సో ఇక్కడ 90 ప్లస్ 90 180 మైనస్ 2 టీటా బై R, టీటా బై R, అంతేనా బేటా. RR పోయింది, సో అటు పంపిస్తే ఇది 3 టీటా, ఇక్కడ 180, 3 6 అవునా. టీటా ఈక్వల్ ఎంత వచ్చిందన్న, 60 డిగ్రీ వచ్చింది. జంక్షన్ టెంపరేచర్ ఎంత, 60 డిగ్రీ. ఆప్షన్ బి ఇస్ ద
కరెక్ట్ ఆన్సర్ నాన్న. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఎస్ బేటా. సో ఇప్పుడు మనము రేడియేషన్ గురించి డిస్కస్ చేద్దాం నాన్న, ఓకేనా? రైట్ బేటా. సో ఆల్రెడీ రేడియేషన్ ఏంటో అన్న విషయం కూడా నేను మీకు చెప్పిన కదా. ఎగ్జాంపుల్ ఏమని ఇచ్చిన నాన్న, వి రిసీవ్ హీట్ ఫ్రమ్ సన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రేడియేషన్ అని చెప్పేసి అని అన్నా, అవునా? కరెక్ట్. ఇంకొక కూడా ఎగ్జాంపుల్ ఇచ్చిన, ఏంటది సార్, మనము చలికాలంలో, ఓకే రైట్, సో ఒక అగ్గిని కనుక పెట్టినాం అనుకోండి, నిప్పు అంటించినాము, ఓకే, సో మన చెయ్యి అనేది దూరంగా పెడతాం, అవునా? రైట్. అంటే మన చెయ్యి అనేది వేడెక్కుతుంది సార్. వేడెక్కి ఎందుకు ఎక్కింది అంటే ఆ వేడి అనేది రేడియేషన్ రూపంలో మీ చేతికి వచ్చి తాకింది కాబట్టి వేడి ఎక్కింది అన్నట్టు, ఓకేనా? రైట్ బేటా. వి రిసీవ్ హీట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రేడియేషన్, ఓకేనా బేటా? అర్థమైందా? చలో. సో అదే ఇది నాన్న, చూడండి ఇక్కడ, అయ్యో, ద ప్రాసెస్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అదర్ వితౌట్ హీటింగ్ ద మీడియం, ఓకేనా? మీడియం అయితే హీట్ అయితే ఏం కాదు, ఓకేనా? నో మీడియం ఈజ్ రిక్వైర్డ్ ఫర్ రేడియేషన్ యాజ్ ఇట్ ఈస్ ఎ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్. అఫ్కోర్స్ రేడియేషన్ అంటేనే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ కదా. సో రేడియేషన్ ఈజ్ అ మిక్స్చర్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ రేంజింగ్ ఫ్రమ్ ఇన్ఫ్రారెడ్ టు, ఓకే, సో ఇన్ఫ్రారెడ్ టు అల్ట్రా వైలెట్, ఇంకా వేరే కూడా వస్తాయి, ఓకేనా? సో ఇక్కడైతే ఒక పాయింట్ అయితే రాసిన, ఎక్కడికి వెళ్ళి రేడియేషన్ ఏంది నాన్న, రేడియేషన్ అంటే ఏంటి, మెయిన్గా అదొక ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అనమాట, ఓకేనా? ఈ రేడియో వేవ్స్ ఏంది, అదొక వన్ టైప్ ఆఫ్ రేడియేషనే, ఎక్స్రేస్ రేడియేషనే, ఓకేనా? ఇంకా మొబైల్ది మనకు నెట్ వస్తలేదు అని చెప్పేసి అని అంటామా, నెట్వర్క్ మొత్తానికి అది కూడా వన్ ఫార్మ్ ఆఫ్ రేడియేషన్ ఏనా, ఏదైనా కానీ రేడియేషన్. ఇక్కడ మెయిన్గా హీట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, ఓకే, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్లో అన్నింటిలో కూడా రేడియేషన్ అని అంటాము, ఓకే? అంటే ఇక్కడ హీట్ చాప్టర్ కదా బేటా, అవునా? హీట్ చాప్టర్ కాబట్టి ఇగో రేడియేషన్, ఇగో రేడియేషన్ ఈజ్ అ మిక్స్చర్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అని చెప్పేసి ఇక్కడైతే రాసిండ్రు అనమాట, ఓకేనా? రైట్ బేటా. సో రేడియేషన్ అంటే ఏంటో తెలిసిపోయింది. ఇది అంతగానం ఏం ఇంపార్టెంట్ లేదు, ఓకే? జస్ట్ ఒక డెఫినేషన్ ఒకటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. బోర్డ్ పర్పస్ అన్న 2 మార్కులు అడుగుతాడు, ఈ 3 పాయింట్లు రాయండి సరిపోతుంది, ఓకేనా? చలో బేటా ముందరికి వెళ్ళిపోదాము. సో ప్రివర్స్డ్ థియరీ ఆఫ్ హీట్ ఎక్స్చేంజ్. సో ఇక్కడ చూడండి, దీంట్లో ఆల్ బాడీ ఎమిట్స్ రేడియేషన్ ఎట్ ఆల్ టెంపరేచర్ కదా. అవును, ఒక బాడీని హీట్ చేసినాము, హీట్ అయితే తీసుకున్నది, హీట్ తీసుకున్న తర్వాత ఏమవుతుంది, మళ్ళీ ఎమిట్ చేస్తుంది, అవునా కదా? ఇదైతే చిన్న పిల్లలకు అందరికీ తెలుసు, అవునా? ఒక ఐరన్ బాల్ని తీసుకోండి, ఐరన్ బాల్ని, ఓకే, దాన్ని హీట్ చేయండి, ఓకే, ఓకే, హీట్ చేసి గంట సేపు హీట్ చేసి బంద్ చేయండి, ఆటోమేటిక్ ఫట్ అని చెప్పేసి మొత్తం కూల్ అయిపోతుందా, నార్మల్ టెంపరేచర్కి వచ్చేస్తుందా? రాదు, కొంచెం టైం పడుతుంది, అవునా కదా? మనం ఎంతైతే హీట్ ఇచ్చినామో అది తీసుకున్న తర్వాత అది చల్లగా కావడానికి కొంచెం టైం పడుతుంది సార్ కదా. ఈ చిన్న పిల్లలకైతే అందరికీ తెలుసు, మీకు కూడా తెలుసు కదా. అవే పాయింట్స్ ఉన్నాయి నన్ను చూడండి. ఇగో ఆల్ బాడీ అబ్జర్బ్స్ హీట్ రేడియేషన్ ఫాలింగ్ ఆన్ ఇట్ ఎట్ ఆల్ టెంపరేచర్, అఫ్కోర్స్ కరెక్ట్. అమౌంట్ ఆఫ్ ఎమిషన్ ఆర్ అబ్జర్ప్షన్ డిపెండ్ అపాన్ టెంపరేచర్ అండ్ మెటీరియల్ ఆఫ్ ద బాడీ, కరెక్టే కదా, అవునా కదా? కట్టె పుల్లలను హీట్ చేస్తే తొందరగా హీట్ అయిపోతుంది, అదే ఐరన్ బాల్ని, అవునా, హీట్ చేస్తే సార్ అది వేడెక్కడానికి కొంచెం టైం పడుతుంది కదా. అవును, ఏదైనా కానీ మెటీరియల్ పైననే కదా ఆధారపడేది, అవునా? చలో, ఇవి అయితే 3 సింపుల్ పాయింట్లు ఉన్నాయి, పెద్ద ప్రాబ్లం ఏం లేదు కదా. రైట్ బేటా, నెక్స్ట్ వెళ్ళిపోదాము. ఇప్పుడు చూడండి, ఎమిసివ్ పవర్ అండ్ అబ్జర్ప్టివ్ పవర్ నాన్న, ఓకే? ఎమిసివ్ పవర్, ఫస్ట్ ఎమిసివ్ పవర్ని మనం క్యాపిటల్ ఈ తోటి ఇండికేట్ చేస్తాము. ఇదేంటంటే, సో ఇదొక బ్లాక్ బాడీ రేడియేషన్ అన్నమాట, ఓకేనా? రైట్ బేటా. సో ఇక్కడ మనం బ్లాక్ బాడీని సన్ లేదా స్టార్ లాగా తీసుకోవచ్చు, ఓకే? రైట్ బేటా. సార్ ఈ బ్లాక్ బాడీ ఏంటి సార్ అంటే, బ్లాక్ బాడీ అంటే బ్లాక్ కలర్లో ఉంటుందా సార్ అంటే, సో మీకు ఒక చిన్న విషయం అయితే చెప్తా. ఈ బ్లాక్ బాడీ అంటే ఏంటన్నది, ఓకేనా? అంటే బ్లాక్ బాడీస్ అని అంటాం, అవును. సో ఇది చూడండి నాన్న, ఎండాకాలంలో మనము మధ్యాహ్నం 12 గంటలకు 1 గంటలకు అట్లా నడుచుకుంటూ పోయినాం అనుకోండి ఎండల, ఓకే, మనం చక్కర కింద పడిపోతాం, అవునా?
రైట్ బేటా. సో అందుకోసము మన ఇంట్లో పేరెంట్స్ ఏమంటారు, క్యాప్ పెట్టుకొని పోరా బయట ఎండలు మస్తు ఉన్నాయి అని చెప్పేసి అంటారు. అవునా? జనరల్గా అయితే ఈ టైంలో మాత్రం, ఈ ఎండాకాలంలో మాత్రం బయటకు మాత్రం అసలు వెళ్ళకండి మధ్యాహ్నం టైంలో. ఓకే, రైట్ బేటా. సో ఇక్కడ మనము క్యాప్ పెట్టుకోకుండా కనుక పోతే మన హెయిర్స్ అనేవి బ్లాక్ కలర్లో ఉన్నాయి కదా. ఈ బ్లాక్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ అ గుడ్ అబ్జర్వర్స్ అనమాట. ఓకేనా? గుడ్ అబ్జర్వర్స్ ఆఫ్ రేడియేషన్, అంటే హీట్ని అయితే మంచిగా అబ్జర్వ్ చేసుకుంటాయి మొత్తము. ఓకేనా? ఎండ్ వచ్చి మీ బ్లాక్ కలర్ వెంట్రుకల పైన పడ్డది. ఓకే, మొత్తం తీసుకున్నది. సరేనా? తీసుకున్న తర్వాత అది మొత్తం లోపల స్టోర్ అయిపోయింది నాన్న ఇక. ఓకే, అది మొత్తం ఏమవుతుంది, మీ నెత్తి లోపలికి దిగుతుంది. అంతేనా కదా? అప్పుడు ఏమైతుంది, చక్కెర వస్తుంది, కింద పడిపోతారు. ఓకే, రైట్ బేటా. నెత్తి పైన పడి రిఫ్లెక్ట్ అయ్యేటట్టు ఏదైనా వేద్దాం సార్ అంటే మీరు వైట్ కలర్ క్యాప్ పెట్టాలి నాన్న. ఓకే, సో ఎప్పుడన్నా కానీ ఎండాకాలంలో మీరు బ్లాక్ కలర్ షర్టు ప్యాంటు, ఓకే, ఎప్పుడు కూడా బ్లాక్ కలర్ క్యాప్ తీసుకోవద్దు నాన్న. బ్లాక్ అసలే వాడొద్దు ఎండాకాలంలో, గుర్తుపెట్టుకోండి. ఓకే, బ్లాక్ ఈజ్ నథింగ్ బట్ గుడ్ అబ్జర్వర్స్ అవి. ఓకేనా? రైట్ నాన్న, వైట్ కలర్ యూజ్ చేయాలి. వైట్ ఏమవుతుంది, వైట్ పడుతుంది, రిఫ్లెక్ట్ అయిపోతుంది నాన్న. ఓకేనా? రైట్. అయితే ఇక్కడ చూడండి సార్, ఈ ఎల్లో కలర్ మనకు ఎల్లో కలర్ లాగా ఎందుకు కనిపిస్తున్నా సార్ అని అంటే, వైట్ కలర్ ఇస్ అ కాంబినేషన్ ఆఫ్ విబ్జిఆర్ కదా సార్. అన్ని వైట్ కలర్లు అయితే అన్నీ ఉన్నాయి సార్, లైట్లు అయితే అన్ని కలర్లు ఉంటాయి మాకు తెలుసు కదా. రైట్. ఆ లైట్ వచ్చి దీనిపైన పడ్డది ఎల్లో కలర్ పైన. ఓకే, వైట్లో ఎల్లో కలర్ కూడా ఉందా? ఉంది సార్. ఎల్లో ఏమవుతుంది, రిఫ్లెక్ట్ అవుతుంది. ఆ రిఫ్లెక్ట్ అయిన లైట్ ఏమవుతున్నది, మీ కళ్ళ లోపల పోతున్నది. కళ్ళ లోపల నుంచి మీ బ్రెయిన్కి మెసేజ్ పంపిస్తుంది, ఇది ఎల్లో కలర్ అని. ఓకే సార్, లైట్ వచ్చి దీనిపైన పడ్డది. ఓకే, ఎల్లో రిఫ్లెక్ట్ అన్నారు. ఓకే, మరి మిగతా కలర్ కూడా ఉన్నాయి కదా, ఎటు పోయినాయి అని అంటే మిగతా కలర్ మొత్తం ఇది అబ్జర్వ్ చేసింది నాన్న. సరేనా? అర్థమైందా? రైట్ బేటా. మిగతా కలర్లు అన్నీ తీసుకున్నది, ఎల్లో రిఫ్లెక్ట్ అయింది కాబట్టి ఇది మీకు ఎల్లో కలర్ లాగా కనిపిస్తున్నది నాన్న. అర్థమైందా? ఓకే, అంటే ఒక ఆబ్జెక్ట్ రెడ్ కలర్ లాగా ఎందుకు కనిపిస్తున్నది, ఓకే, గ్రీన్ కలర్ లాగా ఎందుకు కనిపిస్తున్నది, గ్రీన్ రిఫ్లెక్షన్, అందుకోసం గ్రీన్ కనిపిస్తున్నది. ఓకే, పింక్, ఓకే, వైలెట్ కలర్, వైలెట్ రిఫ్లెక్షన్. సరేనా? రైట్ బేటా. సో ఈ విధంగా ఏదైతే కలర్ మీకు కనిపిస్తుందో అది రిఫ్లెక్ట్ అయింది అన్నట్టు, మిగతా అన్ని అబ్జర్వ్ అయినట్టు. అంతేనా? సరేనా? బ్లాక్ కలర్ ఏం చేస్తుంది, అన్నిట్లను అబ్జర్వ్ చేసుకుంటుంది, ఇది రిఫ్లెక్టే చెయ్యదు నాన్న. ఓకేనా? గుడ్ అబ్జర్వ్ అంటే బ్లాక్ బాడీస్ అంటే ఎంతైతే అబ్జర్వ్ చేస్తుందో అంత ఎమిట్ చేస్తుంది నాన్న ఇది రేడియేషన్ని. ఓకే, అంటే మనం ఇక్కడ బ్లాక్ బాడీని సన్ లేదా స్టార్ లాగా తీసుకోవచ్చా? అవునా? ఎప్పుడు కూడా సన్ నుంచి రేడియేషన్ ఎమిట్ అవుతూనే ఉంటుంది కంటిన్యూస్గా. అవునా? అంటే అది ఒక మంచి బ్లాక్ బాడీ అన్నమాట. అవునా కదా? అంటే దానిపైన ఒకసారి పడ్డదేమో రేడియేషను. ఓకే, అంటే ఏదో పెద్ద స్టార్ నుంచి దానిపైన పడ్డది, అది వేడెక్కిపోయింది, మళ్ళీ తీసేసినాం. ఎంతైతే వేడెక్కిందో అవునా అంతే రిలీజ్ చేస్తుంది. అవునా? గుడ్. ఎంత అబ్జర్వ్ చేసుకున్నదో రేడియేషన్ని అంతే ఏమేం చేస్తున్నది అంటే ఇక్కడ మనము సన్ని ఇంకా స్టార్స్ని ఒక బ్లాక్ బాడీ లాగా కన్సిడర్ చేయొచ్చు నాన్న. ఓకేనా? దే ఆర్ ద పర్ఫెక్ట్ ఎమిటర్స్ అన్నమాట. ఓకే, అర్థమైంది కదా బేటా? చలో బేటా. సో ఇది ఏంటంటే ఇది చూడండి, ఎమిసివ్ పవర్ ఫార్ములా ఏంటంటే ద అమౌంట్ ఆఫ్ హీట్ ఆఫ్ ఎ పర్టికులర్ వేవ్ లెంత్ అబ్జర్వ్డ్ బై ఇట్. ఓకే, ఎమిసివ్ కదా. ద అమౌంట్ ఆఫ్ హీట్ రేడియేషన్ ఎమిటెడ్ పర్టికులర్ వేవ్ లెంత్ పర్ యూనిట్ ఏరియా పర్ యూనిట్ టైమ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎమిసివ్ పవర్ నాన్న. ఓకే, రైట్ బిడ్. ఎమిసివ్ కదా, ఎమిట్ కావడం, అంతేనా? రైట్ బిడ్. సో పర్టికులర్ వేవ్ లెంత్ అనమాట. ఇక్కడ లాంబ్డా ఎందుకు రాసిన అంటే పర్టికులర్ వేవ్ లెంత్ని ఎమిట్ చేస్తున్నది అంతే. ఓకేనా? హీట్ ఎనర్జీ రేడియేటెడ్ ఆఫ్ ఎ పర్టికులర్ వేవ్ లెంత్ పర్ యూనిట్ ఏరియా పర్ యూనిట్ టైం. మెయిన్గా సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే ఇది ఏందినా నా ఇది. అవునా? సో ఇది చూడండి, క్యూ ఎనర్జీ అంటే హీట్ ఎనర్జీ పర్ యూనిట్ ఏరియా పర్ యూనిట్ టైం. అవునా కదా? కరెక్టేనా? చలో బేట. సో ఇదే మనకు ఎమిసివ్ పవర్. ఓకే, జస్ట్ చిన్న ఫార్ములా గుర్తుపెట్టుకున్నా సరిపోతుంది. Q/80 గుర్తుపెట్టుకోండి, ఫార్ములా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, అబ్జర్ప్టివ్ పవర్ అంటే ఎంత, ఏంది, ఇది స్మాల్ ఏతో ఇండికేట్ చేస్తాము. మీరు ఎంతైతే రేడియేషన్ని ఇన్సిడెంట్ చేస్తారో అంటే 100% అయితే నేను ఇన్సిడెంట్ చేసిన. ఓకే, ఒక ఐరన్ బాల్ని 100% హీట్ సప్లై చేసిన, అది 100% అబ్జర్వ్ చేస్తుందా? లేదు సార్, కొంచెం గాలిలో అటు ఇటు వెళ్ళిపోతుంది సార్ కదా. అవునా?
ఒక 80% అయితే తీసుకుంటుంది, ఒక 20% వేస్ట్ అయిపోతుంది సార్ కదా, ఎందుకంటే గాలి పక్కకు వస్తుంది కాబట్టి అటు వెళ్ళిపోతుంది అన్నట్టు. ఓకే, అట్లా ఇగో ద అమౌంట్ ఆఫ్ హీట్ అబ్జర్వ్డ్ టు ద అమౌంట్ ఆఫ్ హీట్ ఇన్సిడెంట్. ఓకే, ఇగో ఈ అబ్జర్ప్టివ్ పవర్ వాల్యూ అనేది 0 నుంచి 1 మధ్యలో ఉంటుంది, సరేనా. ఫర్ పర్ఫెక్ట్లీ బ్లాక్ బాడీ ఏ వాల్యూ ఏమవుతుంది, ఎంతైతే అబ్జర్వ్ చేసిందో అంత ఎమిట్ చేస్తుంది, అంతేనా కదా. పర్ఫెక్ట్లీ బ్లాక్ బాడీ, అవునా, బ్లాక్ బాడీ, పర్ఫెక్ట్లీ బ్లాక్ బాడీ, పర్ఫెక్ట్ గుడ్ అబ్జర్వర్ అండ్ గుడ్ ఎమిటర్ అనమాట. ఓకే, ఏ వాల్యూ ఎంత ఉంటుంది, 1 ఉంటుంది, జస్ట్ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకే రైట్ బేటా. సో బ్లాక్ బాడీ ఇక లేదా సన్ లేదా స్టార్ లాగా తీసుకోవచ్చు. చూడండి ఇగో ఐడియల్ బ్లాక్ బాడీ అబ్జర్వ్స్ ఆల్ రేడియేషన్ ఫాలోయింగ్ ఆన్ ఇట్ కంప్లీట్లీ ఎట్ ఎనీ టెంపరేచర్ అండ్ ఎట్ ఎనీ ఇన్సిడెంట్ యాంగిల్. ఓకే, ఇక్కడ అబ్జర్ప్టివ్ పవర్ ఏంది నాన్న, ఏ వాల్యూ ఏంది, 1. అవునా, ఇగో ఏం లేదు, ఇది ఒక ఐరన్ బాల్ అనుకోండి, లోపల ల్యాంప్ బ్లాక్ తోటి కోటింగ్ చేసిండ్రి అని చెప్పేసి అనుకోండి. ల్యాంప్ బ్లాక్ అంటే ఏంటి, ఓకే, ఒక మొంబత్తి తీసుకోండి, అంటే క్యాండిల్ తీసుకోండి, దాన్ని ముట్టియండి, ఇక్కడ చేయి పెడితే ఇక్కడ మొత్తం నల్ల అవుతుంది కదా, బ్లాక్ కలర్లో వస్తుంది, అవునా. అదే దాని లోపల ఉన్నదని చెప్పేసి అనుకుందాం. ఓకే, ఆ ఐరన్ బాల్కి ఒక హోల్ చేసిన ఇక్కడ. ఓకే, ఇక్కడ ఒక హోల్ ఇట్లా చేసిన, రైట్ బట్ ఆ హోల్ నుంచి ఇట్లా రేడియేషన్ పంపించని ఏమవుతుంది, దన్ రిఫ్లెక్షన్ జరుగుతుంది నాన్న. రిఫ్లెక్షన్ కావడం అయ్యి మొత్తం అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. ఓకేనా, మీరు ఎంతైతే పంపిస్తున్నారో మొత్తం అబ్జర్వ్ చేసుకుంటుంది అది. ఓకే, మొత్తం అబ్జర్వ్ చేసుకున్న తర్వాత బంద్ చేయండి, అంటే దాని లోపల స్టోర్ అయి ఉందా, ఉంది సార్. ఇప్పుడు నెక్స్ట్ మీ వేళ్ళని తీసేసేయండి. ఓకే, రుయి అని చెప్పేసి అందులో బయటికి వస్తుంది, సరేనా. అంతేనా, ఇగో ఇక్కడ 0 రిఫ్లెక్షన్. ఓకే రైట్ బెటర్. సో 0 రిఫ్లెక్షన్, ఈ 0 రిఫ్లెక్షన్ అంటే ఏంటి, మళ్ళీ సార్ ఇక్కడ రిఫ్లెక్షన్ అవుతుంది అన్నారు, మళ్ళీ 0 రిఫ్లెక్షన్ రాసిర్రు ఏంది అని అంటే అట్లా కాదు. ఇగో దీనిపైన పడ్డ తర్వాత అది మొత్తం తీసుకుంటుంది అన్నట్టు, 0 రిఫ్లెక్షన్, అది అర్థమైందా. దీని లోపల అది అంటలే, దీని లోపల దన మల్టిపుల్ రిఫ్లెక్షన్ తీసుకొని అబ్జర్వ్ చేసుకుంటుంది అన్నట్టు. ఇక బయటికి పోదు, ఇక అక్కడి నుంచి లోపల ఎంటర్ అయిందంటే కదా అది లోపలికే ఇక అది. ఓకే, అందులో నుంచి బయటికి అయితే రాదు ఇక, అర్థమైందా. రైట్ బెటా. అంటే ఇక్కడ 0 రిఫ్లెక్షన్ అంటే ఎట్లా అంటే మీకు కింది నుంచి హీట్ చేసిన, ఓకే, ఐరన్ బాల్ని కింది నుంచి హీట్ చేసిన, 100% హీట్ చేసిన, 100% అగ్గిని తీసుకున్నది అది. ఓకే, గాలి అడ్డం వచ్చినా కానీ దాన్ని ఎదుర్కొని మళ్ళీ తీసుకున్నది అన్నట్టు, అర్థమైందా. అట్లా అన్నాడు, అది 0 రిఫ్లెక్షన్ అన్నాడు. మొత్తం 100% అబ్జర్ప్షన్. ఓకే, ఇలా లోపల మల్టిపుల్ రిఫ్లెక్షన్ తీసుకుంటుంది కానీ ఇగో 0 ట్రాన్స్మిషన్. ఓకే రైట్ బేటా. వెన్ పర్ఫెక్ట్లీ బ్లాక్ బాడీ ఈజ్ హీటెడ్ టు suitable high temperature it emits all type of radiation of all possible wavelengths. అంతేనా, కరెక్ట్. ఎంతైతే హీట్ చేస్తున్నారో ఏదేదైతే వేవ్లెంత్ అబ్జర్వ్ చేసుకున్నారో మళ్ళీ ఎట్లన్నా కానీ ఎమిట్ చేస్తుంది కూడా. ఓకే, నో బాడీ కెన్ ఎమిట్ హీట్ రేడియేషన్ మోర్ దెన్ ఏ పర్ఫెక్ట్లీ బ్లాక్ బాడీ కదా, అవునా కదా. బ్లాక్ బాడీ కంటే మించింది ఇక ఈ యూనివర్స్లో ఏం లేనే లేదు నాన్న. ఓకే, ఎందుకంటే అదే పర్ఫెక్ట్ అబ్జర్వర్, అదే పర్ఫెక్ట్ ఎమిటర్ అనమాట. ఓకే, ఎట్ ఏ గివెన్ టెంపరేచర్. ఓకే, అర్థమైందా బేటా. చలో, సో ఇక పొటెన్షియల్ బ్లాక్ బాడీ ఇదేంటంటే ఇక మ్యాన్ మేడ్ బ్లాక్ బాడీస్ అనమాట. ల్యాంప్ బ్లాక్ 1% బ్లాక్ బాడీ లాగా పనిచేస్తుంది. ఓకే, గ్రాఫైట్ 3%, ప్లాటినం లేదా గోల్డ్ బ్లాక్. ఓకే, ఇలా 0 ట్రాన్స్మిషన్స్. ఓకే, సో ఎన్ ఐసోథర్మల్ ఎన్క్లోజర్ విత్ స్మాల్ ఓపెనింగ్. ఓకే, ఇది ఐసోథర్మల్ ఎన్క్లోజర్ అంటే ఇదే. ఓకే రైట్ బెటా. సో ఇది మన ఐరన్ బాల్ అనుకోండి, లోపల ల్యాంప్ బ్లాక్ ఉన్నది, ఇందులో నుంచి నీళ్ళు లోపల పంపించిన దన్. ఓకే రైట్ బెటా. సో ఇక్కడ ఒక కొనికల్ షేప్ ఉంటుంది, దీనిపైన పడి దన్ అని కొట్టుకుంటారు అన్నట్టు ఇట్లా. ఓకే, ఫస్ట్ దీనిపైన పడగానే మల్టిపుల్ రిఫ్లెక్షన్ అయి అబ్జర్వ్ చేసుకుంటుంది మొత్తం. ఓకే, అర్థమైందా బేటా. చలో, ఇక్కడ 0 ట్రాన్స్మిషన్ అంటే ఏంటి. ఓకే, సో ఇది మొత్తం అయితే తీసుకున్నది, ఇంట్లో నుంచి మళ్ళీ బయటికి అయితే పంపించదు ఇక. ఓకే, ట్రాన్స్మిట్ అయితే ఏ ముందట పంపించదు ఇక. ఓకే, ఈ నుంచి కొంచెం పక్క పోవడం అట్లా జరగాలి. 0 ట్రాన్స్మిషన్, పర్ఫెక్ట్ అబ్జర్ప్షన్స్ అనమాట. ఓకే, సో చూడండి అన్న, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద బెస్ట్ క్లోజ్ టు ఎన్ ఐడియల్ బ్లాక్ బాడీ. ఓకే, ల్యాంప్ బ్లాకా కాదు, క్యావిటీ మెయింటైన్ ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్. ఇది బ్లాక్ బాడీ నాన్న కదా. క్యావిటీ అంటే ఏది, చిన్న హోల్. ఓకే, ఒక బాక్స్ ఏదో ఒకటి తీసుకొని ఒక చిన్న హోల్ వేయండి,
దాని లోపల రేడియేషన్ పంపించండి, అది మంచిగా పర్ఫెక్ట్లీ బ్లాక్ బాడీ లాగా పనిచేస్తుంది. ప్లాటినియం బ్లాక్ కాదు, అల్యూమినియం చార్కోల్ హీటెడ్ ఎట్ కాదు. ఓకే రైట్ బేటా. సో అన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్సే సరేనా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఐడియల్ బ్లాక్ బాడీ? ఏది నాన్న? కాజల్ కాదు, బ్లాక్ బోర్డా కాదు, ఏ పిన్ హోల్ ఇన్ ఏ బాక్స్. అవునా, మెయిన్ ఏంది? మల్టిపుల్ రిఫ్లెక్షన్ కావాలా, అది అబ్జర్వ్ చేసుకోవాలి ఎక్కడికి వెళ్ళి కదా. అర్థమైందా బేట? చలో బేట నెక్స్ట్. ఎన్ ఐడియల్ బ్లాక్ బాడీ ఎట్ రూమ్ టెంపరేచర్ ఈజ్ థ్రోన్ ఇన్ టు ఏ ఫర్నెస్, ఇట్ అబ్జర్వ్ దట్. ఓకే, ఒక బ్లాక్ బాడీని అయితే లోపల ఓకే ఫర్నెస్ పైన వేసినాం, ఓకే మంట పెట్టిన దాంట్లో వేసేసిన, ఓకే కింద నుంచి మండుతున్నది. అఫ్కోర్స్ బ్లాక్ బాడీ ఏమవుతుంది? బ్లాక్ బాడీ అంటే ఐరన్ బాలే అనుకోండి ఇప్పుడు ప్రజెంట్ అయితే, ఓకే మనం అర్థంగా చేసుకోవడానికి ఐరన్ బాలే అనుకుందాం. అన్ని రేడియేషన్ని అబ్జర్వ్ చేసుకుంటుంది కదా. రేడియేషన్ అబ్జర్వ్ చేసుకొని మంచిగా పర్ఫెక్ట్లీ బ్లాక్ బాడీ ఎంతైతే అబ్జర్వ్ చేసిందో అంతే ఇమీజ్ చేస్తుంది కదా, అంతేనా? రైట్ బేటా. సో ఇనీషియల్లీ ఇట్ ఈస్ ద డార్కెస్ట్ బాడీ అండ్ లాటర్ టైమ్స్ ఇట్ బికమ్స్ ద లాటర్ టైమ్ ద బ్రైటెస్ట్. ఇదే కదా, అవునా? ఇనిషియల్ డార్కే ఉంటుంది, వేడెక్కుతున్న కొద్ది దాని కలర్లు చేంజ్ అయితే కదా, అవునా? రాడ్ తీసుకోండి, ఐరన్ రాడ్ హీట్ చేయండి. స్టార్టింగ్లో ఐరన్ రాడ్ నార్మల్ కలర్లో ఉన్నది కదా, హీట్ చేస్తే సార్ ఎర్రగా అయింది సార్ కదా, రెడ్ కలర్లో అయింది, అవునా? అప్పుడప్పుడు బ్లూ కలర్లో కూడా కనిపిస్తుంది కదా. చెప్తా ఆ కలర్ చేంజెస్ వల్ల కూడా చెప్తా. ఓకే, ఇనిషియల్ డార్క్ ఉన్నది, లాటర్ బ్రైట్గా మారింది, అవును. నెక్స్ట్ క్వశ్చన్. కిర్చాఫ్ లా ఏం లేదు, ఇది అంతేం లేదు, జస్ట్ ఒక ఫార్ములా గుర్తుపెట్టుకుంటే అయిపోతుంది. ఈ డెఫినేషన్ చెప్తా, 2 మార్కులకు బోర్డ్ ఎగ్జామ్లో అడుగుతాడు, చూసుకోండి. ఇట్ స్టేట్ దట్ ద రేషియో ఆఫ్ ఎమిసివ్ పవర్ టు ద అబ్జర్ప్టివ్ పవర్ ఆఫ్ ఎనీ బాడీ ఫర్ ఎ గివెన్ వేవ్ లెంత్ అండ్ గివెన్ టెంపరేచర్ ఈజ్ కాన్స్టెంట్, ఓకే, అండ్ ఈక్వల్ టు ద ఎమిసివ్ పవర్ ఆఫ్ ఎ పర్ఫెక్ట్లీ బ్లాక్ బాడీ. ఇది సేమ్ టెంపరేచర్. చూడండి ఏం లేదు, 3 బాడీలు తీసుకోండి, ఓకే. సో ఎమిసివ్ పవర్ of a body A to the absorptive power of a body A, body B ఇప్పుడు, ఓకే. emissive power of a body B to the emissive power of a body B, absorptive కదా ఇది. emissive power of C, absorptive power of C ఈజ్ ఈక్వల్ టు దేనితో కంపేర్ చేయాలి? బ్లాక్ బాడీతో కంపేర్ చేయాలన్నమాట. ఓకే, ఎమిసివ్ పవర్ ఆఫ్ ఎ బ్లాక్ బాడీతో కంపేర్ చేసినాం. ఇది బ్లాక్ బాడీ, ఇక్కడ 3 వస్తువులు ఉన్నాయి, 1 2 3, ఇది పర్ఫెక్ట్లీ బ్లాక్ బాడీ అనమాట. ఇది ఏ, ఇది బి, ఇది సి, ఓకే. జస్ట్ బ్లాక్ బాడీతో కంపేర్ చేస్తున్నాం. అబ్జర్ప్టివ్ పవర్ ఏంది కదా, బ్లాక్ బాడీ ఎట్లా 1 కదా, అందుకోసం ఇది రాసిన. జస్ట్ 2 మార్కులకు వస్తుంది, జస్ట్ గుర్తుపెట్టుకొని సరిపోతుంది. ఓకే, కలర్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్. ఇప్పుడు చెప్పినది నేను, ఒక్కొక్క కలర్, గ్రీన్ కలర్, వైలెట్ కలర్, బ్లూ కలర్, రెడ్ కలర్ ఎందుకు కనిపిస్తాయి అన్న విషయం చెప్పిన కదా. సార్ లైట్ అయితే పడుతున్నది, బ్లూ అయితే బ్లూ రిఫ్లెక్ట్ అవుతుంది, మిగతా మొత్తం అది అబ్జర్వ్ చేసింది కదా. ఇఫ్ లైట్ ఈస్ ఫాలింగ్ ఆన్ రెడ్ కలర్ ఆబ్జెక్ట్, అబ్జర్ప్షన్ ఏంది? వైట్ మైనస్ రెడ్, మిగతా అన్ని అబ్జర్వ్ చేసుకుంటుంది, జస్ట్ రెడ్నే రిఫ్లెక్ట్ చేస్తుంది కదా, వైట్ మైనస్ రెడ్. ఓకే, ఇఫ్ ఎల్లో కలర్ ఈస్ టేకెన్ ఇన్ టు ఏ డార్క్ రూమ్ అండ్ హీటెడ్, ఇట్ విల్ అపియర్. ఎల్లో కలర్ ఆబ్జెక్ట్ని డార్క్ రూమ్లో తీసుకొని హీట్ చేయండి, అది ఏ కలర్లో కనిపిస్తుంది అని అంటే వైలెట్లో కనిపిస్తుంది. సార్ ఎట్లా గుర్తుపెట్టుకోవాలి సార్ ఇది ఫిక్స్ అంటే? అవును, ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే ఒక సర్కిల్ వేయండి, ఓకే, ఇట్లా డివైడ్ చేయండి 4 ముక్కలు, ఓకే. ఈ నెక్స్ట్ మధ్యలో గిడ ఒకటి వేయండి ఇట్లా, ఓకే. రైట్ బేట. విబ్జిఆర్ రాయండి, విబ్జిఆర్. ఐ ఒకటి మర్చిపోయి, ఓకే, ఐ ఒకటి మర్చిపోయండి. వి ఐ వద్దు, VIBGYOR రాయండి, సరేనా? రైట్ బేట. ఇప్పుడు మీరు ఎల్లోని హీట్ చేసిండ్రు, ఓకే, అది ఏ కలర్ చూపిస్తుంది? డార్క్ రూమ్లో హీట్ చేస్తే వైలెట్ అనిపిస్తుంది, ఓకే. ఇన్ కేస్ ఆరెంజ్ ఆబ్జెక్ట్ని మీరు హీట్ చేసినారు డార్క్ రూమ్లో, ఓకే, సో ఇట్ విల్ అపియర్ ఏది? బ్లూ కలర్ కనిపిస్తుంది అనమాట. రెడ్ హీట్ చేస్తే గ్రీన్ అన్నట్టు. అర్థమైందా బేట? అదొక ట్రిక్, గుర్తుపెట్టుకోండి. వై డస్ ఎన్ ఆబ్జెక్ట్ లుక్స్ వైట్? వైట్, ఓకే, వైట్ కలర్ ఎందుకు కనిపిస్తుంది అన్న? వైట్ రిపల్షన్ కదా, అవునా? జీరో అబ్జర్ప్షన్ ఏం లేదాడ, 0 రిపల్షన్ అండ్ 100% రిఫ్లెక్షన్ కదా. 0% అబ్జర్ప్షన్ అండ్ 100% రిఫ్లెక్షన్. వై డస్ ఎన్ ఆబ్జెక్ట్ లుక్స్ బ్లాక్? బ్లాక్ కలర్ ఎందుకు కనిపిస్తున్నది? అది 100% అబ్జర్వ్ చేసింది కదా, అబ్జర్ప్షన్ అండ్ 0% రిఫ్లెక్షన్ అన్న. ఓకే, రైట్ బేటా. సో ద గ్రాఫ్ షోన్ ఇన్ ద డయాగ్రామ్ రిప్రజెంట్ ద వేరియేషన్ ఆఫ్ టెంపరేచర్
our two bodies x and y having a same surface area with a time t due to emission of radiation, heat చేసిన radiation కూడా emit చేస్తున్నది సరే. Okay, the correct relation between the emissivity and absorptive power of a two bodies. Okay, so ఇది చూడండి నాన్న, ఎక్స్ వైది అయితే గ్రాఫ్ అయితే వేసిండ్రు ఇక్కడ. ఓకే, హీట్ అయితే వేసిండ్రు. ఓకే, ఇక మళ్ళీ ఎట్లా అన్ని టైప్స్ ఆఫ్ రేడియేషన్ అయితే ఎమిట్ చేస్తుంది కదా. మనకు తెలుసు గుడ్ అబ్జర్వర్స్ ఆర్ గుడ్ ఎమిటర్స్, గుర్తుపెట్టుకోండి. గుడ్ అబ్జర్వ్, ఓకే, గుడ్ అబ్జర్వర్స్ ఆర్ గుడ్ ఎమిటర్స్. ఓకే, చలో బేటా. సో గుడ్ అబ్జర్వర్స్ ఆర్ గుడ్ ఎమిటర్స్ అంటే ఏదైతే ఫుల్గా అబ్జర్వ్ చేసాడో రప్ అనేది పడిపోతుంది కూడా కదా. ఏది రప్ అని పడిపోయింది, గిది కదా, ఇదే కదా పడిపోయింది, అవునా. ఎక్స్ అంటే అది పడిపోయింది అని అంటే గుడ్ ఎమిట్ అయిపోయింది అని అంటే గుడ్ అబ్జర్వర్ అట్లా వేసుకున్నది మరి కదా, అవును. ఇగో ఈఎక్స్ గ్రేటర్ దెన్ ఈవై అండ్ ఏఎక్స్ గ్రేటర్ దెన్ ఏవై కదా, అవును. ఎక్సే పెద్దది. ఇక గుడ్ అబ్జర్వర్స్ ఆర్ గుడ్ ఎమిటర్స్, సరేనా. నెక్స్ట్ క్వశ్చన్, as compared to the person with white skin, the person with black skin will experience, avuna, black person ki of course good observer good emitters kada, avuna, more heat more cold annattu. Okay, less heat, idendi more heat and more cold, avuna kada. As compared to the person with white skin unte white ripple aitadi kabatte ayanaku anta anpiyadi kada. బ్లాక్ పర్సన్ ఉంటే మాత్రం మోర్ హీట్ అండ్ మోర్ కోల్డ్ కదా. ఈ సింపుల్ క్వశ్చన్ ఉన్నది. నెక్స్ట్ క్వశ్చన్ ఉండండి, వీన్స్ డిస్ప్లేస్మెంట్ లా. ఓకే, సో ఇది ఏంటంటే ద వేవ్ లెంత్ ఎట్ విచ్ ఏ బ్లాక్ బాడీ రేడియేషన్, ఓకే, బ్లాక్ బాడీ ఎమిట్స్ రేడియేషన్ విత్ maximum intensity is inversely proportional to temperature. Okay, ఏం లేదు, the maximum wavelength emitted by a black body is inversely proportional to temperature. గిదే మెయిన్ ఫార్ములా. ఓకేనా, సరేనా. maximum wavelength emitted by the బ్లాక్ బాడీ అయితే గుడ్ అబ్జర్వర్ గుడ్ ఎమిటర్స్ కదా, అవునా. ఎమిట్ అయ్యేటప్పుడు అన్ని వేవ్ లెంత్స్ రిలీజ్ అవుతాయా, దానిలో మ్యాక్సిమం వేవ్ లెంత్ ఎట్లుంటుంది, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద టెంపరేచర్ ఉంటుంది, సరేనా. రైట్ బెటా. ఇప్పుడు ఏమొస్తుంది చెప్పండి, లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్ వస్తుంది, అంతేనా. కరెక్టేనా కదా. లాంబ్డా ఇది చూడండి, ఇట్లా రాసుకోవచ్చా, maximum wavelength into temperature is equal to constant, అవునా కదా, కరెక్టేనా. లాంబ్డా మ్యాక్స్ ఇంటూ టెంపరేచర్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. ఆ కాన్స్టెంట్ పేరే ఏంది, వీన్స్ కాన్స్టెంట్. కాన్స్టెంట్ పేరు ఏంది, వీన్స్ కాన్స్టెంట్. ఓకే, లాంబ్డా మ్యాక్స్ ఇంటూ టీ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. ఏది రాద్దాము, ఏ రాస్తాను. ఓకే, ఏ అంటే ఆల్రెడీ అబ్జర్ప్టివ్ పవర్ అని చెప్పేసి రాసినాం కదా. సో లాంబ్డా మ్యాక్స్ ఇంటూ టీ ఈజ్ ఈక్వల్ టు వీన్స్ కాన్స్టెంట్ని ఎస్ బేటా. సో ఇప్పుడు ఆ కాన్స్టెంట్ పేరే వీన్స్ కాన్స్టెంట్. ఆ కాన్స్టెంట్ పేరు ఏంది, వీన్స్ కాన్స్టెంట్. బి తోటి ఇండికేట్ చేస్తున్నది. ఓకేనా, రైట్ బేటా. బి అంటే ఏంటి, వీన్స్ కాన్స్టెంట్. వీన్స్ కాన్స్టెంట్ అన్న. ఓకే, చలో బేటా. సో ఇదైతే క్లియర్ అయిపోయిందా. 2 మార్కులకు ఎగ్జామ్లో అడుగుతాడు, డెఫినేషన్ అడుగుతాడు. డెఫినేషన్ రాసుకోండి. ఇగో ఇక్కడ డయాగ్రామ్ వేసుకుంటే చూసుకోండి ఇక్కడ. ఓకే, డయాగ్రామ్స్ ఇగో ఇది చూడండి అన్న. ఇది ఇంటెన్సిటీకి వేవ్ లెంత్కి మధ్యలో ఉన్న గ్రాఫ్ వేస్తే కనుక, ఓకే, ఒక పర్టికులర్ టెంపరేచర్ దగ్గర వేవ్ లెంత్ ఎట్లా ఉంటుంది, మ్యాక్సిమం ఉంటుంది అనమాట. ఓకే, చలో. సో మ్యాక్సిమం వేవ్ లెంత్ ఇక్కడ ఉన్నదా, అయ్యో ఇది చూడండి. వేరే వేరే టెంపరేచర్లకు చూస్తే కనుక మనకు వేవ్ లెంత్స్ ఎట్లా వస్తున్నాయి చూసిండ్రా,
అవునా, ఈ విధంగా వచ్చినాయి. ఓకే, మ్యాక్సిమం 1, మ్యాక్సిమం 2, మ్యాక్సిమం 3. ఓకే, ఇది ఒక గ్రాఫ్ ఒకటి వేసేసుకోండి. ఓకే, ఇక్కడ టెంపరేచర్ ఎట్లున్నదంటే ఇగో చూడండి, T3 గ్రేటర్ దెన్, దీని యొక్క టెంపరేచర్ ఎక్కువ ఉన్నది. నెక్స్ట్ ఇది, నెక్స్ట్ ఇది. ఓకే, సో చూస్తే వేవ్ లెంత్ ఎక్కువ దేనికి ఉంది నాన్న, దీనికి ఉంది కదా. మొదట పోతే వేవ్ లెంత్ పెరుగుతుంది అన్నట్టు కదా, దీనికి ఎక్కువ ఉంది. నెక్స్ట్ దీనికి, నెక్స్ట్ దీనికి. అవునా, λ3 లెస్ దెన్, λ2 లెస్ దెన్, λ1 నాన్న, గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సరేనా, రైట్ బేడా. దానికి ఏరియా అండర్ ద కర్వ్ ఏమి ఇండికేట్ చేస్తుంది అంటే ఏరియా అండర్ ద కర్వ్ గివ్స్ ద పవర్ ఎమిటెడ్ బై ద బ్లాక్ బాడీని. సో ఇప్పుడు క్వశ్చన్ చూద్దాము. ద వీన్స్ డిస్ప్లేస్మెంట్ లా ఎక్స్ప్రెసెస్ ద రిలేషన్ బిట్వీన్ వేవ్ లెంత్ కరస్పాండింగ్ టు మ్యాక్సిమం ఇంటెన్సిటీ అండ్ టెంపరేచర్. ఇది కరెక్ట్ కదా, ఎందుకంటే ఇంటెన్సిటీకి వేవ్ లెంత్కి మధ్యలో మనము గ్రాఫ్ వేస్తాము, ఏదో ఒక పర్టికులర్ టెంపరేచర్ దగ్గర మ్యాక్సిమం ఇంటెన్సిటీ మనకు చూపిస్తుంది. అంతేనా, కరెక్ట్. వేవ్ లెంత్ కరస్పాండింగ్ టు మ్యాక్సిమం ఇంటెన్సిటీ అండ్ టెంపరేచర్. నెక్స్ట్ ఇగో కలర్ ఆఫ్ రేడియేషన్ అండ్ టెంపరేచర్. అవునా, సో ఒక బాడీని మనం హీట్ చేస్తే వేరే వేరే కలర్లో చూపిస్తుంది కదా, జనరల్ అయితే రెడ్ అయితే కనిపిస్తుంది కదా. ఇన్ కేస్ మనకు గ్రీన్, ఎల్లో అట్లా కనిపిస్తే దానికి టెంపరేచర్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా ఎట్లా కనుక్కోవాలంటేనా నేను చెప్తా చూడండి. సో ఇది చూడండి, ఇదైతే మనకు తెలుసు కదా, మ్యాక్సిమం రేడియేషన్ ఎమిటెడ్ బై బ్లాక్ బాడీ ఓకే ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్ కదా. సో విబ్జియర్ రాసిన పైనుంచి కింది వరకు వేవ్ లెంత్ ఏమవుతుంది, పెరుగుకుంటా పోతుంది కదా. రెడ్గా అయితే మ్యాక్సిమం వేవ్ లెంత్ ఉంటుంది. మ్యాక్సిమం వేవ్ లెంత్ అంటే ఇక్కడ మినిమం ఉండాలి టెంపరేచర్ కదా. అంటే దానికి టెంపరేచర్ అంటే చూడండి, రెడ్ కలర్ది వేవ్ లెంత్ ఏమో మ్యాక్సిమం, టెంపరేచర్ ఎట్లుంటుంది తక్కువ ఉంటుంది అనమాట. ఓకే, ఇక్కడ తక్కువ ఉన్నది కాబట్టి పైకి పోతున్న కొద్ది ఏమవుతుంది, పెరుగుకుంటా పోతుంది. ఓకే, మొత్తానికి ఏమర్థమైంది నాన్న, రెడ్ కలర్కి ఏమో టెంపరేచర్ తక్కువ ఉంటుంది. ఇన్ కేస్ ఇగో చూడండి, టెంపరేచర్ ఆఫ్ బ్లూ కలర్ ఎట్లుంటుంది, ఎక్కువ ఉంటుంది కదా, బ్లూ కలర్ది ఎక్కువ. నెక్స్ట్ కంపేర్ చేస్తే ఇక గ్రీన్ కలర్ది, నెక్స్ట్ ఎల్లో కలర్ది, నెక్స్ట్ రెడ్ కలర్. అవునా, అంటే అన్నిటికంటే తక్కువ టెంపరేచర్ ఏ కలర్, ఓకే రెడ్ కలర్కి ఉన్నది. అంతేనా, ఎప్పుడన్నా మీకు రెడ్గా కనిపించింది అనుకోండి, దానికి టెంపరేచర్ ఎక్కువ ఉన్నట్టే మన దృష్టిలో ప్రకారము. కానీ కలర్స్ రూపంలో కనుక చూసుకుంటే రెడ్ కలర్ అనేది దానికి టెంపరేచర్ తక్కువ ఉన్నది. ఇంకా హీట్ చేసింది అనుకోండి అది ఎల్లో లాగా మారుతుంది. ఇంకా హీట్ చేసింది అనుకోండి కొంచెం గ్రీన్ లెక్క కనిపిస్తుంది. ఇంకా హీట్ చేస్తే బ్లూ లెక్క కనిపిస్తుంది. ఓకే, రైట్ బిడా. కలర్ ఆఫ్ షైనింగ్ బ్రైట్ స్టార్ ఈజ్ ఎన్ ఇండికేషన్ ఆఫ్ ఇట్స్ టెంపరేచర్. అంతేనా, అవునా కదా. కలర్స్ వేరే వేరే కలర్స్ కనిపిస్తున్నాయి అని అంటే ఏంటి, స్టార్ల నుంచి వెళ్ళి అప్పుడప్పుడు వేరే కలర్లు ఇట్లా ఇట్లా కనిపిస్తాయి కదా, అంటే టెంపరేచర్ డిఫరెన్స్ అనమాట. ఓకేనా, అర్థమైందా బేటా. చలో నెక్స్ట్, ఆన్ అబ్జర్వింగ్ లైట్ ఫ్రమ్ 3 డిఫరెంట్ స్టార్స్ PQR, 3 స్టార్లు అంట PQRలు. సరే, ఇట్ వాస్ ఫౌండ్ దట్ ఇంటెన్సిటీ ఆఫ్ వైలెట్ కలర్ ఈజ్ మ్యాక్సిమం ఇన్ ద స్పెక్ట్రమ్ ఆఫ్ P. దీనిలో వైలెట్ కలర్ ఎక్కువ కనిపించిందంట, మ్యాక్సిమం ఇన్ ద స్పెక్ట్రమ్ ఆఫ్ P. ద ఇంటెన్సిటీ ఆఫ్ గ్రీన్ కలర్ ఈజ్ మ్యాక్సిమం ఇన్ స్పెక్ట్రమ్ ఆఫ్ R. ఆర్లోనేమో గ్రీన్ కలర్ మ్యాక్సిమం కనిపించిందట. సరే, అండ్ ద ఇంటెన్సిటీ ఆఫ్ రెడ్ కలర్ ఈజ్ మ్యాక్సిమం ఇన్ స్పెక్ట్రమ్ Q. ఓకే, ఇందులోనేమో రెడ్ కలర్ ఎక్కువ కనిపించిందట. ఓకే, ఇఫ్ TP, TQ and TR are the respective absolute temperature of P, Q and R, then it can be concluded from the above observation will be. ఓకే, ఇక్కడైతే టెంపరేచర్లు అడుగుతున్నాను రిలేషన్షిప్. ఓకే, నాకు చెప్పండి దేని యొక్క టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది సార్, వైలెట్ది కదా, అంటే దీని యొక్క టెంపరేచర్ ఎక్కువ ఉండాలి సార్, TP గ్రేటర్ దెన్ ఉండాలి. ఓకే, నెక్స్ట్ విబ్జిఆర్ VIBG, నెక్స్ట్ గ్రీన్ది సార్, దీనిది ఎక్కువ ఉంటుంది కాబట్టి అంటే TR రాయాలి కదా, గ్రీన్ కలర్ది R అంటున్నాడు. నెక్స్ట్ రెడ్ కలర్కే తక్కువ టెంపరేచర్ సార్, అవును అంటే ఇది Qది కదా, Q ఉన్న ఆప్షన్లో. TP గ్రేటర్ దెన్ TR గ్రేటర్ దెన్ TQ. ఓకే, TP గ్రేటర్ దెన్ TR గ్రేటర్ దెన్ TQ, కరెక్ట్.
ఆప్షన్ ఏ ఇస్ ద ఫైనల్ ఆన్సర్. అంతేనా బేటా? కరెక్టే కదా? ఎస్ నానా. చలో, ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే రైట్ నాన్న, అర్థమైందా? డౌట్స్ అయితే ఏం లేవు కదా? వెరీ గుడ్. చలో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఏ పీస్ ఆఫ్ ఐరన్ ఈజ్ హీటెడ్ ఇన్ ఏ ఫ్లేమ్. సరే, ఐరన్ హీట్ చేసినాం. ఇట్ ఫస్ట్ బికమ్స్ డల్ రెడ్. అవును, ఫస్ట్ రెడ్ నుంచి కదా స్టార్ట్ అయ్యేది. దెన్ బికమ్స్ రెడ్డిష్ ఎల్లో. ఇంకా హీట్ చేసిండ్రు ఎల్లో కలర్లో, అంటే టెంపరేచర్ పెరుగుతున్నది కదా. అండ్ ఫైనల్లీ టర్న్స్ టు వైట్ హాట్. వైట్ హాట్ అంటే ఇక దాన్ని మించింది ఏం లేదు, ఇక టాప్ ఎండ్లో ఉన్నది. ఇక ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ ఎబో అబ్జర్వేషన్ ఈజ్ పాసిబుల్ బై యూజింగ్ ఏది నానా? ఇక వీన్స్ డిస్ప్లేస్మెంట్ లా. అంతేనా? వీన్స్ డిస్ప్లేస్మెంట్ లానే కదా వేవ్ లెంత్ టెంపరేచర్ గురించి మాట్లాడేది. అవునా, కలర్లు ఉన్నాయి కదా వేవ్ లెంత్ టెంపరేచర్. నెక్స్ట్ స్టీఫెన్స్ బోల్ట్స్మాన్ లా ఆర్ స్టీఫెన్ లా ఫర్ బ్లాక్ బాడీ అని కూడా అంటారు. ఓకే, దీనిలో ఏంటంటే ఏం లేదు, ద మ్యాక్సిమం ఇంటెన్సిటీ ఎమిటెడ్ బై బ్లాక్ బాడీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు fourth power of its absolute, okay, fourth power of its temperature. ఓకేనా? ఇంటెన్సిటీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టీ పవర్ 4. గుర్తుపెట్టుకోండి, ఇంటెన్సిటీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టీ పవర్ 4, టెంపరేచర్ పవర్ ద 4. ఓకే, ప్రపోర్షనల్ సింబల్ తీసేస్తే ఒక కాన్స్టెంట్ వస్తుంది. ఆ కాన్స్టెంట్ పేరే మన స్టీఫెన్ కాన్స్టెంట్, సిగ్మా అని రాస్తున్నా. ఓకే చలో, ఆ స్టీఫెన్ కాన్స్టెంట్ వాల్యూ ఎంత ఉంటుందంటే 5.67 × 10⁻⁸ వాట్ పర్ మీటర్ స్క్వేర్ ఇంటూ కెల్విన్ పవర్ 4. ఓకే, ఇదేంది యూనిట్స్, టెంపరేచర్ కెల్విన్లో తీసుకోండి. సరేనా? 5.67 ఉంది కదా, దగ్గర అప్పుడప్పుడు మనం 6 కూడా రాస్తాం. 6 × 10⁻⁸. ఓకే, ఈ ఇంటెన్సిటీ తెలుసు కదా నా? ఇంటెన్సిటీ జనరల్ ఫార్ములా ఏంది సార్? ఇగో ఎనర్జీ పై యూనిట్ ఏరియా పై యూనిట్ టైం, ఇదే సార్ ఇంటెన్సిటీ ఫార్ములా కదా. Q/T అంటే పవర్ యూనిట్స్, పవర్ కదా. అవునా, జౌల్ పర్ సెకండ్ పవర్ ఇయే కదా. పవర్ యూనిట్స్ ఏంటి? వాట్ పర్ మీటర్ స్క్వేర్ కదా. వాట్ పర్ మీటర్ స్క్వేర్ కదా ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఇంటూ టీ పవర్ 4. కెల్విన్ టెంపరేచర్ అంటే కెల్విన్ పవర్ 4 అయిపోతుంది కదా. అవునా, ఇగో వాట్ పర్ మీటర్ స్క్వేర్ కెల్విన్ పవర్ 4. ఇగో అదే వచ్చింది, వాట్ పర్ మీటర్ స్క్వేర్ కెల్విన్ పవర్ 4. సింపుల్, పెద్ద ప్రాబ్లం ఏం లేదు ఇది. ఓకే, ఇంటెన్సిటీ అయితే తెలుసు కదా, మెయిన్గా ఫార్ములా అయితే అది తెలుసు చాలా, అంతే. ఓకే, I = సిగ్మా ఇంటూ టీ పవర్ 4. ఇయో ఇక్కడ రాసిన చూసారా, Q/T అంటే ఏంటి? పవర్ అంటాం కదా. పవర్ పర్ ఏరియా ఈక్వల్ సిగ్మా ఇంటూ టీ పవర్ 4. ఏరియాని ఇటు పంపిస్తే సిగ్మా ఏ టీ పవర్ 4 ఇట్లా కూడా రాసుకోవచ్చు. పవర్ రూపంలో, ఇది పవర్ రూపంలో, ఇది ఇంటెన్సిటీ రూపంలో ఉన్నది. ఓకే చలో బేటా, ముందరికి వెళ్ళిపోదామా. ద యూనిట్ ఆఫ్ స్టీఫెన్ కాన్స్టెంట్ ఇప్పుడైతే చూసినాం, ఏంది అది? వాట్ పర్ మీటర్ స్క్వేర్ కెల్విన్ పవర్ 4 కదా. వాట్ పర్ మీటర్ స్క్వేర్ యో కెల్విన్ పవర్ 4. ఆప్షన్ సి కదా. ఎస్ బేటా. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఏ బ్లాక్ బాడీ ఈజ్ అట్ 727 degrees Celsius. It emits energy at rate which is proportional to. ఓకే, సో చూడండి నాన్న, టెంపరేచర్ అయితే ఇక్కడ ఇచ్చిన్నానా, మనకు తెలుసు ఇంటెన్సిటీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్ పవర్ 4 కదా. అవునా, రైట్ బేటా. సో ఇప్పుడు నాకు చెప్పండి, ఇంటెన్సిటీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు, ఇక్కడ టెంపరేచర్ కెల్విన్లో తీసుకోవాలి అని చెప్పేసి అన్నా కదా. 273 యాడ్ చేసి ఎంత వస్తుంది? 1000 కెల్విన్స్ వస్తుంది కదా. సో ఫైనల్ ఆన్సర్ ఎంత? 1000 హోల్ పవర్ 4. ఓకే, ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్న. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఇఫ్ ద టెంపరేచర్ ఆఫ్ సన్ ఈస్ డబల్ ద రేట్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్, అంటే ఇంటెన్సిటీ అడుగుతున్నాడు. ఓకే, ఆన్ ఎర్త్ విల్ బి ఇంక్రీజెస్ బై ఫ్యాక్టర్ ఆఫ్. ఓకే, ఇక్కడ టెంపరేచర్ డబుల్ అయితే T2 వాల్యూ 2T తీసుకుంటున్నా, T1 వాల్యూ T తీసుకుంటున్నా. ఓకే రైట్ బేటా. ద రేట్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్డ్, ఓకే, అంటే ఇంటెన్సిటీనే మనకు తెలుసు, ఇంటెన్సిటీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్ పవర్ 4. అవునా, I2/I1 ఈజ్ ఈక్వల్ టు T2/T1 హోల్ పవర్ 4. T2 టు T, టెంపరేచర్ అంటే T కదా. చలో, సో T1 అంటే T కదా, TT అయితే పోయింది. 2 పవర్ 4 ఎంత? 16. సో ఫైనల్లీ I2 ఈక్వల్ ఎంత వచ్చిందన్న? 16 టైమ్స్ ఆఫ్ I1 వచ్చింది. అంతేనా? రైట్ బేటా, ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నాన్న. ఏ బ్లాక్ బాడీ ఎట్ 227 degrees Celsius రేడియేట్స్ హీట్ ఎట్ ద రేట్ ఆఫ్ 7 calorie per centimeter square second ఎట్ ఎ టెంపరేచర్ ఆఫ్, ఈ టెంపరేచర్ దగ్గర
the rate of heat radiate in the same unit will be, మళ్ళీ ఇంటెన్సిటీ అడుగుతున్నాను. ఇంటెన్సిటీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్ పవర్ 4 కదా, అవునా కదా? స్టీఫెన్స్ లా ప్రకారం. రైట్ బేటా. సో I2 by I1 is equal to T2 by T1 whole power 4. అవునా? T2 అంటే ఎంత? ఇది T2 కదా, 727 plus 273 కదా, 727 plus 273 కెల్విన్లో తీసుకోవాలన్నా కదా. 227 plus 273, 227 plus 273 whole power 4. పైన ఎంత వస్తుంది అన్న? 1000 కదా, కిందది 500 whole power 4. ఈ రెండు సున్నాలు 5 2s కదా, అంటే 2 power 4 ఎంత? 16 కదా. సో I2 is equal to 16 times of I1. అవునా? I1 వాల్యూ ఎంత ఇచ్చిందన్న? ఇగో ఫస్ట్ I1 వాల్యూ. సో క్వశ్చన్లు ఇచ్చిండు. I1 వాల్యూ 7 calorie per centimeter square second ఇచ్చింది కదా. సో 16 into 7 ఎంత వస్తుంది? 112 కదా. 112 సేమ్ యూనిట్స్, 112 ఇక యూనిట్స్ అయితే అదే క్యాలరీ పర్ సెంటీమీటర్ స్క్వేర్ ఇంటూ సెకండ్. ఓకే, సో I2 వాల్యూ అయితే వచ్చేసింది. ఓకే, క్యాలరీ పర్ సెంటీమీటర్ స్క్వేర్ ఇంటూ సెకండ్. రైట్ బేటా. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ద రేడియంట్ ఎనర్జీ ఫ్రమ్ ద సన్ ఇన్సిడెంట్ నార్మల్లీ ఎట్ ద సర్ఫేస్ ఆఫ్ ఎర్త్ ఈజ్ 20 kilocalorie పర్ మీటర్ స్క్వేర్. ఇది మినిట్లో వచ్చిండు, మినిట్. ఓకే, అది మీటర్ స్క్వేర్ రావాలి. ఓకే, వాట్ వుడ్ హ్యావ్ బీన్ the radiant energy incident normally on the earth if the sun had a temperature twice the present. Okay, right beta. So చూడండి, అవును మళ్ళీ సేమ్ క్వశ్చన్ లెక్క ఉంది కదా. టెంపరేచర్ మళ్ళీ డబుల్ అన్నాడు. T1 వాల్యూ Tనే, I1 వాల్యూ ఇంటెన్సిటీ I1 వాల్యూ ఎంత ఇచ్చిండు? ఇంత ఇచ్చిండు. సో 20 kilocalorie per meter square minute. అంతేనా? చేసుకోవచ్చు కదా. Intensity is directly proportional to T power 4. So I2 by I1 is equal to T2 by T1. Temperature T2 by T1. Same question nana, ఏం లేదు different కదా. 2 power 4 16. So I2 equal to 16 I1. 16 into I1 వాల్యూ ఎంత ఇచ్చిండు ఇక్కడ? 20 ఇచ్చిండు. 16 to the 32 అంటే 320 కదా. 320 ఉందా? ఆప్షన్లో ఉంది. సో కిలో క్యాలరీ పర్ మీటర్ స్క్వేర్ మినిట్, అంతేనా? అవునా కదా? సేమ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. ఓకే, రైట్ బేడా. 320 కదా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఇఫ్ ద రేడియస్ ఆఫ్ ఏ స్టార్ ఈజ్ క్యాపిటల్ R అండ్ ఇట్ యాక్ట్స్ యాజ్ ఎ బ్లాక్ హోల్, సరే బ్లాక్ బాడీ, what would be the temperature of the star in which the rate of energy produced is Q? Okay, rate of energy produced is capital Q తీసుకోండి అని అంటున్నాడు. ఓకే, రైట్ బేటా. సో చూడండి, ఇంటెన్సిటీ ఇది ఫార్ములా ఏమొచ్చింది? సిగ్మా ఇంటూ T power 4 వచ్చిందా? సో ఇదేంది? ఓకే, Q by A into T. ఇంటెన్సిటీ ఫార్ములా ఇది కదా, సిగ్మా ఇంటూ T power 4. ఓకే, చూడండి, ఇన్ విత్ ద రేట్ ఆఫ్ ఎనర్జీ ప్రొడ్యూస్డ్ ఈజ్ Q. ఇక Q by Tని ఏమంటున్నాడు? క్యాపిటల్ Q తీసుకోండి అంటున్నాడు. సరేనా? ఎనర్జీ పర్ యూనిట్ టైంని ఇది తీసుకోండి అని చెప్పేసి అంటున్నాడు. ఓకే, సిగ్మా ఇంటూ T power 4. రైట్ బేటా. వాట్ వుడ్ బీ ద, ఇది చూడండి, ఇగో వాట్ వుడ్ బీ ద టెంపరేచర్ ఆఫ్ ద స్టార్. టెంపరేచర్ అనుకోవాలి, ఈడున్న టెంపరేచర్ కదా. సో Q by, ఓకే, ఇఫ్ ద రేడియస్ ఆఫ్ ఎ స్టార్ ఈస్ క్యాపిటల్ R అన్నాడు. స్టార్ యొక్క రేడియస్ అంటే స్పెరికల్ బాడీ తీసుకుంటాం కాబట్టి సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ స్పియర్ ఫార్ములా ఇది 4π క్యాపిటల్ R స్క్వేర్ కదా, సిగ్మా ఇంటూ T power 4. సో ఫైనల్ ఏమొస్తుంది నాన్న? T power 4 ఇన్నే ఉండని, T power 4 ఈ సిగ్మాని కిందికి పంపిస్తున్నా. Q by 4π R స్క్వేర్ ఇంటూ సిగ్మా కదా. T ఈక్వల్ ఏమొచ్చింది? క్యాపిటల్ Q by 4π R స్క్వేర్ ఇంటూ సిగ్మా హోల్ పవర్ 1/4. రాసుకోవచ్చు కదా, ఇక్కడ 4 ఉంది మళ్ళీ. ఓకే, ఇక్కడ
పవర్ పైన 1/4తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది 1/4 తోటి ఇక్కడ 1/4 ఇక్కడ 4 × 1/4 4 పోయింది మొత్తానికైతే ఆన్సర్ ఇది ఓకే ఉందా ఆన్సర్ ఆప్షన్లో ఉందా Q/4πr² × సిగ్మా Q/4πr² × సిగ్మా ఇంటూ చలో ఉంది ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ నాన్న నెక్స్ట్ క్వశ్చన్ చూడండి వెన్ సరౌండింగ్ టెంపరేచర్ ఈజ్ గివెన్ అచ్చా ఇగో ఇది బ్లాక్ బాడీ టెంపరేచర్ T అనుకుందాం చుట్టుపక్కల ఉన్న టెంపరేచర్ TS అనుకుందాం సరౌండింగ్ టెంపరేచర్ ఓకే జనరల్గా అయితే మనకు స్టీఫెన్స్ లాది ఫార్మ్ అయితే తెలుసు కదా రైట్ బడా సో ఐని Q/T రాసుకోవచ్చా Q/T × A సిగ్మా ఇంటూ ఇప్పుడు సరౌండింగ్ టెంపరేచర్ ఇచ్చింది కాబట్టి T⁴ మైనస్ సరౌండింగ్ టెంపరేచర్ పవర్ 4 నాన్న ఓకే రైట్ బడా Q/T అంటే ఏంటి అఫ్కోర్స్ పవర్ అని తెలుసు కదా ఈ ఏనిట్ రాసేసిన పవర్ ఈక్వల్ టు సిగ్మా ఏ T⁴ మైనస్ TS⁴ ఇది పవర్ టర్మ్స్లో ఏ బ్లాక్ బాడీ విత్ సర్ఫేస్ ఏరియా ఇచ్చిన ఎంత 0.001 మీటర్ స్క్వేర్ ఈజ్ హీటెడ్ అప్ టు ఏ టెంపరేచర్ అయితే ఇచ్చిండు 400 కెల్విన్ అంట అండ్ ఈజ్ సస్పెండెడ్ ఇంటూ ఏ రూమ్ టెంపరేచర్ సరౌండింగ్ టెంపరేచర్ ఇచ్చిండు ఇప్పుడు కదా అవునా ద ఇనిషియల్ రేట్ ఆఫ్ లాస్ ఆఫ్ హీట్ ఫ్రమ్ ద బాడీ రేట్ ఆఫ్ లాస్ ఆఫ్ హీట్ అంటే పవర్ ఏనా పవర్ ఓకే రేట్ ఆఫ్ లాస్ ఆఫ్ హీట్ ఏంది పవర్ ఫార్ములా ఏంది సిగ్మా ఏ T⁴ మైనస్ సరౌండింగ్ పవర్ 4 కదా సిగ్మాది వాల్యూ నేను చెప్పిన అవునా ఎంత చెప్పినా నేను 6 × 10⁻⁸ అన్నా కదా 6 × 10⁻⁸ క్వశ్చన్లు ఇస్తాడు ఓకే ఎట్లయినా కానీ మీకు నీట్ ఎగ్జామ్లో కానీ JEE మెయిన్స్లో కానీ స్టార్టింగ్లో రాసింది ఉంటుంది ఓకే సిగ్మా వాల్యూ 6 × 10⁻⁸ తీసుకోండి అంటున్నాడు ఓకే రైట్ బడా ఏరియా ఎంత 0.001 ఓకే టెంపరేచర్ పవర్ 4 ఓకే 400 హోల్ పవర్ 4 మైనస్ 300 హోల్ పవర్ 4 కదా 300 హోల్ పవర్ 4 చలో బేటా ఇది సాల్వ్ చేసుకోండి మీకు 10 వాట్స్ వస్తుంది సాల్వ్ చేసుకోండి మీరే నెక్స్ట్ క్వశ్చన్ ఫర్ ఏ బ్లాక్ బాడీ ఎట్ టెంపరేచర్ 727 degrees Celsius ఇట్స్ రేడియేటింగ్ పవర్ ఈ 60 వాట్ ఈ టెంపరేచర్ దగ్గర 60 వాట్ అంట అంటే పవర్ ఇచ్చిండు ఇక్కడ 60 వాట్ టెంపరేచర్ T1 తీసుకుందాం 727 + 273 కదా ఎంత 1000 అయింది అవునా T1 వచ్చేసింది అండ్ టెంపరేచర్ ఆఫ్ సరౌండింగ్ ఈజ్ అచ్చా సరౌండింగ్ టెంపరేచర్ 227 + 273 ఎంత 500 కెల్విన్ సరౌండింగ్ టెంపరేచర్ కదా ఇఫ్ ద టెంపరేచర్ ఆఫ్ ఏ బ్లాక్ బాడీ ఈజ్ చేంజ్డ్ టు ఇక్కడ కూర్చుండ్రా T12 ఇచ్చిండు 1227 + 273 ఓకే ఈ టెంపరేచర్ దగ్గర పవర్ ఎంత ఉండొచ్చు మరి అదే అడుగుతాడు ఇక అంతేనా దెన్ ఇట్స్ రేడియేటింగ్ పవర్ విల్ బి అంటే P2 వాల్యూని అడుగుతున్నాడు కదా ఇదెంత 1500 కదా చలో బేడా సో P2 వాల్యూ అడుగుతున్నాడు ఫార్ములా ఏంది పవర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు T మైనస్ TS⁴ కదా P2/P1 ఈజ్ ఈక్వల్ టు ఓకే T2 1500 అచ్చా ఇక్కడ 4 రాయడం మర్చిపోయినా కదా 1500 హోల్ పవర్ 4 మైనస్ 500 హోల్ పవర్ 4 అపాన్ ఓకే T1 ఎంత 1000 హోల్ పవర్ 4 మైనస్ 500 హోల్ పవర్ 4 ఓకే అంతే కదా బేటా చలో సో P1 వాల్యూ కూడా ఇచ్చింది కదా 60 ఇక్కడ 60 పెట్టండి ఓకే రైట్ బేటా ఇది సాల్వ్ చేసుకోండి ఇక మీరే సాల్వ్ చేసుకోండి మీకు P2 వాల్యూ 320 వాట్స్ వస్తుంది అన్న ఓకే అర్థమైందా ఇగో ఇక్కడ స్క్వేరింగ్ లెక్క రాసుకోండి A² - B² A + B × A - B కొంచెం మ్యాథమెటికల్ పార్ట్ ఉంటుంది కొంచెం పెద్దనే ఉంటుంది సాల్వ్ చేసుకోండి మెల్లగా ఓకే రైట్ బేటా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా ద పవర్ రేడియేటెడ్ బై ఏ బ్లాక్ బాడీ ఈజ్ P అంటే P1 వాల్యూ అయితే P తీసుకుందాం ఓకే అంటే మొత్తానికి అయితే పవర్ అయితే P ఇచ్చింది సరే అండ్ ఇట్ రేడియేట్స్ మ్యాక్సిమం ఎనర్జీ ఆఫ్ ఇది వేవ్లెంత్ టర్మ్లో ఓకే λ0 అంట అంటే ఇది P1 వాల్యూ PA λ1 వాల్యూ λ0 సరే
if the temperature of a black body is now changed so that it radiates maximum energy at a wavelength 3/4 lambda. Okay, lambda 2 value ఇచ్చిండు 3/4 lambda naught దగ్గర the power radiated becomes NP. సో P2 వాల్యూ NP ఇచ్చిండు. ఓకే, ద వాల్యూ ఆఫ్ N వాల్యూ అనుకోవాలి. అంటే పవర్కి వేవ్ లెంత్కి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ని క్యాల్కులేట్ చేయాలి మనం కదా. అవునా, ఇంటెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఇంటూ T⁴. ఇదే కదా ఫార్ములా. అవునా, మనకు తెలుసు మ్యాక్సిమం వేవ్ లెంత్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. అంతేనా? నాకు చెప్పండి, ఇంట్లో నుంచి వీన్స్ డిస్ప్లేస్మెంట్ లా నుంచి కదా. ఇంట్లోనైతే వేవ్ లెంతే లేదు, వేవ్ లెంత్ వీన్స్ డిస్ప్లేస్మెంట్ లాలో ఉంటుంది కదా. సో λ1/λ2 ఈజ్ ఈక్వల్ టు T2/T1. అంతేనా? సో ఎట్లా ఇంటెన్సిటీ పవరే కదా ఉండేది. అవునా, అంటే ఇక్కడ రాస్తున్నా I2/I1 ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది, T2/T1 whole⁴ ఈజ్ ఈక్వల్ టు λ1/λ2 whole⁴. అంతేనా? T2/T1 ప్లస్లో T2/T1 ప్లస్లో λ1/λ2 రాయొచ్చు కదా. రైట్ బెడా. సో ఇక్కడ పవర్స్ ఎట్లా, ఇంటెన్సిటీలో పవర్ కనిపిస్తుంది కదా. P2/P1 ఈజ్ ఈక్వల్ టు λ1/λ2 whole⁴. λ1/λ2 whole⁴. λ1 అంటే λ0 ఇచ్చిండు క్వశ్చన్లో. అవునా, రైట్ బెడా. λ2 అంటే 3λ/4. 3λ0/4. ఇది పోయింది 4 అనేది పైకి పోయింది. 4/3 ఇది వచ్చింది కదా. అవునా, 4⁴ 16 into 16 ఎంత, 256. ఇది 9 9 81 కదా. 3⁴ 81 కదా. అంటే 256/81 నా ఆన్సర్ ఉందా? ఉంది, 256/81. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, రేడియంట్ పవర్ పర్ యూనిట్ ఏరియా ఎట్ ఏ డిస్టెన్స్ ఆర్. సో ఇది బ్లాక్ బాడీ తీసుకుంటున్నా. దీని యొక్క రేడియస్ వచ్చేసి, బ్లాక్ బాడీ రేడియస్ వచ్చేసి ఆర్ అనుకుందాము. దాని రేడియేషన్ అయితే అన్ని డైరెక్షన్లో పోతుంది కదా, అన్ని డైరెక్షన్లో పోతున్నది. ఓకే, అయితే క్యాపిటల్ ఆర్ అనే డిస్టెన్స్, ఈ నుంచి వెళ్ళి క్యాపిటల్ ఆర్ అనే డిస్టెన్స్ దగ్గర ఓకే దాని యొక్క ఏంది రేడియంట్ పర్ యూనిట్ ఏరియా ఎంత. ఓకే చూడండి, పవర్ పర్ యూనిట్ ఏరియా ఎంత, పవర్ పర్ యూనిట్ ఏరియా. ఓకే, ఇదేనా మన ఇంటెన్సిటీనే ఇది. రైట్ బెడా. సో చూడండి, ఇగో మనకు ఫార్మ్ ఏమొచ్చింది, పవర్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఏ T⁴. అవునా, అవునా కదా. ఇప్పుడు పవర్ పర్ యూనిట్ ఏరియా అడుగుతున్నాడు. ఇది ఎట్లా రాయాలి, ఈడ ఏ ఉంది కదా. అవునా, రాస్తున్నా. ఓకే, ఇది బ్లాక్ బాడీ, ఇది ఏరియా, పవర్ పర్ యూనిట్ ఏరియా. ఓకే, ఇటు డిస్టెన్స్, ఇది డిస్టెన్స్ దగ్గర. ఓకేనా, పవర్ పర్ యూనిట్ ఏరియా ఇటు డిస్టెన్స్ క్యాపిటల్ ఆర్. ఓకే, ఇదేంది సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ స్పియర్. ఓకే, ఇది ఇమాజినరీ సర్ఫేస్ అనుకోండి. ఏంది 4πr², 4π క్యాపిటల్ R² కదా. దీనిది బ్లాక్ బాడీది 4π స్మాల్ r² కదా. 4π స్మాల్ r² రాసిన, ఇదేమో 4π క్యాపిటల్ R² రాసిన. ఓకే, ఇవి రెండు అయితే పోయినాయి. అవునా, స్మాల్ r/, క్యాపిటల్ R whole⁴. ఇక్కడ 4 పడ్డ తప్పు, స్క్వేర్ ఇడ కదా. అవునా, ఇంటూ T⁴. ఓకే, పవర్ పర్ యూనిట్ ఏరియా. ఓకే, రేడియంట్ పవర్ పర్ యూనిట్ ఏరియా అంటే డిస్టెన్స్ అడిగితే ఇది ఫార్ములా. సరేనా, చలో బేటా. సో క్వశ్చన్ అయితే సాల్వ్ చేద్దాము. చూడండి, టోటల్ రేడియంట్ ఎనర్జీ పర్ యూనిట్ ఏరియా పర్ యూనిట్ టైమ్ నార్మల్ టు ద డైరెక్షన్ ఆఫ్ ఇన్సిడెంట్ రిసీవ్డ్ ఎట్ ఏ డిస్టెన్స్ క్యాపిటల్ R ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ఎ స్టార్ ఆఫ్ రేడియస్ స్మాల్ r. చూసిర్రా, ఇది స్టారు, దాని యొక్క రేడియస్ స్మాల్ r ఇచ్చిండో. ఇక్కడ మీకు ఎనర్జీ పర్ యూనిట్ టైం ఇక్కడ అన్నారు చూడండి, ఎనర్జీ పర్ యూనిట్ ఏరియా పర్ యూనిట్ టైం నార్మల్ టు ద డైరెక్షన్ ఆఫ్ ద ఇన్సిడెంట్ అని చెప్పేసి అన్నాడా. అవునా, ఎగ్జాక్ట్లీ నార్మల్. ఓకే, రైట్ బెడా. సో ఇప్పుడు మనం సాల్వ్ చేసిన క్వశ్చనే కదా, ఇప్పుడు సాల్వ్ చేసినాం కదా అది ఫార్ములా. రైట్ బెడా. సో ఇక్కడ మనము పవర్ అంటే పవర్ పర్ యూనిట్ ఏరియా అని మనం అనుకోవాలన్నమాట.
ఓకేనా, ఈ డిస్టెన్స్ దగ్గర ఫార్ములా ఏంది వచ్చిందన్న, సిగ్మా ఏ అంటే 4 π స్మాల్ ఆర్ స్క్వేర్ కదా ఇంటూ టీ పవర్ 4 అవునా, అపాన్ 4 π క్యాపిటల్ ఆర్ స్క్వేర్. ఇది పోయింది, సిగ్మా ఇంటూ స్మాల్ ఆర్ బై క్యాపిటల్ ఆర్ హోల్ స్క్వేర్ ఇంటూ టీ పవర్ 4 అవునా, ఉందా, సిగ్మా ఇంటూ స్మాల్ ఆర్ స్క్వేర్ టీ పవర్ 4 క్యాపిటల్. చలో ఇదే కదా బయట, ఇది కరెక్ట్ అవునా, ఇంతకుముందు చేసిందే నాన్న, ఇవి చూడండి ఇక్కడ కదా, స్మాల్ ఆర్ బై క్యాపిటల్ ఆర్ హోల్ స్క్వేర్ ఇంటూ టీ పవర్ 4. చలో బేడా ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. పవర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వేవ్ లెంత్, ఇది ఆల్రెడీ ఇన్ టర్మ్స్ ఆఫ్ వేవ్ లెంత్ అయితే చెప్పిన కదా ఆల్రెడీ. పవర్ ఫార్ములా సిగ్మా ఏ టీ పవర్ 4 కదా అవునా. పవర్ పర్ యూనిట్ ఏరియా అంటే డిస్టెన్స్ అడిగితే మనకు ఆ ఫార్ములా వస్తుంది కదా, ఏది సిగ్మా ఇంటూ స్మాల్ ఆర్ బై క్యాపిటల్ ఆర్ హోల్ స్క్వేర్ ఇంటూ టీ పవర్ 4. ఓకే, ఇది నార్మల్ పవర్ ఫార్ములా అది అవునా. చలో సో T2/T1 అంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి λ1/λ2 హోల్ పవర్ 4 కదా, ఇక్కడైతే రాసిన రైట్ బేడా. అజ్యూమ్ దట్ ద సన్ హ్యాస్ ఎ స్పెరికల్ అవుటర్ సర్ఫేస్ ఆఫ్ రేడియస్, సన్ యొక్క రేడియస్ స్మాల్ ఆర్ తీసుకోండి సరే, రేడియేటింగ్ లైక్ ఏ బ్లాక్ బాడీ అట్ టెంపరేచర్ T degrees, దీని యొక్క టెంపరేచర్ ఎంత T degrees సెల్సియస్, కెల్విన్లో తీసుకోవాలి కదా మనం. వాట్ ఈజ్ ద పవర్ రిసీవ్డ్ బై ఏ యూనిట్ ఏరియా ఆఫ్ ఎ సర్ఫేస్ నార్మల్ టు ద ఇన్సిడెంట్ రే ఎట్ ఎ డిస్టెన్స్ క్యాపిటల్ ఆర్, ఇప్పుడు క్యాపిటల్ ఆర్ ఉన్నది కదా, ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ద సన్. మళ్ళా సేమ్ క్వశ్చన్ అలా, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఇది కూడా. ఓకే, సో మళ్ళీ పవర్ పర్ యూనిట్ ఏరియా అది ఏంది ఫార్ములా, సిగ్మా ఇంటూ స్మాల్ ఆర్ బై క్యాపిటల్ ఆర్ హోల్ స్క్వేర్ ఇంటూ టీ పవర్ 4 కదా, టెంపరేచర్ ఎంత ఇచ్చిండు ఇక్కడ, స్మాల్ టీ ఇచ్చిండు, ప్లస్ 273 హోల్ పవర్ 4. ఇదే కదా ఆన్సర్ అవునా, ఉందా, సిగ్మా ఉందా, సిగ్మా ఆర్ స్క్వేర్ అవునా, సిగ్మా ఆర్ స్క్వేర్ టీ ప్లస్ 273 హోల్ పవర్ 4 బై క్యాప్, ఇది ఆప్షన్ సి కదా అవునా, ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అన్న. నెక్స్ట్ క్వశ్చన్, న్యూటన్ లాస్ ఆఫ్ కూలింగ్. సో ఇదేంటంటే ఏం లేదు, వెరీ సింపుల్ నాన్న, గరం చాయ్ తీసుకోండి ఓకే రైట్. సో టేబుల్ పైన పెట్టండి, గరం చాయ్ అయితే మనకు తాగరాదు, ఫుల్ గరం ఉన్నది కదా, తాగొస్తలేదు, కొంచెంసేపు అయిన తర్వాత తాగుతాం కదా, కొంచెంసేపు తర్వాత ఏమవుతుంది, చల్లగా అవుతుంది కదా. ఎంత టైంలో, ఓకే ఎంత టైంలో చల్లగా అవుతుంది సార్, 5 నిమిషాలు 10 నిమిషాలు, ఓకే హాఫ్ అన్ అవర్ పెడితే నార్మల్ నీళ్ళ లెక్క అయిపోతుంది సార్ కదా, అవునా కదా. అంటే ఆ టెంపరేచర్స్ ఇంకా టైంకి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ చెప్పేది మన న్యూటన్ లాస్ ఆఫ్ కూలింగ్. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా చిన్నగా, సింపుల్ అండ్ డెడ్ ఈజీ. ఇది విన్న తర్వాత ఇక గింత సింపుల్ సార్ అని మీరే అంటారు. ఓకే, సో ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా, 50 degrees Celsius ఒక ఆబ్జెక్ట్ యొక్క టెంపరేచర్ ఎంత, 50 degrees Celsius. 50 నుంచి 40కి పడిపోయింది, 50 నుంచి 40కి పడిపోయింది, కొంచెం టైం పడుతుందా, ఎంత టైం పట్టింది అనుకుందాం, 10 నిమిషాలు అనుకుందాం. ఓకే, మళ్ళీ 40 నుంచి 30కి పడిపోయింది, 40 నుంచి 30కి పడిపోయింది, ఎంత టైం పడుతుంది, మళ్ళీ 10 నిమిషాలైనా, తప్పు 10 నిమిషాలు పట్టది, 10 నిమిషాల కంటే ఎక్కువ పడుతుంది, నిజానికి ఇదే జరిగేది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి అన్న. మీరు ఏమనుకుంటారు సార్, ఈడ 10 నిమిషాలకు 10 degrees పడిపోయింది, ఈడ కూడా 10 నిమిషాలకు 10 degrees పడిపోవాలి కదా అంటే, అట్లా పడిపోదు నాన్న. ఓకే, పడిపోదు, ఎక్కువ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఈడ ఎంత అనుకుందాం, 12 నిమిషాలు అనుకుందాం. ఓకే, మళ్ళీ 30 degrees Celsius నుంచి 20 degrees Celsiusకి. ఓకే, మళ్ళీ 10 డిఫరెన్స్ ఉంది కదా, మళ్ళీ ఇప్పుడు ఎంత 12 సార్ అంటే 12 కంటే ఇంకా ఎక్కువనే పడుతుంది, 14 అవుతుంది అనుకుందాం, జస్ట్ అనుకుందాం. ఓకే, నిజానికి ఈ విధంగానే కూలింగ్ అనేది జరుగుతుంది. ఓకే, న్యూటన్స్ లాస్ ఆఫ్ కూలింగ్ ఈ విధంగా కూల్ అవుతూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి సరేనా. అయితే ఇక్కడ సరౌండింగ్ రూమ్ టెంపరేచర్ ఏదో 5 degrees Celsius అనుకుంటున్నాను నేను. ఓకే రైట్ బేడా, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, నోట్లో రాసిన టెంపరేచర్ ఎప్పుడు కూడా దీనిది ఎక్కువ ఉంటుంది, T3 greater than T2 greater than T1 సరేనా. అయితే ఇక్కడ ఒక ఫార్ములా ఉంటుంది, ఇది ఒకటి గుర్తుపెట్టుకుంటే అయిపోతుంది. ఓకే, T1 - T2/T, ఈ రెండింటిది హయ్యర్ మైనస్ లోవర్ డివైడెడ్ బై ఎంత టైం పట్టింది, 10 నిమిషాలు కదా, 10 నిమిషాల టైం రాయండి, ఈక్వల్ టు కే అనేది కాన్స్టెంట్. ఓకే
రైట్ బేట. నెక్స్ట్ ఈ రెండింటి యొక్క యావరేజ్ T1 ప్లస్ T2 బై 2 మైనస్ సరౌండింగ్ టెంపరేచర్. గుర్తుపెట్టుకోండి. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క ఫార్ములా గుర్తుపెట్టుకుంటే అయిపోతుంది నాన్న. న్యూమెరికల్ సాల్వ్ చేద్దాము. A beaker full of hot water is kept in room if it cools from 80 నుంచి వెళ్ళి 75 అంట, అంటే 5 డిగ్రీలు. సరే, ఎంత టైం పట్టింది? T1 టైం పట్టిందట. సరే, ఓకే, T1 మినిట్. ఫ్రమ్ 75 టు 70, 75 నుంచి వెళ్ళి 70. సరే, ఎంత టైం పట్టింది? ఇన్ టైం T2 మినిట్స్ అట. ఇది T2. ఓకే, అండ్ ఫ్రమ్ 70 టు 65 ఎంత టైం పట్టింది? T3 అంట. ఇన్ టైం T3 మినిట్. దెన్ ఆల్రెడీ చెప్పిన ట్రిక్ అయితే చెప్పిన. ఏంది? దేనికి ఎక్కువ టైం పడుతుంది? ఇక్కడ రిలేషన్షిప్స్ ఉన్నాయి సార్. T3కి ఎక్కువ పడుతుంది, నెక్స్ట్ T2కి, నెక్స్ట్ ఏమో T1. అంతేనా? లాస్ట్లో T1 ఉంది, ఉందా? T3 గ్రేటర్ దెన్ T2 గ్రేటర్ దెన్ T1. ఇదే కదా, T3 గ్రేటర్ దెన్ T2 గ్రేటర్ దెన్ T1. అవునా? ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. An object kept in a large room having air temperature of 25 degrees Celsius takes 12 minutes to cool from 80 degrees Celsius to 70 degrees Celsius. చూడండి, రూమ్ టెంపరేచర్ అయితే ఇచ్చిండు ఇక్కడ, అంటే సరౌండింగ్ టెంపరేచర్ అయితే ఇచ్చిండు ఇంత. ఓకే, 80 నుంచి వెళ్ళి 70 డిగ్రీస్ పోవడానికి ఎంత టైం పడుతున్నది? 12 నిమిషాలు పట్టిందట. 12 minutes పట్టింది. ఓకే, సరే. ద టైమ్ టేకెన్ టు కూల్ ఫర్ ద సేమ్ ఆబ్జెక్ట్ ఫ్రమ్ 70 టు 60 ఎంత టైం పడుతుంది? ఓకే, 70 నుంచి 60కి పోవడానికి టైం ఎంత పడుతుంది కనుక్కోండి అంటున్నాడు. ఓకే, వాట్ వుడ్ బి నియర్లీ? ఎక్కడికి వెళ్ళి 12 నిమిషాల కంటే ఎక్కువనే ఉంటుంది. ఇంట్లో 12 నిమిషాల కంటే ఎక్కువ ఉందా? అబ్బో, ఇవి రెండు అయితే కావు, ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉంటుంది మరి. ఓకే, చేద్దాం. ఫార్ములా ఏమన్నా? హయ్యర్ మైనస్ T1 మైనస్ T2 బై టైం 80 మైనస్ 70, 80 మైనస్ 70 బై 12 కదా, ఇంటూ K. అవునా? రైట్. సో దీని యొక్క యావరేజ్ ఎంత? 150 బై 2 కదా, T1 ప్లస్ T2 బై 2 కదా. 150 బై 2 అంటే 75 మైనస్ టెంపరేచర్ ఆఫ్ సరౌండింగ్ 25. అవునా? కరెక్టేనా? ఇప్పుడు వీటి మధ్యలో ఇది మైనస్ ఇది 70 మైనస్ 60 10. 70 మైనస్ 60 డివైడెడ్ బై టైం ఎంత? స్మాల్ టీ తెలియదు కదా, మళ్ళీ K ఇంటూ దీని యొక్క యావరేజ్ ఎంత? యావరేజ్ 60 130 బై 2, 130 బై 2 ఎంత నాన్న? 65 కదా. 65 మైనస్ సరౌండింగ్ టెంపరేచర్ 25. ఓకే, సో దీంట్లో నుంచి వెళ్ళి K వస్తుంది కదా, ఇంట్లో నుంచి చూడండి, ఇంట్లో నుంచి K వచ్చేస్తుంది 10 బై 12 కదా. ఇది 10 బై 12 ఈజ్ ఈక్వల్ టు K ఇంటూ ఎంత? ఇది 50 కదా, ఇది పోయింది, ఇది పోయింది. సో ఫైనల్లీ K ఈక్వల్ ఎంత వచ్చింది? 12 5 60 అంటే 1/60 వచ్చింది K వాల్యూ కదా. 1/60 ఇలా సబ్స్టిట్యూట్ చేస్తే కదా పని అయిపోయి ఆన్సర్ వచ్చేసినట్టు. ఇక 10 బై స్మాల్ టీ ఈడనేమో 1/60, ఇదెంత? 25 35 45 55 65 40 కదా కదా, 40నే కదా. ఈ సున్నా అయితే పోయింది కదా. 2 2 2 30 2 15 వచ్చిందా? వచ్చేసింది సార్. 1/T ఈక్వల్ టు 1/15. T ఈజ్ ఈక్వల్ టు 15 నిమిషాలు, అంతేనా? 15 minutes. అవునా కదా? రైట్ బేటా. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాము. Certain quantity of water cools from 70 degrees Celsius to 60 degrees Celsius. ఓకే, సరే. 70 నుంచి వెళ్ళి 60కి ఇన్ ఫస్ట్ 5 minutes 5 నిమిషాలు పట్టిందట. ఓకే, అండ్ టు 54 ఇన్ ద నెక్స్ట్ 5 minutes. ఓకే, ఇక్కడ కూడా 5 నిమిషాలు పట్టిందట. సరే, ద టెంపరేచర్ ఆఫ్ ద సరౌండింగ్ టెంపరేచర్ కనుక్కోవాలి. ఓకే, సో హయ్యర్ మైనస్ ఫార్ములా ఏంది? హయ్యర్ మైనస్ లోవర్ బై టైం. 70 మైనస్ 60 10 బై టైం ఎంత? 5 నిమిషాలు ఈక్వల్ టు K ఇంటూ. ఓకే, వీటి యొక్క యావరేజ్ 130 బై 2 అంటే 65 మైనస్ టెంపరేచర్ ఆఫ్ సరౌండింగ్ కదా. సో ఇదైతే అయిపోయింది. ఇప్పుడు వీటి మధ్యలో వేస్తున్నా.
60 minus 54 ఎంత 6 కదా అంతేనా 6 బై టైం ఎంత 5 k ఇంటూ వీటి యావరేజ్ ఎంత వస్తుంది 60 ప్లస్ 54 ఎంతనా 114 బై 114 బై 2 కదా 2 5s 2 7s 57 వచ్చింది కదా సో 6 by 5 is equal to k into 57 minus ts. ఇది ఫస్ట్ ఈక్వేషన్, ఇది సెకండ్ ఈక్వేషన్. 1/2 చేద్దాం. 1/2 ఏమొస్తుంది? ఇక 10/5 6/5 5 అయితే పోయినాయి. 10/6 కదా మొత్తానికి 10/6 ఈడ కేకేలు అయితే పోయినాయి. మిగిలింది 65 minus ts by 57 minus ts. 57 minus ts కదా. చలో సో 2 3s 2 5s క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 5 into 57 minus ts equal to 3 into 65 minus ts కదా. సో 57 into 5 ఎంత? 57 into 5 ఓకే. 5 7s 35 25 26 27 28 285 minus 5 ts is equal to 65 3s 5 3 15 16 18 19 195 కదా. 195 minus 3 ts కదా. దీన్ని అడు పంపిద్దాం. ఎంత వస్తుంది? 2 ts అవుతుంది కదా. అడు పంపిస్తే మైనస్ 3 ts ప్లస్ 5 ts అంటే 2 ts. దీన్ని ఇటు పంపిద్దాం. 285 minus 195 అంతేనా. చలో ఎంత వస్తుంది? 285 minus 195 0 కదా. 9 0 90 కదా. 90 ఈక్వల్ టు 2 ts 45 వచ్చింది. అబ్బో ఇదేంది? అబ్బో వేడిగా ఉన్నది కదా సరౌండింగ్ టెంపరేచరు. అవునా? అబ్బా వేడిగా ఉన్నది. 45 degrees Celsius అంట. చలో 40 ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ బాడీ కూల్స్ ఫ్రమ్ ఏ టెంపరేచర్ 3T to 2T. 3T నుంచి వెళ్ళి 2Tకి అయితే పడిపోయింది 10 నిమిషాల్లో అంట. సరే ద రూమ్ టెంపరేచర్ ఈస్ T. అచ్చా సరౌండింగ్ టెంపరేచర్ T అంట. సరే అజ్యూమ్ దట్ న్యూటన్ లాస్ ఆఫ్ కూలింగ్ ఈజ్ అప్లికబుల్. సరే ద టెంపరేచర్ ఆఫ్ ద బాడీ ఎట్ ద ఎండ్ ఆఫ్ నెక్స్ట్ 10 minutes ఓకే. ఇంకో 10 నిమిషాల తర్వాత ఈ టెంపరేచర్ ఏమవుతుంది? T2 అనుకుంటున్నా. ఓకే మీరు T2 వాల్యూ కనుక్కోవాలి. చేస్తారా? చేయండి. ఒక క్వశ్చన్ హోంవర్క్ ఇస్తా. ఓకే సరేనా బేటా? రైట్ ఒకటే క్వశ్చన్ హోంవర్క్. నెక్స్ట్ చూద్దాం. రైట్ బేటా క్లాస్ అయితే అయిపోయింది. మీకు అందరికీ నచ్చింది అని చెప్పేసి అనుకుంటున్నా నేను. ఓకే ఏం లేదు ఫార్ములాస్ అన్నీ మంచిగా బై హార్ట్ చేయండి. ఓకే న్యూమెరికల్ కొన్ని ప్రాక్టీస్ చేయండి. కొంచెం మీకు ఐడియా వస్తుంది ఎట్లాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నది. ఓకేనా? రైట్ బేటా సో చదువుకుంటుండండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్ వెళ్తుందాం. ఉంటాను మరి. బాయ్ బేటా.